ఈ వీడియోలో 2024లో లైసెన్స్ లేదా రిజిస్ట్రేషన్ అవసరం లేకుండా అందుబాటులో ఉన్న టాప్ ఎలక్ట్రిక్ స్కూటర్లను మరియు లోడర్లను ప్రదర్శించాము. దయచేసి గమనించండి, ధరలు పెరిగే ఉండవచ్చు లేదా తగ్గే ఉండవచ్చు మరియు కొన్ని మోడళ్లు కొత్త వెర్షన్లుగా అప్గ్రేడ్ అయి ఉండవచ్చు. అదనంగా కొన్ని వాహనాల రేంజ్ పెరిగే ఉండవచ్చు లేదా ధరలు తగ్గే ఉండవచ్చు. కాబట్టి ఖచ్చితమైన సమాచారం కోసం సంబంధిత కంపెనీలను సంప్రదించండి. నమస్తే, నేను మీ కృష్ణ చైతన్య మండేలా, మీ ఈవీ కుర్రాడు. ప్రస్తుతం నేను వైజాగ్లో ఉన్నానండి. మనతో పాటు ఆల్ఫా ప్రో ఎలక్ట్రిక్ స్కూటర్ ఉంది, తొన్వాల్ కంపెనీ వారిది. స్వచ్ఛ భారత్ ఈ వెహికల్స్ కంపెనీ అధినేత అయిన తొన్వాల్ శ్రీనివాస్ గారు ఈ బండి ఇచ్చి రివ్యూ చేయమన్నారు. 100 కిలోమీటర్లు ఖచ్చితంగా వస్తుంది, 75,000కే ఇస్తామని చెప్పారు. సో మేము రివ్యూ చేసాము, నిజంగానే 100 కాదు 120 కిలోమీటర్ రేంజ్ వచ్చింది. దాని కంప్లీట్ రేంజ్ రివ్యూ మన ఈవీ కుర్రాడు రివ్యూస్ ఛానల్ అప్లోడ్ చేసాం, చూడండి. అలానే దీంతో ఉన్న ప్రత్యేకత ఏంటంటే, ఎవరైతే వైజాగ్లో స్వచ్ఛ భారత్ ఈ వెహికల్స్ నుంచి కొంటారో, లేదంటే హైదరాబాద్లో రాహుల్ ఈవీ దగ్గర నుంచి కొంటారో, వాళ్ళకి స్కూటర్తో పాటుగా ఇన్వర్టర్ కూడా ఫ్రీగా ఇస్తున్నారు అనమాట. 75,000కే 120 కిలోమీటర్ రేంజ్ ఇచ్చే జెల్ బ్యాటరీ ఎలక్ట్రిక్ స్కూటర్ అనమాట. ఇక ఇన్వర్టర్ అంటే ఏంటంటే, దీంతో పాటు ఒక చిన్న డివైస్ లాగా వస్తుందండి. దాన్ని మనకి ఈ స్కూటర్ కనెక్ట్ చేసుకుంటే మన ఇంట్లో ఫ్యాను, లైటు లేకపోతే టీవీ కూడా పనిచేస్తాయి అనమాట. సో అది ఉచితంగా వీళ్ళు ఆఫర్ చేస్తున్నారు. జనరల్గా 4,000 రూపాయల రేట్ ఉంటుంది, దాన్ని ఉచితంగా ఈ ఆల్ఫా ప్రో ఎలక్ట్రిక్ స్కూటర్ కొనే కస్టమర్లకి ఇస్తున్నారు అనమాట. ఇప్పుడైతే మన ఆల్ఫా ప్రో ఎలక్ట్రిక్ స్కూటర్ సంబంధించిన మెయిన్ ఇంపార్టెంట్ విషయాలు అయితే తెలుసుకుందాం అనమాట. ఇది కంప్లీట్ ఫైబర్ ప్లాస్టిక్ మెటీరియల్తో వస్తుందండి. ఫ్రంట్ వచ్చి మనకి 10 ఇంచ్ ట్యూబ్లెస్ టైర్స్ వస్తాయండి. అలానే మనకి మడ్గార్డ్తో పాటుగా టెలిస్కోపిక్ సస్పెన్షన్ అనేది ఆఫర్ చేస్తున్నారు. ఎవరైతే తొన్వాల్ శ్రీనివాస్ గారి దగ్గర స్వచ్ఛ భారత్ వెహికల్స్ కానీ హైదరాబాద్లో రాహుల్ ఈవీ దగ్గర కొంటే ఉచితంగా ఈ గార్డ్స్ కూడా ఇచ్చేస్తున్నారు అనమాట. ఫ్రంట్ సైడ్ వచ్చి మనకి డ్రమ్ బ్రేక్స్ అనేది ఆఫర్ చేస్తున్నారండి. అలానే మిర్రర్ మౌంటెడ్ ఎల్ఈడి హెడ్ ల్యాంప్స్ అనేవి ఆఫర్ చేస్తున్నారు. ఇక్కడ డిజైన్ కూడా అట్రాక్టివ్గానే ఉంటుంది. అలానే మనకి ఇండికేటర్ లైట్స్ వచ్చి టర్న్ లైట్ ఇండికేటర్స్, లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ ఇండికేటర్స్ కూడా ఆఫర్ చేశారు. రేర్ సైడ్ చూస్తే మనకి 10 ఇంచ్ టైర్స్ రేర్ సైడ్ కూడా ఇచ్చారు. అలానే మనకి డ్యూయల్ స్వింగ్ సస్పెన్షన్ ఆఫర్ చేస్తున్నారు. దీంతో పాటుగా బ్రేకింగ్ యాక్షన్ కూడా డ్రమ్ బ్రేక్ యాక్షన్ ఇస్తారండి. కాకపోతే మోటార్ పవర్ వచ్చి జనరల్గా నాన్ రిజిస్టర్డ్ 250 వాట్, బట్ చాలా కంపెనీస్ ఎక్కువ పవర్ ఇస్తాయి. వీళ్ళు కూడా 1000 వాట్స్ మోటార్ అనేది ఇస్తున్నారు అనమాట. వీళ్ళు ఆఫర్ చేసిన టాప్ స్పీడ్ వచ్చి 35 నుండి 40 కిలోమీటర్ల వరకు టాప్ స్పీడ్ అనేది ఆఫర్ చేస్తున్నారు. సెంటర్ స్టాండ్ అలానే సైడ్ స్టాండ్ రెండు కూడా ఆఫర్ చేస్తున్నారు, స్కూటర్తో పాటుగానే ఇస్తున్నారు. అండ్ గ్రౌండ్ క్లియరెన్స్ చూస్తే ఇంచుమించు ఒక 140 to 150 మిల్లీమీటర్స్ గ్రౌండ్ క్లియరెన్స్ అనేది ఆఫర్ చేస్తున్నారండి. దీంతో పాటుగా మనకి స్కూటర్తో పాటుగా వీళ్ళు ఫ్రీగా కంప్లీట్గా గార్డ్ అనేది ఇస్తున్నారు. సో స్టీల్ గార్డ్ ఇస్తున్నారు. సో దీని సైడ్ స్టాండ్స్ అనేవి ఆటోమేటిక్ ఇటు సైడ్ రైట్ సైడ్ కూడా ఆఫర్ చేస్తున్నారు ఉచితంగా బండితో పాటు. సో ఇది మనకి ఆల్ఫా ప్రో ఎలక్ట్రిక్ స్కూటర్తో లభించే ఫుట్ బోర్డ్ స్పేస్ అండి. వైడ్గానే ఫుట్ బోర్డ్ స్పేస్ లభిస్తుంది. అలానే ఒక సిలిండర్ పట్టేంత స్పేస్ అనమాట. ఎవరైనా ఇంట్లో ఏమైనా సామాన్లు పెట్టుకున్నా కూడా ఈజీగానే మనం హ్యాండిల్ చేసుకునే విధంగా మంచి స్పేస్ అనేది ఇక్కడ ఆఫర్ చేస్తున్నారు. సీట్ వచ్చి ఒక నార్మల్ సీట్ అనమాట. 2 ప్యాసింజర్స్ అనేవి కూర్చునే విధంగా ఉంటుంది. కంఫర్ట్ వచ్చి ఫ్రంట్ రైడర్కి అయితే బాగా కంఫర్ట్ ఉంది. రేర్ ప్యాసింజర్ కొంచెం హార్డ్ ఉందన్నమాట. ఈ రెండు ఓవరాల్గా అయితే మనకి డబ్బులు పెట్టే పాయింట్ ఆఫ్ వ్యూలో పర్లేదు అని చెప్పుకోవచ్చు. కీ అనేది యాంటీ క్లాక్ వైస్ ఒకసారి ప్రెస్ చేస్తే డిక్కీ స్పేస్ అనేది ఓపెన్ అవుతుందండి. మనకు ఒక 7 to 8 లీటర్స్ బూట్ స్పేస్ అనేది లభిస్తుంది. ఇది మనకి 5 amps ఛార్జర్ ఇస్తున్నారండి. ఈ 5 amps ఛార్జర్తో బ్యాటరీ ప్యాక్ కెపాసిటీ చూసుకున్నట్లయితే 60 volts 43 Ah అంటే 2.5 kWh జెల్ బ్యాటరీస్ ఇస్తున్నారు. ఆ బ్యాటరీస్ని ఛార్జ్ చేయడానికి 9 గంటల పాటు ఛార్జింగ్ టైం అనేది పడుతుంది అనమాట. ఇది మనకి స్కూటర్తో పాటు వచ్చి MCB, దీని ఆన్ పొజిషన్లో ఉంది, ఇది ఆఫ్ పొజిషన్లో పెట్టుకుంటే ఇన్ కేసు మీరు నడపకపోతే ఆఫ్లో పెట్టుకోండి. దీంతో పాటు లభించే బూట్ స్పేస్ అలానే టూల్ కిట్ కూడా మనకి ఆఫర్ చేస్తున్నారు. ఇది మనకి ఆల్ఫా ప్రోతో లభించే కీ అనమాట. ఇది నార్మల్ కీ, అలానే NFC కార్డు. సో ఈ కార్డుతో కూడా మన స్కూటర్ని ఆన్ చేయవచ్చు, స్మార్ట్ ఫీచర్ అనమాట ఇది. ఇప్పుడు NFC కార్డ్ని జస్ట్ మన డాష్ బోర్డ్ మీద ఇలా ట్యాప్ చేస్తే స్కూటర్ అనేది స్మార్ట్ డిస్ప్లే ఆన్ అవుతుందండి. ఇలా కనిపిస్తుంది మీకు. ఇందులో మనకి బ్యాటరీ పర్సంటేజు, పార్కింగ్ మోడు, అలానే ఓడోమీటర్ రీడింగ్ కనిపిస్తుంది, అలానే వోల్టేజ్. ఈ ఓవరాల్ ఆటోమేటిక్గా టాగిల్ అవుతుంది అనమాట. మోడ్స్ ఇవి అనమాట, మోడ్ స్విచెస్. ఫస్ట్ మోడ్లో ఉంది. బండి ఆన్లోకి వెళ్ళాలంటే ఒకసారి బ్రేక్ ప్రెస్ చేస్తే బండి ఆన్లో మోషన్లోకి వెళ్తుంది. థ్రాటిల్ ఇస్తే మనకి స్పీడ్ అనమాట. ఇది స్పీడోమీటర్. ఇది ఇప్పుడు ఫస్ట్ మోడ్లో ఉంది కదా, మోడ్స్ చేంజ్ చేయాలంటే ఇక్కడ ఈ బటన్ అనమాట. ఇది సెకండ్ మోడ్లో అండి. సెకండ్ మోడ్లో ప్రెస్ చేస్తే సెకండ్ మోడ్లోకి వెళ్ళింది. దీన్ని ఆఫ్ చేయాలంటే సింపుల్గా ఒకసారి దీనితో ఇలాగ ఒకసారి ట్యాప్ చేయాలి. ఇప్పుడు మనకి బటన్స్ చూసుకున్నట్లయితే లెఫ్ట్ సైడ్ మనకి హార్న్ ఇది, అలానే టర్న్ ఇండికేషన్ స్విచ్, హెడ్ ల్యాంప్ స్విచ్, ఇది లో బీమ్ హై బీమ్ స్విచ్. ఇది మనకి రేంజ్ డిఫరెంట్ స్పీడ్ మోడ్స్ అనమాట. ఫస్ట్ మోడ్, సెకండ్ మోడ్. థర్డ్ మోడ్ ఏదైనా పని చేయట్లేదు, ఫస్ట్ సెకండ్ మోడే ఆపరేషన్లో అవుతుంది. అది పవర్. ఇది బండి ఆన్ అయిన తర్వాత మీరు ఆన్ ఆఫ్ బటన్ ఇక్కడే ఉంది. బండి ఆన్లో ఉండి మీరు ఆఫ్లో పెడితే థ్రాటిల్ రెస్పాన్స్ ఉండదు అనమాట. ఆన్లో పెట్టుకుంటే బండి ఆన్ అవుతుంది. అంటే ఫ్రంట్ సైడ్ మనకి బాటిల్ పెట్టుకునేంత బూట్ స్పేస్ అనేది ఇచ్చారు. ఇక్కడే మనకి USB సాకెట్ ఇచ్చారు. ఇక్కడ మన మొబైల్ ఫోన్ USB సాకెట్తో ఛార్జింగ్ చేసుకోవచ్చు. ఇక్కడ రైట్ సైడ్ కూడా చిన్న స్పేస్ ఇచ్చారు. ఇక్కడ బాటిల్స్ లాంటివి పట్టు ఏదైనా గ్లాసెస్ లాంటివి పెట్టుకునే బూట్ స్పేస్ అనమాట. ఇదే మనకి ఛార్జింగ్ సాకెట్ అండి. దీనికి ఛార్జర్ ఎంత చూపించిన ఛార్జర్ని ఇక్కడ కనెక్ట్ చేసి ఛార్జ్ చేసుకోవచ్చు. 9 hours దీనిది స్కూటర్ ఛార్జ్ అవుతుంది అనమాట. సో ఆల్ఫా ప్రో ఎలక్ట్రిక్ స్కూటర్ అయితే కంప్లీట్గా నేను రేంజ్ టెస్ట్ చేశానండి.
రేంజ్ టెస్ట్ వీడియో అనేది మనకి ఈవీ కొరడ్ రివ్యూస్ ఛానల్ ఉంటుంది. రైడ్ రివ్యూ చేసిన తర్వాత నాకు వచ్చిన రేంజ్ ఫిగర్ చూస్తే మొత్తం 120 కిలోమీటర్ నేను రైడ్ చేశానండి. అప్పుడు కూడా బ్యాటరీ కంప్లీట్గా డ్రైన్ అవ్వలేదు. నేను వచ్చి సింగిల్స్లో 103 కిలోమీటర్లు తిరిగానండి, డబల్స్లో వచ్చి 14 కిలోమీటర్లు తిరిగాను. ఓవరాల్గా నడిపితే నాకు 117 కిలోమీటర్లు అయితే వచ్చింది. అప్పటికి కూడా ఇంకా బ్యాటరీ పర్సెంటేజ్ డ్రాప్ అవ్వలేదు. కానీ మనకి తొన్వాల్ శ్రీనివాస్ గారు చెప్పింది ఏంటంటే కొంతమంది కస్టమర్లు 130 కూడా వచ్చిందని చెప్పారు. కానీ మేము అప్పటికి కాస్త పికప్ అనేది డ్రాప్ అవుతుంది కాబట్టి, ఇంకా పర్సంటేజ్ ఉంది కాబట్టి, మేము వెళ్ళిన స్పీడ్ని బట్టి చూస్తే ఖచ్చితంగా అయితే 120 కిలోమీటర్లు వస్తుంది. కాబట్టి మీకైతే 120 కిలోమీటర్ ఏం చెప్తున్నాం. పైగా ఇందులో నా వెయిట్ 65 కేజీలు. ఏదైతే 103 కిలోమీటర్లు తిరిగానో అంతా కూడా 65 కేజీల బరువుతో వెళ్తున్నప్పుడే ఇందులో 117లో వచ్చిన రేంజ్ అనమాట. అది మీరు గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ వచ్చి మనకి యావరేజ్ స్పీడ్ నేను నడిపింది వచ్చి 32 కిలోమీటర్ల యావరేజ్ స్పీడ్తో వెళ్తే నాకు వచ్చిన రేంజ్ అనమాట. ఇది 117 కిలోమీటర్లు. రెండోది నాకు బాగా నచ్చిన పాజిటివ్స్ దీంట్లో ఉన్న రేంజ్ అండి. మనం పెట్టే డబ్బులకి చాలా తక్కువ రేటుకి మంచి రేంజ్ అనేది ఆఫర్ చేస్తున్నారు. రెండోది మనకి ఫుడ్ బోర్డ్ స్పేస్ మంచిగా ఆఫర్ చేస్తున్నారు. సిలిండర్ లాంటిది పెట్టుకునేది ఇంట్లో ఏమైనా వస్తువులు పెట్టుకోవడానికి సౌకర్యవంతంగా ఉంటుంది. మూడోది ఈజీ టు హ్యాండిల్. పిల్లల నుంచి పెద్దల వరకు చాలా ఈజీగా హ్యాండిల్ చేయొచ్చు అనమాట. బరువు కూడా పెద్దగా అనిపించింది. నా అంచనా ప్రకారం ఒక 90 కేజీల వరకు బరువు ఉండొచ్చు అనమాట ఎలక్ట్రిక్ స్కూటర్. నడిపినంతసేపు మీడియం హైట్ నుంచి అబోవ్ మీడియం హైట్ ఎవరైనా కూడా ఈజీగానే రైడ్ చేయగలుగుతారు. ఇక రెండోది ఇందులో కొన్ని ఇంప్రూవ్మెంట్స్ కూడా ఉన్నాయి. బండి నేను రైడ్ చేసినప్పుడు గమనించింది, మన కిలోమీటర్ రీడింగ్లో కిలోమీటర్ వెళ్తే 100 మీటర్లు ఎక్స్ట్రా చూపిస్తుంది. అంటే 10 కిలోమీటర్లు మీరు తిరిగితే 11 కిలోమీటర్లు డాష్ బోర్డ్లో చూపిస్తుంది. రెండో విషయం ఏంటంటే నేను 117 కిలోమీటర్ల డ్రైవ్ కంప్లీట్ చేసినప్పటికి కూడా బ్యాటరీ పర్సంటేజ్ ఒక్కటి కూడా బార్ డ్రాప్ అవ్వలేదు. 117 తిరిగిన తర్వాత ఒక బార్ డ్రాప్ అవుతుంది, మళ్ళీ పెరుగుతుంది. సో ఇది కాస్త కస్టమర్లు కన్ఫ్యూజ్ చేసే విషయం. క్లారిటీగా ఒక బార్కి ఇన్ని కిలోమీటర్స్ కనీసం 50% అన్నప్పుడు ఒక 2 బార్లు దిగినాయి అనుకోండి, అప్పుడు మరింత క్లారిటీగా ఉంటుంది. అంటే మీరు ఏం దృష్టి పెట్టుకోవాలంటే ఫస్ట్ బార్లో ఏదైతే ఉందో ఎక్కువ అంటే ఒక 90% మీకు రేంజ్ వచ్చి ఫస్ట్ బార్లోనే ఉంది. కాబట్టి మీరు ఓడోమీటర్ మీద రీడింగ్ చూసుకోండి. వన్స్ స్టార్ట్ అయిన తర్వాత సింగిల్స్ అయితే 100 కిలోమీటర్ వరకు మ్యాక్సిమం ఆ రేంజ్ అంతా ఫస్ట్ బార్లోనే వచ్చేస్తుంది. రెండోది మీకు రేంజ్ డ్రాప్ అవుతుందో లేదా అంటే వోల్టేజ్ రీడింగ్ గుర్తుపెట్టుకోండి. 72 వోల్టేజ్ కనిపిస్తుంది ఫుల్ ఛార్జ్ పెట్టినప్పుడు. ఎప్పుడైతే మీకు ఒక 60 వోల్టేజ్ అలా వచ్చిందంటే కనుక మీరు అర్థం చేసుకోండి మరికొన్ని కిలోమీటర్లో బండి ఆగిపోతుందని చెప్పి. సో తక్కువ రేంజ్ అప్పటి నుంచి డ్రాప్ అవుతుంది. ఎక్కువ రేంజ్ అనేది మీకు 72 వోల్టేజ్ నుంచి 65 వోల్టేజ్ వరకు మాత్రం కూడా 100 కిలోమీటర్ రేంజ్ అనేది సింగిల్స్లో అయితే ఖచ్చితంగా కనిపిస్తుంది. సో చివరిగా మీకు ఇచ్చే కంక్లూజన్ ఏంటంటే మన సబ్స్క్రైబర్లో చాలామంది 100 కిలోమీటర్ రేంజ్ ఇచ్చే ఎలక్ట్రిక్ స్కూటర్ తక్కువ ధరలో కావాలన్నారు. ఈ ఆల్ఫా ప్రో ఎలక్ట్రిక్ స్కూటర్ మీకు కేవలం 75,000 రూపాయలకి లభిస్తుందండి. ఆంధ్రాలో ఎవరైతే తీసుకుందాం అనుకుంటున్నారో మనకి స్వచ్ఛ భారత్ ఈ వెహికల్ షోరూమ్ దగ్గర అయితే 75,000కే స్కూటర్తో పాటుగా ఇన్వర్టర్ ఇస్తున్నారు. లేదు మీకు తెలంగాణలో అయితే మనకి రాహుల్ ఈవీ కంపెనీ వాళ్ళు అయితే ఇదే స్కూటర్. ఈ రేంజ్ వచ్చే వెహికల్స్ అయితే మాత్రం ఆంధ్రాలో మనకి స్వచ్ఛ భారత్ ఈ వెహికల్స్, తెలంగాణలో మనకి రాహుల్ ఈవీ వాళ్ళు అయితే ఆల్ఫా ప్రో మోడల్లో ఈ రేంజ్ ఇచ్చే వెహికల్స్ మనకి ఆఫర్ చేస్తున్నారండి. 75,000 100 కిలోమీటర్ రేంజ్. మాకు వచ్చి సింగిల్తో 120 కిలోమీటర్ రేంజ్ వరకు వచ్చింది. సో ఖచ్చితంగా టెస్ట్ రైడ్ చేంజ్ కుదిరితే మాకైతే మాత్రం రియల్ రేంజ్ అయితే వచ్చింది 120 కిలోమీటర్లు. మీకు కూడా మీ కంఫర్ట్ ఆధారంగా మీకు బాగుంది అనుకుంటే మాత్రం ఈ వెహికల్ తీసుకోవచ్చు. ఇంకొకటి నాకు పర్సనల్గా నచ్చింది ఏంటంటే హైదరాబాద్ తెలంగాణలో మనకి చెప్పిన స్వచ్ఛ భారత్ ఈ వెహికల్ షోరూమ్ కానీ లేకపోతే రాహుల్ ఈవీ కంపెనీ వాళ్ళు కానీ ఇన్వర్టర్ ఉచితంగా ఇస్తున్నారు స్కూటర్తో. అంటే మీకు ఇన్వర్టర్ రేటు 4,000 రూపాయలు ఉంది. సో మీరు నథింగ్ బట్ స్కూటర్కి 71,000 రూపాయలు పెడుతున్నారు కాబట్టి ఆ రేటుకి స్కూటర్ ఇస్తున్నారు. ఇన్వర్టర్తో మీకు ఇన్ కేస్ కరెంట్ పోయింది అనుకోండి, ఆ బ్యాటరీనే మన ఇన్వర్టర్ కింద యూజ్ చేసుకుని ఫ్యాన్లు, లైట్లు, ఈవెన్ టీవీ కూడా ఆన్ చేసుకోవచ్చు. చిన్న వ్యాపారస్తులు ఉన్నారనుకోండి, చిన్న స్టాల్ లాంటిది పెట్టుకున్నప్పుడు స్కూటర్నే మన ఇన్వర్టర్ కింద యూజ్ చేసుకోవచ్చు. సో ఆ ఫెసిలిటీ అనేది ఈ స్కూటర్తో ఉచితంగా ఇన్వర్టర్ అందజేయడం అనేది ఖచ్చితంగా అందరూ యూజ్ చేసుకోగలిగే ఒక ఫీచర్ అనమాట. ఓవరాల్గా ఎలక్ట్రిక్ స్కూటర్ సంబంధించి బడ్జెట్లో ఒక సామాన్యుడికి 100 కిలోమీటర్ రేంజ్ స్కూటరు ఎక్కువ లక్షల్లో పెట్టాల్సిన ఎలక్ట్రిక్ రేట్లు పెట్టాల్సిన అవసరం లేకుండా 75,000 కూడా ఒక సామాన్యుడు కొనుక్కోగలిగే ఒక మిడిల్ క్లాస్ వాడి 100 కిలోమీటర్ల కళ సాకారం చేసుకునే ఎలక్ట్రిక్ స్కూటర్ ఆల్ఫా ప్రో స్కూటర్ రూపంలో మనకి స్వచ్ఛ భారత్ ఈ వెహికల్స్ అలానే రాహుల్ ఈవీ కంపెనీ వాళ్ళు ఆఫర్ చేస్తున్నారు. సో వాళ్ళకి మరొకసారి కృతజ్ఞతలు. ఆ 100 కిలోమీటర్ రేంజ్ ఎల్లకాలం రావాలని కస్టమర్లకు ఆశిద్దాం. ఇక చివరిగా దీని బ్యాటరీ ధర చూసుకున్నట్లయితే మీకు సంవత్సరం పాటు వారంటీ ఇస్తున్నారు. ఈ బ్యాటరీని సంవత్సరం అయినా మీరు సరిగ్గా వాడుకుంటే మంచి లైఫే వస్తుంది. ఇన్ కేస్ మీరు తర్వాత బ్యాటరీ రీప్లేస్ చేసుకోవాలంటే దీని కాస్ట్ 20,000 రూపాయలు అయితే ప్రస్తుత మార్కెట్ రేట్కి అయితే ఉందన్నమాట. సో ఓవరాల్గా మీరు జాగ్రత్త వాడుకుంటే సరిగ్గా మీరు ఒక ఛార్జ్ పెట్టి పూర్తిగా ఇంకొక 10% ఉన్నంత వరకు వాడి
సరిగ్గా సైకిల్స్ వాడుకున్నారనుకోండి, సింగిల్స్గా వెళ్తే సంవత్సరానికి మహా అయితే ఒక 20-25 కిలోమీటర్ తగ్గుతుంది. రెండో సంవత్సరం ఇంకొక 20-25 కిలోమీటర్ తగ్గిన 2 సంవత్సరాల తర్వాత కూడా మీకు 120 మైనస్ 50-70 కిలోమీటర్ రేంజ్ వస్తుంది, సరిగ్గా మీరు యూజ్ చేసుకోగలిగితే. అప్పుడు మీకు మంచి లైఫ్ వస్తుంది అనమాట. ఇక ఈ బండి ఎవరైనా ఆంధ్రాలో కొంటే హైదరాబాద్లో సర్వీస్ ఇస్తారు, లేదు తెలంగాణలో కొంటే మనకి ఆంధ్రాలో కూడా సర్వీస్ అనేది మనకి రాహుల్ ఈవీ బండి దగ్గర కొంటే స్వచ్ఛ భారత్ వెహికల్స్ దగ్గర ఇస్తారు, స్వచ్ఛ భారత్ వెహికల్స్లో కొన్న రాహుల్ ఈవీ దగ్గర కూడా సర్వీస్ అనేది ఇస్తారు. ఆ భరోసా అనేది వీళ్ళిద్దరూ కూడా కల్పిస్తున్నారు అనమాట. ఎవరైనా ఈ స్కూటర్ని ఆన్లైన్ ద్వారా బుక్ చేసుకున్నా కూడా మీకు రైల్వే ద్వారా డెలివరీ చేయబడుతుందండి. మీకు ఎవరైతే మీ ఇంటి దగ్గర రైల్వే స్టేషన్ ఉంటే అక్కడ రైల్వే స్టేషన్కి డెలివరీ చేస్తారు. ఆ డెలివరీ ఛార్జెస్ మాత్రం మీరు పే చేయాల్సి ఉంటుంది. మొత్తం ఆంధ్ర తెలంగాణలో ఎక్కడికైనా కూడా ఈ స్కూటర్ అనేది డెలివరీ సౌకర్యం ఉంది. ఇక ఎవరైనా ఇంట్రెస్టెడ్ ఉండి ఎలక్ట్రిక్ బండి తీసుకుందాం అనుకున్నట్లయితే కాంటాక్ట్ డీటెయిల్స్ అనేవి స్క్రీన్ మీద అందజేస్తాం. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కాంటాక్ట్ అవ్వచ్చు. నమస్తే, నేను మీ కృష్ణ చైతన్య మండేలా, మీ ఈవీ కుర్రాడు. మనతో పాటు కాలాన్ వారి హెవీ లోడర్ ఎలక్ట్రిక్ స్కూటర్ అయితే ఉందండి. ఇవి మోస్తాయి హెవీ లోడు, బ్యాటరీ ఏ గ్రేడు, ఇండియన్ మేడు. ఇది దాదాపుగా 25 సంవత్సరాల పాటు ఇండస్ట్రీలో కంపెనీ అనమాట. వీళ్ళు తాజాగా ఎలక్ట్రిక్ స్కూటర్ తీసుకొచ్చారు. కంపెనీ వాళ్ళు సర్వీస్ మీద ఫోకస్ చేస్తున్నారండి. కేవలం 24 గంటల్లో ఎటువంటి సమస్య వచ్చినా కూడా రిజాల్వ్ చేయడానికి ఈ కంపెనీ వాళ్ళు అనేది కంప్లీట్గా సిద్ధమై ఉన్నారు. ఇంకొకటి, వీళ్ళ బ్యాటరీ ప్యాక్ వచ్చి ఎల్ఎఫ్పి బ్యాటరీ ప్యాక్ యూజ్ చేస్తున్నారు. 3 సంవత్సరాలు లేదా 50,000 కిలోమీటర్ల వారంటీ అనేది ఇస్తున్నారు. చూసారుగా, డిజైన్ అంతా కూడా హెవీ డ్యూటీ స్కూటర్ అనమాట. మనకు ఒక క్రోజర్ టైప్ ఫీల్ అనేది ఉంటుంది బండి మీద కూర్చొని నడుపుతుంటే. దీని కంప్లీట్ రైడ్ రివ్యూ అనేది మన ఈవీ కుర్రాడు రివ్యూస్ ఛానల్లో అప్లోడ్ చేసాము. ఈ వీడియోలో మీకు ఈ స్కూటర్ ఎటువంటి ఆడియన్స్ సూట్ అవుతుంది అనేది పాయింట్ ఆఫ్ వ్యూలో మీకు చెప్తాను. ఫస్ట్ మీకు ఈ డిజైన్ చూసుకున్నట్లయితే మనకి ఒక టీవీఎస్ టైప్ లుక్ అనేది కనిపిస్తుందండి. బాడీ మాత్రం కంప్లీట్ మెటల్ బాడీ. ఇంకోటి వీళ్ళ ప్రత్యేకత ఏంటంటే వీళ్ళకి ఇండస్ట్రీ అనుభవం ఉండడం వల్ల వీళ్ళ బాడీ స్ట్రెంత్ కూడా మార్కెట్లో లభించే ఎలక్ట్రిక్ 2 వీలర్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూస్తే 3-4 రెట్లు మోర్ పవర్ఫుల్గా ఈ చాసిస్ అనేది డిజైన్ చేయడం జరిగిందండి. ఇక ఫ్రంట్ సైడ్ మనం వీల్ సైజ్ చూసుకున్నట్లయితే 16 ఇంచెస్ ట్యూబ్లెస్ టైర్స్ అనేవి ఆఫర్ చేస్తున్నారు. స్కూటర్ లాగా లుక్ అయితే ఉంటుంది కానీ మోటార్ సైకిల్ టైప్ మనకి టైర్స్ అనేది యూజ్ చేయడం జరిగింది. అలానే బ్రేకింగ్ సిస్టమ్ మాత్రం డ్రమ్ బ్రేకింగ్ ఇచ్చారు, బట్ యాక్షన్ పర్లేదండి. మేము ఆల్రెడీ కంప్లీట్గా దీని బ్రేకింగ్ యాక్షన్ గురించి కూడా ఈవీ కుర్రాడు రివ్యూస్ ఛానల్ అప్లోడ్ చేయడం జరిగింది. సస్పెన్షన్ చూస్తే టెలిస్కోపిక్ సస్పెన్షన్ ఆఫర్ చేస్తున్నారు. లైటింగ్ చూసుకున్నట్టయితే మనకి ఎల్ఈడి లైట్స్ ఇస్తున్నారు, అలానే టర్న్ లైట్ ఇండికేటర్స్ ఇస్తున్నారు. సన్ రిఫ్లెక్టర్ లాంటిది ఫ్రంట్ సైడ్ వస్తుంది అనమాట. ఓవరాల్గా పెద్ద డిజైన్ అనేది ఇస్తుంది అనమాట. సో మనకి పెద్ద టైర్స్ ఉండడం వల్ల ఏంటంటే గొత్తుకుల రోడ్ మీద వెళ్ళినా కూడా అసలు తెలియట్లేదు, అంత కంఫర్టబుల్గా అయితే బండి అయితే నడుస్తుంది. అలానే రేర్ సైడ్ కూడా మనకి 16 అంగుళాల ట్యూబ్లెస్ టైర్స్ అయితే యూజ్ చేస్తున్నారు. రేర్ సైడ్ కూడా మనకి డ్రమ్ బ్రేక్స్ అనేవి లభిస్తున్నాయి. అయితే మనకి హైడ్రాలిక్ స్ప్రింగ్ సస్పెన్షన్ అయితే వస్తుందన్నమాట. ఇక మోటార్ కెపాసిటీ చూసుకున్నట్లయితే వీళ్ళు నో లైసెన్స్ స్కూటర్ అండి. ఇది 250 వాట్ మోటార్ పవర్, బట్ పికప్ లెవెల్ చూస్తే ఎక్కువ పికప్ అనేది మనకు ఆఫర్ చేస్తున్నారు. ఇక ఈ మోటార్ కెపాసిటీతో మనకి స్పీడ్ వచ్చి మార్కెట్లో నో లైసెన్స్ స్కూటర్కి ఇస్తున్నట్టుగానే డీసెంట్గానే స్పీడ్ అనేది ఆఫర్ చేస్తున్నారు. ఇక దీనికి లోడ్ కెపాసిటీ చూసుకున్నట్లయితే 200 కేజీల లోడ్ అనేది ఈజీగా అవుతుందండి ఈ స్కూటర్. ఇక్కడ మనకి ఫుట్బోర్డ్ స్పేస్ చూసుకున్నట్లయితే చాలా ఎక్కువ ఫుట్బోర్డ్ స్పేస్ అనేది ఆఫర్ చేశారు. ప్రధానంగా రైతులకి యూరియా బస్తాలు వేసుకోవడానికి కానీ ధాన్యం లాంటిది ఏమైనా తీసుకెళ్ళడానికి కానీ వీలుగా ఎక్కువ స్పేస్ అనేది ఇచ్చారు. అలానే కంఫర్టబుల్గా ఉండడం కోసం మనకి ఇక్కడ ఫుడ్ పెక్స్ కూడా ఆఫర్ చేశారండి. స్కూటర్తో పాటు మనకి సైడ్ స్టాండ్ వస్తుంది, అలానే సెంటర్ స్టాండ్ కూడా వస్తుంది. సైడ్ స్టాండ్ సెన్సర్ కూడా ఉంది. బండి కనుక పార్కింగ్లో ఉంటే సైడ్ స్టాండ్ ఆన్లో ఉంటే కానీ స్కూటర్ అనేది మూవ్ అవుతుంది అనమాట. ఇది ఒక రకమైన సేఫ్టీ ఫీచర్ కూడా ఇస్తున్నారు. ఇక బ్యాటరీ ప్యాక్ అనేది ఇక్కడ వస్తుందండి. మనకి ఫుట్బోర్డ్ స్పేస్ కింద ఆఫర్ చేస్తున్నారు. ఇందులో 3 రకాల వేరియంట్స్ అనేవి ఇస్తున్నారు. 60 volts 24 వేయచ్చు, 60 volts 30 వేయచ్చు, అలానే 60 volts 36 వేయచ్చు. వీళ్ళు స్టార్టింగ్ వేరియంట్ వచ్చి 65 కిలోమీటర్ రేంజ్ ఇస్తున్నారు. సెకండ్ వేరియంట్ 80 కిలోమీటర్ రేంజ్ ఇస్తున్నారు. మూడో వేరియంట్ 95 కిలోమీటర్ రేంజ్ అనేది ఆఫర్ చేస్తున్నారు. సో మనకి బ్యాటరీ ప్యాక్ ఇక్కడ ఈ కంపార్ట్మెంట్ కరెక్ట్గా ఫుట్బోర్డ్ కింద ఇదంతా కూడా మనకి బ్యాటరీ ప్యాక్ అనమాట. ఇది ఎల్ఎఫ్ఈ బ్యాటరీ ప్యాక్. ఇక ఈ స్కూటర్ మనకి ఛార్జింగ్ సాకెట్ అనేది ఇక్కడ వస్తుందండి. ఈ స్కూటర్ మనకి ఛార్జింగ్ టైం వచ్చి బ్యాటరీ ప్యాక్ ఆధారంగా 2 గంటల 30 నిమిషాల నుండి దాదాపుగా 4 గంటల సమయం పడుతుంది. అంటే స్టార్టింగ్ వేరియంట్ వచ్చి 2.5 గంటలు, రెండో వేరియంట్ వచ్చి 3 గంటలు, అలానే మూడో వేరియంట్ వచ్చి 3.5 గంటల నుండి 4 గంటల సమయం పడుతుంది. దీని పక్కన మనకి ఎంసీబీ స్విచ్ కూడా ఆఫర్ చేస్తున్నారు. ఈ స్కూటర్తో పాటు మనకి 10 amps ఛార్జర్ ఇస్తున్నారు. ఇక ఈ స్కూటర్ మనకి లోడ్ పర్పస్ కోసం సీట్ అనేది మనకి అడ్జస్ట్ చేసుకోవచ్చు అండి. వెనక సైడ్ కంప్లీట్గా లగేజ్ పెట్టుకుందాం అనుకున్నట్లయితే సీట్ ఇలా ఓపెన్ చేసుకుని ఇక్కడ మన సామాన్లను పెట్టుకుని కట్టుకునే అవకాశం ఉంటుంది. లేదు మనకి లోడ్ అవసరం లేదనుకుంటే సీట్ని ఇలా మూసేసుకోవాలి. తర్వాత ఇక్కడ మనకి క్లిప్స్ ఉంటాయి, ఇలా పెట్టుకుని దీనిపైన హుక్ ఇలా పెట్టి ఇలా క్లోజ్ చేసుకోవాలి. సో ఇదే మనకి ఈలో 2.5 ఎలక్ట్రిక్ స్కూటర్తో పాటు లభించే ఛార్జర్ అనమాట.
ఇది మన 3-pin ప్లగ్లో ఇది ఇన్సర్ట్ చేసి, అలానే మనకి ఈ జాక్ వచ్చి మనకి ఛార్జింగ్ కనెక్టర్తో కనెక్ట్ చేసి ఛార్జింగ్ చేసుకోవాలి. బ్యాటరీ ప్యాక్ వేరియంట్ కెపాసిటీని బట్టి 2.5 అవర్స్ నుంచి 4 అవర్స్లో ఈ స్కూటర్ అనేది ఛార్జ్ అవుతుంది. ఇదే మనకి ఈలోడ్ 2.5 ఎలక్ట్రిక్ స్కూటర్తో పాటు లభించే కీ అనమాట. ఇది నార్మల్ కీ ఇస్తున్నారు, అలానే రిమోట్ కీ కూడా ఇస్తున్నారు. సో నార్మల్ కీతో ఆపరేట్ చేయొచ్చు, రిమోట్ కూడా ఆపరేట్ చేయవచ్చు. ఈ కీస్ని ఎలా ఆపరేట్ చేయొచ్చు అనేది మనం ఆల్రెడీ ఈవీ కొరడ్ రివ్యూస్ ఛానల్ అప్లోడ్ చేసాము. దాంట్లో మీకు రిమోట్ కీ ఫీచర్స్ అన్నీ కూడా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసాం. బండి ఆపరేటింగ్ చూసుకున్నట్లయితే మనకి లెఫ్ట్ సైడ్ టర్నల్ ఇండికేటర్స్ ఉంటాయండి, సౌండ్ కూడా వస్తుంది దీనికి. అలానే మనకి హై బీమ్ లో బీమ్ స్విచ్చెస్, అలానే లైట్ స్విచ్, ఇది హార్న్ స్విచ్. ఇట్ సైడ్ చూడ మనకి డిఫరెంట్ రైడ్ మోడ్స్ అనమాట. ఫస్ట్ మోడ్, సెకండ్ మోడ్, థర్డ్ మోడ్ అండి. అలానే రివర్స్ మోడ్ కూడా ఉంది. రివర్స్ మోడ్ ప్రెస్ చేసి మన యాక్సిలరేట్లు ఇస్తే మనకి స్కూటర్ వెనక్కి కూడా మూవ్ అవుతుంది. దీని డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ అనేది ఇది. డీటెయిల్స్ చూసుకున్నట్లయితే పైన మనకి బ్యాటరీ టెంపరేచర్ ఉంటుంది, అలానే బ్యాటరీ పర్సంటేజ్ బార్స్లో చూపిస్తారు. నెక్స్ట్ దీని కింద వోల్టేజ్, బ్యాటరీ పర్సంటేజ్ లో నుంచి హైగా ఉంటుంది. 4 బార్స్ ఉంటాయండి. ఒక్కొక్క బారు మనం 25% కింద క్యాలిక్యులేట్ చేసుకోవాలి. ఇక్కడ మనకి ఓడోమీటర్ రీడింగ్ వస్తుంది. ఇక్కడ మోడ్స్, మన మోడ్స్ టాగిల్ చేస్తే ఫస్ట్ మోడ్, సెకండ్ మోడ్, థర్డ్ మోడ్ అని షిఫ్ట్ అవుతుంది. ఇది మనకి స్పీడోమీటర్. మన బండి యాక్సిలరేషన్ ఇస్తే కనుక దీనికి మనకి స్పీడ్ అనేది కనిపిస్తుంది. ఇవి మనకి టర్న్ లైట్ ఇండికేటర్స్. ఇక్కడ మన టర్న్ లైట్స్ ఆన్ చేస్తే ఇక్కడ ఇండికేషన్ లైట్స్ అక్కడ వెలుగుతాయి. ఇక్కడ ఈ లైటు. అలానే మనకి ఇది ఛార్జింగ్ సాకెట్. వన్స్ ఛార్జింగ్ ఆన్ అయితే ఇక్కడ ఛార్జింగ్ బ్లింక్ అవుతుందంటే ఇది వచ్చి మనకి లైట్ అనమాట. వన్స్ లైట్ స్విచ్ ఆన్ అయిన తర్వాత ఇక్కడ ఈ లైట్, ఇక్కడ మనకి లైట్ సిగ్నల్ అనేది ఇక్కడ కనిపిస్తుంది. ఇప్పుడు మన ఈలోడ్ 2.5 ఎలక్ట్రిక్ స్కూటర్లో ఉన్న పాజిటివ్స్ ఏంటి మాట్లాడుకుందాం అండి. ఫస్ట్ ఇది ఒక మార్కెట్లో ఒక టీవీఎస్ ఎక్సెల్ టైపు మంచి హెవీ లోడ్ టైప్ స్కూటర్ తీసుకున్నవాడికి ఒక ఆల్టర్నేటివ్ అని చెప్పుకోవచ్చు. సో మార్కెట్లో వన్ ఆఫ్ ది బెస్ట్ ఆల్టర్నేటివ్ అని చెప్పవచ్చు. నేను నడిపిన తర్వాత నా రైడ్ ఫీల్ని బట్టి మీకు చెప్తున్నాను. ఎవరైనా కస్టమర్ కొనేటప్పుడు ప్రధానంగా లోడర్ స్కూటర్ తీసుకునేటప్పుడు లోడ్ కెపాసిటీ చూస్తారు. దీంట్లో 200 kgల లోడ్ కెపాసిటీ అనేది ఆఫర్ చేస్తున్నారు. రెండోది మనకి రేంజ్ కూడా ముఖ్యమే. రేంజ్ వచ్చి నడిపే వాళ్ళ ఆధారంగా రోజుకి ఎంత డిస్టెన్స్ బట్టి మనకి మినిమం వచ్చి 65 నుండి 90 కిలోమీటర్ల వరకు రేంజ్ ఇస్తున్నారు. దాని తర్వాత కస్టమర్లు చూసుకునేది సేఫెస్ట్ బ్యాటరీ. వీళ్ళు ఎల్ఎఫ్పి బ్యాటరీ ప్యాక్ గ్రేడ్ ఏ సెల్స్ యూస్ చేస్తున్నారండి. సో సేఫెస్ట్ ఫైర్ ప్రూఫ్ బ్యాటరీ ప్యాక్స్ అని చెప్పుకోవచ్చు. అలానే ఛార్జింగ్ టైం కూడా ఫాస్ట్ కావాలని అనుకుంటారు. 10 amps ఛార్జర్ ఇస్తున్నారు కాబట్టి దీని బ్యాటరీ ప్యాక్ కెపాసిటీ ఆధారంగా 2.5 గంటల నుండి 4 గంటల్లోనే ఈ స్కూటర్ అనేది ఛార్జ్ అయిపోతుంది. ఇంకోటి లోడర్ స్కూటర్లో ప్రధానంగా చూసుకునేది దీని స్ట్రెంత్. దీన్ని చూసుకున్నట్లయితే మనకి ఇండస్ట్రియల్ అప్లికేషన్ యూస్ చేసేంత హై క్వాలిటీ మనకి మెటల్ అనేది యూస్ చేస్తున్నారు. ఇంకోటి బండికి మనకి సేఫ్టీ కోసం లెగ్ గార్డ్స్ కూడా ఆఫర్ చేస్తున్నారు. సో ఇన్ని కూడా కస్టమర్ని డ్రైవ్ చేసే ఫ్యాక్టర్స్ బండి లోడర్ స్కూటర్లో మనకి టీవీఎస్ టైప్ మోడల్లో తీసుకునేయడానికి. ఇప్పుడు ఈలోడ్ 2.5 ఎలక్ట్రిక్ స్కూటర్ ఎటువంటి కస్టమర్లకి సూట్ అవుతుందో తెలుసుకుందాం అండి. ఎవరికైతే మార్కెట్లో బాగా ఇప్పుడు లగేజ్ పర్పస్ కోసం కానీ, లేకపోతే రైతులకు కానీ, ఇండస్ట్రియల్ పర్పస్కి ఏమన్నా పెద్ద పెద్ద ఇన్స్ట్రుమెంట్స్ మోసుకెళ్ళడానికి కానీ, వీటన్నిటి పర్పస్ కోసం కూడా ఇక్కడ ఉన్న మనకి ఫుడ్ బోర్డ్ స్పేస్ ముందు వైపు యూజ్ అవుతుంది. అలానే రేర్ సైడ్ మనకి ఈ సీట్ ఓపెన్ చేసుకుని దీన్ని కూడా ఫుడ్ స్పేస్ కింద యూజ్ చేసుకుని ఎక్కువగా స్పేస్ కావాలి, నేను బండి ఎక్కువ లగేజ్ మొయ్యాలనుకునే వాళ్ళకి ఈ స్కూటర్ బాగా సూట్ అవుతుంది. ఈవెన్ మీకు కీ లేకపోయినా కూడా రిమోట్గా కూడా ఆపరేట్ చేసే ఫీచర్స్ కూడా ఇస్తున్నారు. సేఫ్టీ బ్యాటరీ ప్యాక్ యూస్ చేస్తున్నారు. మరీ ముఖ్యంగా ఒక ఎల్ఎఫ్పి బ్యాటరీ ప్యాక్తో 50,000 కిలోమీటర్ల వ్యారంటీ కూడా ఆఫర్ చేస్తున్నారు. మన తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన కంపెనీ 25 సంవత్సరాల పాటు ఇండస్ట్రీలో ఉన్నారు. దగ్గరలోనే ఉంది కాబట్టి ఇన్ కేస్ మీకు ఏమైనా ప్రాబ్లమ్స్ వచ్చినా కంపెనీ వాళ్ళ అష్యూరెన్స్ ఏంటంటే 24 అవర్స్లో సర్వీస్ సంబంధించిన ఇష్యూస్ ఏమైనా ఉంటే రిజల్యూషన్ కూడా చేస్తామని చెప్తున్నారు. సో ఈ భరోసాలన్నీ చూసుకున్న తర్వాత లోడర్ సెగ్మెంట్లో మనకి ఒక మినిమం ఒక 60 to 80 కిలోమీటర్ రేంజ్ ట్రావెల్ చేసుకున్న వాళ్ళు ఖచ్చితంగా ఈ స్కూటర్ని కన్సిడర్ చేసుకోవచ్చు దీని బిల్డ్ క్వాలిటీ ఆధారంగా. ఇక ఈ స్కూటర్ రేట్లు చూసుకున్నట్లయితే మనకి 65 కిలోమీటర్ రేంజ్ ఇచ్చే వేరియంట్ రేటు 82,500 రూపాయలు. అలానే 80 కిలోమీటర్ రేంజ్ ఇచ్చే వేరియంట్ స్కూటర్ రేటు 89,500 రూపాయలు. ఇక ఫైనల్గా హైయెస్ట్ రేంజ్ 95 కిలోమీటర్ రేంజ్ ఇచ్చే స్కూటర్ వేరియంట్ రేటు మనకి 97,000 రూపాయలకి అయితే ఆఫర్ చేస్తున్నారు. వీటన్నిటికి స్కూటర్ మీద మనకి బ్యాటరీ ప్యాక్కి 3 సంవత్సరాలు లేదా 50,000 కిలోమీటర్లు వారంటీ ఇస్తున్నారు. ఇతర పార్ట్స్కి మనకి మోటార్ కంట్రోలర్ పార్ట్స్కి అయితే సంవత్సరం పాటు వారంటీ ఇస్తున్నారు. ఇంట్రెస్టెడ్ ఉండి ఎలక్ట్రిక్ స్కూటర్ని తీసుకుందాం అనుకున్నట్లయితే కాంటాక్ట్ డీటెయిల్స్ అనేవి స్క్రీన్ మీద అందజేస్తాం. అలానే డిస్క్రిప్షన్లో కూడా ఆఫర్ చేస్తాం. ఎవరైనా కాంటాక్ట్ అవుదాం అనుకున్నట్లయితే కనుక ఆ నెంబర్స్కి కాంటాక్ట్. మనతో పాటు 56,000కి ఎలక్ట్రిక్ స్కూటర్ అయితే ఉందండి. ఇది మనకి శివనాగా మోటార్స్ వాళ్ళు ఇచ్చారు ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ రివ్యూ చేయమని. వీళ్ళ ప్రత్యేకత ఏంటంటే వీళ్ళు
ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరి, అలానే ఏలూరు జిల్లాల్లో ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ అనేది ఉచితంగా డెలివరీ ఇస్తున్నారు. ఇన్ కేస్ ఒకవేళ బండి ఏమైనా ప్రాబ్లం వచ్చి బ్రేక్ డౌన్ అవుతే కనుక వాళ్ళ మనిషిని పంపించి రిపేర్ కూడా చేస్తామని చెప్పారు. ఆ భరోసా అనేది ఈ ఎలక్ట్రిక్ స్కూటర్తో పాటు ఇస్తున్నారు. మరో విషయం ఏంటంటే వీళ్ళు గ్రాఫిన్ బ్యాటరీ ప్యాక్స్తో 5 నుండి 6 గంటల్లో ఛార్జ్ అయిపోయే విధంగా కొంచెం ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ కూడా ఈ ఎలక్ట్రిక్ స్కూటర్తో అయితే అందజేస్తున్నారు. నేను ఇప్పటికే మన ఈ ఫ్రాంక్లిన్ ఈవీ సంబంధించిన పవర్ ప్లస్ ఎలక్ట్రిక్ స్కూటర్ని అయితే నేను కంప్లీట్గా రైడ్ రివ్యూ చేశాను. ఆ పూర్తి రైడ్ రివ్యూ కోసం అయితే మీరు ఈవీ కొరాడ్ రివ్యూస్ ఛానల్ అయితే చూడండి. ఈ వీడియోలో మీకు ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ని ఎటువంటి ఆడియన్స్ తీసుకోవచ్చు అనే పాయింట్ ఆఫ్ వ్యూలో చెప్తాను. అలానే మన ఆడియన్స్ రైడ్ రివ్యూ ఎక్కువ చూడకుండా డైరెక్ట్గా మెయిన్ రివ్యూ చూస్తున్నారు. రైడ్ రివ్యూ చూసి మీకు ఎటువంటి డౌట్స్ ఉండవు. ఈ బండి సంబంధించిన సస్పెన్షన్ యాక్షన్ ఎలా ఉంది, లేకపోతే డాష్ బోర్డ్ విజిబిలిటీ ఎలా ఉంది, లైటింగ్ ఎలా ఉంది, ఇవన్నీ కూడా నేను రైడ్ రివ్యూలోనే మాట్లాడుతాను. మేజర్గా ఈ బండి ప్రైస్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎటువంటి వాళ్ళకి సూట్ అవుతుంది అనేది మాత్రమే నేను ఈ వీడియోలో చెప్తాను. అందువల్ల మీకు బండి గురించి పూర్తి వివరాలు తెలుసుకుందాం అనుకున్నట్లయితే కనుక ఈవీ కొరాడ్ రివ్యూస్ ఛానల్లో ఈ కంప్లీట్ రైడ్ని ముందు చూసిన తర్వాత ఈ వీడియో చూడండి. సో మొదటిగా పవర్ ప్లస్ ఎలక్ట్రిక్ స్కూటర్తో మనకి ఫ్రంట్ సైడ్ చూసుకున్నట్లయితే 10 ఇంచ్ ట్యూబ్లెస్ టైర్స్ అయితే వస్తాయండి. అలానే డిస్క్ బ్రేకింగ్ యాక్షన్ అయితే వస్తుంది. దీంతో పాటుగా మడ్ గార్డు, అలానే ఫ్రంట్ పోర్షన్లో కూడా మీకు యాక్సెసరీస్ కూడా ఇస్తున్నారు. అంటే ఇది గార్డ్స్ అనేవి ఉంటాయన్నమాట. ఇన్ కేస్ మీకు తెలియకుండా మూమెంట్ ఎక్కువ చేయనా తగిలితే ఏమవకుండా ఈ గార్డింగ్ అనేది ఇచ్చారు. సస్పెన్షన్ వచ్చి టెలిస్కోపిక్ సస్పెన్షన్ అయితే ఇచ్చారండి. నా రైడ్ ఎక్స్పీరియన్స్లో అయితే ఫ్రంట్ టెలిస్కోపిక్ సస్పెన్షన్ అయితే యాక్షన్ అయితే బాగానే ఉంది. మెయిన్గా హెడ్ ల్యాంప్స్ అనేవి ఇక్కడ ఉంటాయండి. దీని లైటింగ్ ఎక్స్పీరియన్స్ కూడా మన ఈవీ కొరాడ్ రివ్యూస్ ఛానల్లో చెప్పాము. లైటింగ్ యాక్షన్ అయితే నైట్ టైం అయితే బాగా ఫోకస్ అయితే వస్తుంది. అలానే పైన కూడా మనకి టర్న్ లైట్ ఇండికేటర్స్ వస్తున్నాయి. ఇక ఈ స్కూటర్ యొక్క ఫుట్ బోర్డ్ స్పేస్ అండి ఇది. దీనికి ఉన్న అడ్వాంటేజ్ ఏంటంటే మనకి సిలిండర్ అయితే పడుతుంది. నేను రైడ్ రివ్యూలో మెన్షన్ చేయడం అంటే సిలిండర్ కూడా పెట్టి దాన్ని నడిపాను. సో సిలిండర్ కూడా మనకి ఇక్కడ పెట్టుకోవచ్చు. ఇన్ కేసు ఎవరైనా ఎమర్జెన్సీ పర్పస్లో ఏమైనా పెద్ద సైజు ఆబ్జెక్షన్ తీసుకెళ్ళాలంటే తీసుకెళ్ళచ్చు. సో కాల్ పెట్టుకునే వాళ్ళకి కూడా మంచి వీలుగానే ఇక్కడ ఫుట్ బోర్డ్ స్పేస్ లభిస్తుంది. గ్రౌండ్ క్లియరెన్స్ కూడా ఒక 150 to 160 మిల్లీమీటర్స్ గ్రౌండ్ క్లియరెన్స్ అనేది మనకు లభిస్తుంది. ఇక్కడ మనకి ఛార్జింగ్ సాకెట్ అనేది ఇచ్చారు. ఇక్కడ మనకి ఛార్జర్ పెట్టుకుని ఛార్జింగ్ చేసుకోవాలి. దీనికి ఈ స్కూటర్తో పాటు 5 to 6 అవర్స్తో ఛార్జ్ అయిపోయే ఛార్జర్ అయితే ఇస్తున్నారు. ఇక రేర్ సైడ్ కూడా మనకి 10 ఇంచ్ ట్యూబ్లెస్ టైర్స్ వస్తాయండి. కాకపోతే రేర్ సైడ్ మనకి డ్రమ్ బ్రేకింగ్ యాక్షన్ ఇస్తున్నారు. ఇక రేర్ సైడ్ సస్పెన్షన్ చూస్తే డ్యూయల్ స్ప్రింగ్ సస్పెన్షన్ అనేది ఇస్తున్నారు. ఇక ఈ మోటార్ స్పెసిఫికేషన్ చూస్తే 250 వాట్ BLDC హబ్ మోటార్, ఇది నాన్ రిజిస్టర్డ్ వెహికల్కి. కానీ దీని పికప్ లెవెల్ చూసిన తర్వాత అయితే మరింత పికప్ లెవెల్ అయితే మనం ఎక్స్పెక్ట్ చేయవచ్చు. ఇక నాన్ రిజిస్టర్డ్ వెహికల్ కాబట్టి మనకి 25 km/h టాప్ స్పీడ్ అండి ఇది. బట్ మనకి పికప్ లెవెల్స్ అయితే మాత్రం నడిపేదాన్ని బట్టి సెకండ్ థర్డ్ మోడ్లో అయితే కొంచెం పికప్ లెవెల్స్ అయితే ఎక్కువ ఉంటున్నాయి. ఇక ఈ స్కూటర్తో పాటు మనకి లేడీస్ కంఫర్టబుల్గా కూర్చోడానికి వెనక సైడ్ మనకి లేడీస్ ఫుట్ రెస్ట్ కూడా ఇస్తున్నారు. ప్రొటెక్షన్ ఎలిమెంట్స్ ఏం బండి మీద ఎటువంటి మడ్డ పడకుండా. ఇక జస్ట్ 1 ట్యాప్తో మనకి ఫుట్ ప్యాక్స్ అనేవి ఓపెన్ అవుతాయి. ఈ ఫుట్ ప్యాక్ అనేది ఈ సైడ్ ఉంటుంది, అటు సైడ్ కూడా ఉంటుంది. వెనకాల కూర్చున్న వాళ్ళకి కంఫర్టబుల్గా ఉంటుంది. ఇక ఇక్కడ మనకి సెంటర్ స్టాండ్ అనేది ఇచ్చారు. అలానే సైడ్ స్టాండ్ కూడా ఉంది. బట్ సైడ్ స్టాండ్లో అయితే మనకి సెన్సార్ లాంటిది అయితే ఏమీ ఇవ్వలేదు. ఇది మన పవర్ ప్లస్ ఎలక్ట్రిక్ స్కూటర్స్తో వచ్చే సీట్ అండి. ఇది సీటు మీడియం సైజులో ఉంటుంది. సీట్ అనేది ఒక సింగిల్ పర్సన్, డబుల్ పర్సన్, మీడియంగా ఉన్న వాళ్ళు అయితే కూర్చోవచ్చండి. వాళ్ళకి ఈ మీడియం పర్సనాలిటీస్ అయితే ఉన్నవాళ్ళు అయితే కనుక కీని యాంటీ క్లాక్ వైజ్ టర్న్ చేస్తే కనుక సీటు డిక్కీ అనేది ఓపెన్ అవుతుంది. స్కూటర్లో మనకి లభించే ఛార్జరు, ఈ ఛార్జర్ వచ్చి మనకి 5 amps ఛార్జర్ ఇస్తున్నారు. సో ఈ ఛార్జర్తోనే మనకి 5 to 6 అవర్స్లో ఎలక్ట్రిక్ స్కూటర్ అనేది ఛార్జ్ అవుతుంది. సో దీనికి ఉన్న అడ్వాంటేజ్ అంటే ఎక్కువ వైర్ లెంత్ ఇస్తున్నారు మనకి. సో ఇన్ కేస్ మనకి ఇంటి లోపల ప్లగ్ ఉండి బయటకు పెట్టుకున్న వాళ్ళకి కొంచెం వీలుగానే ఉంటుంది. ఇది దీంతో వచ్చే మనకి ఛార్జర్ ఇది. ఇక్కడ మనకి MCB స్విచ్ వస్తుందండి. ఇన్ కేస్ మీరు స్కూటర్ని ఎక్కువ టైం వాడకుండా యూజ్ చేస్తే ఇది ఆఫ్ పొజిషన్లో పెట్టుకోండి. తర్వాత బండి ఆన్ చేయాలంటే ఇటువైపు పెట్టుకుంటే ఆన్ అవుతుంది. ఇప్పుడు దీని బ్యాటరీ ప్యాక్స్ అనేవి ఈ బూట్ స్పేస్ కింద ఉంటాయి. మనకి ఓపెన్ అవుతుంది ఇది. సో ఇందులో మొత్తం 5 బ్యాటరీ ప్యాక్స్ ఇస్తున్నారు. ఇది మన పై కనిపించే 3 కనిపిస్తున్నాయి కదండి. ఈ 3 బ్యాటరీ ప్యాక్స్, అలానే ఈ కింద కంపార్ట్మెంట్లో ఇంకొక 2 బ్యాటరీ ప్యాక్స్ ఉంటాయి. ఓవరాల్గా 5 బ్యాటరీ ప్యాక్స్తో వీళ్ళు 60 volts 30Ah బ్యాటరీ ప్యాక్ ఇస్తున్నారు. అంటే 1.8 kWh బ్యాటరీ ప్యాక్ అనమాట. వీళ్ళు చెప్పడం ఏంటంటే మనకి శివనాగ మోటార్ షోరూమ్ నుంచి 70 km రేంజ్ అనేది సింగిల్స్లో ఖచ్చితంగా వస్తుందని చెప్తున్నారు. ఒకవేళ డబల్స్ వెళ్తే కనుక ఒక 10 to 15 kilometers కొంచెం డిఫరెన్స్ వచ్చే అవకాశం ఉంటుంది. ఓవరాల్గా ఇది మనకి 70 kilometers రేంజ్ అనేది ఈ స్కూటర్ తెస్తున్నారు. అది కూడా మన ఫస్ట్ మోడ్లో 25 స్పీడ్లో వెళ్ళాలన్నమాట. సో మనకి బూట్ స్పేస్ అనేది మరీ అంత ఏమీ ఎక్కువ లభించదండి. ఇక్కడ మనకి ఛార్జర్ పెట్టేసుకుంటే ఒక చిన్నపాటి
చిన్న సరుకులాగా కనిపిస్తుంది. చిన్న గ్రాసరీస్ లాంటి చిన్న బాగా తక్కువ స్పేస్లో ఒక 6 to 7 లీటర్స్ అని ఎక్స్పెక్ట్ చేయొచ్చు అంతే ఈ బూట్ స్పేస్ అనేది. ఇక్కడ స్విచ్చెస్ చూసుకున్నట్లయితే లైట్ స్విచ్చెస్ అండి, అలానే టర్న్ లైట్ ఇండికేటర్ స్విచ్చెస్, ఇవి హార్న్ స్విచ్. ఇక్కడ మనకి USB సాకెట్ ఇచ్చారు, దీంట్లో మనం ఫోన్ మొబైల్ ఛార్జింగ్ అనేది చేసుకోవచ్చు. అలానే కింద వచ్చి మనకి కాస్త బూట్ స్పేస్ ఇచ్చారు, ఇందులో మనకి ఫోన్ పెట్టుకోవడం కానీ లేకపోతే ఏమైనా గ్లాసెస్ లాంటివి పెట్టుకోవడం కానీ చిన్న సామాన్ లాంటివి కూడా పెట్టుకోవచ్చు. ఇక్కడ ఇది మన కింద హుక్ అనమాట, ఏమన్నా బ్యాగ్స్ ఏమన్నా తగిలించుకోవడానికి. ఇది ఇంకా తాళం అనేది ఈ ప్లేస్లో వస్తుంది మనకి. ఇది మనకి లో బీమ్ హై బీమ్ స్విచ్చెస్ అండి. మళ్ళీ ఇటు సైడ్ కూడా మనకి హార్న్ వస్తుంది. నెక్స్ట్ ఇందులో మనకి రివర్స్ మోడ్ కూడా ఉంది. రివర్స్ బటన్ జస్ట్ ప్రెస్ చేసి థ్రాటిల్ ఇస్తే స్కూటర్ అనేది వెనక్కి మూవ్ అవుతుంది. మోడ్స్ వచ్చి ఫస్ట్ మోడ్, సెకండ్ మోడ్, థర్డ్ మోడ్, మొత్తం 3 మోడ్స్ అనేవి స్కూటర్లో లభిస్తాయి. ఇది మనకి పవర్ ప్లస్ ఎలక్ట్రిక్ స్కూటర్తో లభించే కీ అండి. ఇది డైరెక్ట్గా ఫిజికల్ కీ ఇస్తారు, లేదంటే మనకి రిమోట్ కీ, రెండు కూడా ఈ స్కూటర్తో పాటు లభిస్తాయి. రిమోట్ కీ ఎలా ఆపరేట్ చేయొచ్చు అనేది కూడా మీకు ఈవీ కుర్రాడ్ రివ్యూస్ ఛానల్లో చెప్పడం జరిగింది. సో మీరు ఆ ఈవీ కుర్రాడ్ రివ్యూస్ ఛానల్లో ఆ పర్టికులర్ రిమోట్ కీ ఆప్షన్స్ గురించి చూడండి. ఇప్పుడు బండి ఆన్ చేయగానే మనకి డాష్ బోర్డ్లో డీటెయిల్స్ కనిపిస్తాయి. ఇనీషియల్గా ఇది పార్క్ మోడ్లోకి వెళ్తుందండి. ఒకసారి మనం బ్రేక్ ప్రెస్ చేస్తే చాలు, ఇది పార్క్ మోడ్ కాస్త రెడీలోకి వెళ్తుంది. రెడీలోకి వెళ్ళినప్పుడే స్కూటర్ మన థ్రాటిల్ ఇస్తే బండి అయితే మూవ్ అవుతుందండి. ఇందులో మనకి స్పీడోమీటర్ రీడింగ్ కనిపిస్తుంది, అలానే ఓడోమీటర్ రీడింగ్ కనిపిస్తుంది, నెక్స్ట్ బ్యాటరీ పర్సెంటేజ్. ఈ 3 డీటెయిల్స్ మనకు కనిపిస్తాయి. లేదు మన టర్న్ ఇండికేటర్ వేస్తే కనుక ఈ సిగ్నల్స్ అనేవి ఇటు కనిపిస్తాయండి. ఇక ఫ్రాంక్లిన్ ఇవి పవర్ ప్లస్ ఎలక్ట్రిక్ స్కూటర్లో ఉన్న పాజిటివ్స్ కానీ దీనిలో ఉన్న ఇంప్రూవ్మెంట్స్ గురించి ఒకసారి మాట్లాడుకుందాం. ఫస్ట్ ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ సంబంధించిన ప్రైజింగ్ అండి, బడ్జెట్లో మనకు లభిస్తుంది. ఒక 56,000 రూపాయల ప్రైజింగ్లో ఇస్తున్నారు. రెండోది, ఇన్ కేస్ మనకి ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరి, ఏలూరు జిల్లాలో వీళ్ళ రెస్పెక్టివ్ షోరూమ్స్ అయితే ఉన్నాయి కాబట్టి వీళ్ళకి సర్వీస్ అనేది ఈజీగా చేస్తామని చెప్తున్నారు. మరీ ముఖ్యంగా ఏదైనా బ్రేక్ డౌన్ అయ్యి బండి ఏమన్నా ప్రామిస్ వచ్చి అంటే ఛార్జింగ్ పెట్టుకోకుండా ఆగిపోతే కాదు, బండిలో ఏదైనా లోపం ఉండి ఆగిపోతే కనుక వీళ్ళ పర్సన్స్ని అక్కడ పంపిస్తామని చెప్తున్నారు. అదొక భరోసా ఇస్తున్నారు. నెక్స్ట్ మనకి డీసెంట్గా చుట్టుపక్కల ప్రాంతాలకు ఒక 20-25 కిలోమీటర్ రేడియస్లో తిరగడానికి వీలుగా రేంజ్ కూడా ఇస్తున్నారు. అంటే వీళ్ళు 70 కిలోమీటర్ రేంజ్ అని చెప్తున్నారు. సింగిల్స్లో వెళ్తే కనుక మీ చుట్టుపక్కల పరిసర ప్రాంతాలు తిరగడానికి అనేది సూటబుల్గా ఉంటుంది. నెక్స్ట్ మనకి ఫుట్బోర్డ్ స్పేసు, ఎక్కువగా సిలిండర్ పెట్టేంత స్పేస్ కూడా ఇచ్చారు కాబట్టి ఏమైనా సామాన్లు వేసుకునే దానికి కూడా మనకి కంఫర్టబుల్గానే ఉంటుంది. లోడ్ కెపాసిటీ కూడా 150 kgs కాబట్టి అడిషనల్గా ఒక 20 kgs కూడా వేసినా మీకు ఇబ్బంది ఉండదు. ఒక 170 kgs వరకు కూడా ఇక్కడ మీరు లోడ్ కెపాసిటీ వేసుకుని వెళ్ళొచ్చు. నెక్స్ట్ ఇంకొక అడ్వాంటేజ్ ఛార్జింగ్ టైం. చాలా వరకు ఇవాళ మనకి వెహికల్స్లో ఏదైతే మనకి గ్రాఫిన్ బ్యాటరీస్తో ఇచ్చే స్కూటర్స్లో కొంచెం టైం అనేది ఎక్కువ పడుతుంది. వీళ్ళు ఏదైతే ఉందో 5 to 6 అవర్స్లోనే ఛార్జింగ్ అయిపోతుందని చెప్తున్నారు. అలానే వారంటీలో కూడా ఏమీ తగ్గించట్లేదు, 1 year వారంటీ అలాగే ఇస్తున్నారు. 5 to 6 అవర్స్ ఛార్జింగ్ అయినా కూడా 1 year పాటు ఈ స్కూటర్కి వారంటీ అనేది ఆఫర్ చేస్తున్నారు. ఇక పికప్ లెవెల్స్ కూడా బాగానే ఉన్నాయి. మీరు సింగిల్స్లో వెళ్ళినా డబల్స్లో వెళ్ళినా కూడా మీరు థర్డ్ మోడ్లో పెట్టుకుంటే పికప్ లెవెల్స్ బాగానే ఉంటాయి. లేదు ఫస్ట్ మోడ్లో కూడా డీసెంట్ పికప్ అనేది వస్తుంది. బ్రేకింగ్ యాక్షన్ కూడా పైగా డిస్క్ బ్రేక్ అనేది ఆఫర్ చేస్తున్నారు ఫ్రంట్. సో ఇవి ఈ స్కూటర్లో ఉన్న మేజర్గా మనం మాట్లాడుకోవాల్సిన, ఎక్కువగా తిరిగేటప్పుడు చూసుకోవాల్సిన పాజిటివ్స్. నెక్స్ట్ మనకి ఇందులో కొన్ని ఇంప్రూవ్మెంట్స్ ఏంటంటే కంపేర్ టు ఫ్రంట్ సస్పెన్షన్, రేర్ సస్పెన్షన్ కొంచెం యాక్షన్ అనేది ఇంప్రూవ్ చేసుకోవచ్చు. అలానే ఇంకొక ఇంప్రూవ్మెంట్ ఏంటంటే, అంటే ఇది జనరల్గా ఈ ప్రైస్ సెగ్మెంట్ పర్లేదు, ఈ రేంజ్ ప్రిడిక్టర్ లాంటిది ఏమీ లేదు. ఈవెన్ వోల్టేజ్ కూడా ఏం కనిపించట్లేదు ఇందులో. సో ఏమైనా వోల్టేజ్ డ్రాప్ లాంటిది లేకపోతే మనకి ఆ పర్టికులర్గా పర్సంటేజ్ ఇండికేటర్ లాంటిది పెడితే కస్టమర్లకి మరింత కాన్ఫిడెన్స్గా రైడ్ చేయొచ్చు. రేంజ్ ప్రిడిక్షన్ లాంటిది అదొక్కటి కుదిరితే కనుక రాబోయే రోజుల్లో ఏమైనా అప్డేట్ చేస్తే కస్టమర్లకి అనేది హెల్ప్ఫుల్గా ఉంటుంది. ఒకవేళ ఆ పర్టికులర్ విషయాన్ని ఆ రేంజ్ ప్రిడిక్షన్ లాంటిది ఏమైనా పెడితే కనుక కొంత డబ్బులు కూడా పెరిగే అవకాశం ఉంటుంది, కాస్ట్ అనేది. బట్ ఓవరాల్గా అది కస్టమర్లకు కొంచెం మరింత కాన్ఫిడెన్స్గా రైడ్ చేసే ఒక విషయం ఉంది. ఇక ఎలక్ట్రిక్ స్కూటర్ రేట్ చూసుకున్నట్లయితే 56,000 రూపాయలకి ఇస్తున్నారు. అంటే ఇది ఆన్ రోడ్ రేటే. దీనికి మరి నో లైసెన్స్, నో రిజిస్ట్రేషన్ స్కూటర్ కాబట్టి ఎటువంటి రిజిస్ట్రేషన్ లాంటిది అవసరం ఉండదు కాబట్టి 56,000కి ఎలక్ట్రిక్ స్కూటర్ ఇస్తున్నారు. మోటార్కి, బ్యాటరీకి, అలానే ఛార్జర్కి కూడా సంవత్సరం పాటు వారంటీ ఇస్తున్నారు. ఇంకో మంచి విషయం, ఛార్జర్కి జనరల్గా ఈ నో లైసెన్స్ సెగ్మెంట్లో 1 year పాటు ఎవరు వారంటీ ఎవరు, బట్ వీళ్ళు సంవత్సరం పాటు వారంటీ కూడా ఇస్తున్నారు. ఎవరైనా కూడా మనకి ఒక షార్ట్ డిస్టెన్స్ కమ్యూటింగ్లో లోకల్లో తిరగడానికి అయితే ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ అనేది కన్సిడర్ చేయొచ్చు. ఏదైతే మనకి ఈ ప్రైస్ సెగ్మెంట్లో మీకు ఆ ఫీచర్స్ అన్నీ అయితే కన్వే అవుతున్నాయి. ఒక 60 కిలోమీటర్లు సింగిల్స్ వెళ్ళి ట్రావెల్ చేయడం కానీ, కొంచెం ఫాస్ట్గా ఛార్జ్ అవ్వడం కానీ, ఇవన్నీ వివరాలు అయితే సాటిస్ఫై చేసే స్కూటర్ ఇది. ఇక ఇంట్రెస్టెడ్ ఉండి ఎలక్ట్రిక్ స్కూటర్ ఎవరైనా బుక్ చేద్దాం అనుకున్నట్లయితే ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరి, ఏలూరు జిల్లాలో అయితే వీళ్ళు ఉచితంగా డెలివరీ ఇస్తారండి. లేదు ఆంధ్రప్రదేశ్లో ఎక్కడికైనా కూడా వీళ్ళు డెలివరీ చేస్తారు. కాకపోతే ఆ ట్రైన్ ఛార్జెస్ అయితే మాత్రం
కస్టమర్స్ అనేవి పెట్టుకోవాల్సి వస్తుంది. ఇంట్రెస్టెడ్ ఉండి ఎలక్ట్రిక్ స్కూటర్ ఎవరైనా తీసుకుందాం అనుకున్నట్లయితే కాంటాక్ట్ డీటెయిల్స్ అనేవి మన స్క్రీన్ మీద అందజేస్తాం, అలానే డిస్క్రిప్షన్ కూడా అందజేస్తాం. ఇంట్రెస్టెడ్ ఉన్న వాళ్ళు ఆ నెంబర్కి కాంటాక్ట్ అవ్వచ్చు. నమస్తే, నేను మీ కృష్ణ చైతన్య మండేలా, మీ ఈవీ కుర్రాడు. మనతో పాటు మార్కెట్లో అత్యంత చవకైన ఎలక్ట్రిక్ స్కూటర్ అయితే ఉందండి. ఇదే మన వేద్ మోటార్ సంబంధించిన క్యూట్ ఎలక్ట్రిక్ స్కూటర్. మీరు నమ్మినా నమ్మకపోయినా ఎలక్ట్రిక్ స్కూటర్ రేటు కేవలం 45,000 రూపాయలు. నాకు తెలిసి మార్కెట్లో ఇంత చవకైన ఎలక్ట్రిక్ స్కూటర్ అయితే లేదు గ్రాఫిన్ బ్యాటరీతో. ఇంకొక బంపర్ ఆఫర్ ఏంటంటే మనకి ఈ నెల పాటు మార్చి 31, 2024 సంవత్సరం పాటు లేడీస్ ఎవరైనా వేద్ మోటార్ సంబంధించిన క్యూట్ ఎలక్ట్రిక్ స్కూటర్ కొంటే కనుక ఇంకొక 1000 రూపాయలు అదనంగా డిస్కౌంట్తో 44,000 రూపాయలకి ఎలక్ట్రిక్ స్కూటర్ అయితే ఆఫర్ చేస్తున్నారు. నేనైతే షాక్ అయ్యాను. అంత చవక ధరకు ఇవ్వడం వల్ల చాలామందికి అయితే కస్టమర్లు ఈవీ కన్వర్ట్ అయ్యే అవకాశం ఉంది. సో ఈ వీడియోలో మనం ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ని ఎటువంటి ఆడియన్స్ తీసుకొచ్చి చెప్తాను. ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ పూర్తి రైడ్ రివ్యూ, అలానే ఎలక్ట్రిక్ స్కూటర్ రేంజ్ రివ్యూ చూడాలనుకుంటే మన ఆల్రెడీ ఈవీ కుర్రాడు రివ్యూస్ ఛానల్లో వీడియో అయితే చేయడం జరిగింది. దాని లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాం, అదైతే చూడండి. క్యూట్ ఎలక్ట్రిక్ స్కూటర్లో ముందు వైపు అయితే మనకి టెలిస్కోపిక్ సస్పెన్షన్ అయితే ఇస్తున్నారండి. అలానే డిస్క్ బ్రేక్ యాక్షన్ ఉంటుంది. టైర్స్ కూడా మనకి 10 ఇంచ్ ట్యూబ్లెస్ టైర్ అయితే వస్తుంది. ఇక్కడ ప్రొటెక్షన్ మడ్ పడకుండా అయితే మడ్ గార్డ్ అయితే ఆఫర్ చేస్తున్నారు. ముందు సైడ్ అయితే ఎల్ఈడి లైట్స్, పైన చూసుకున్నట్లయితే టర్న్ లైట్ ఇండికేటర్స్ అనేవి ఎల్లో లైట్స్ అయితే ఇవ్వడం జరిగింది. ఇక ఫ్రంట్ ఫుట్ బోర్డ్ సైడ్ చూసుకున్నట్లయితే పిల్లలు ఎవరైనా స్కూల్ పిల్లల్ని తీసుకెళ్ళినా చాలా సౌకర్యవంతమైన స్పేస్ అనేది ఇచ్చారు. ఈవెన్ సిలిండర్ కూడా పట్టేంత స్పేస్ అనేది ఇస్తున్నారండి. కింద మనకి గ్రౌండ్ క్లియరెన్స్ చూసుకున్నట్లయితే ఒక 150 to 160 మిల్లీమీటర్స్ గ్రౌండ్ క్లియరెన్స్ అనేది ఆఫర్ చేస్తున్నారు. ఇక్కడే మనకి ఛార్జింగ్ సాకెట్ కూడా ఇచ్చారు. మీరు ఛార్జింగ్ పెట్టుకోవాలంటే స్కూటర్ కి డైరెక్ట్ గా ఇక్కడ కనెక్ట్ చేసుకుని ఇంటి దగ్గర ఉన్న 3 పిన్ ప్లగ్ తో ఎలక్ట్రిక్ స్కూటర్ ని ఛార్జ్ చేసుకోవచ్చు. ఇక రేర్ సైడ్ కూడా మీకు 10 ఇంచ్ ట్యూబ్లెస్ టైర్ లభిస్తాయి. BLDC హబ్ మోటార్ అయితే ఆఫర్ చేస్తున్నారు. నో లైసెన్స్, నో రిజిస్ట్రేషన్ ఎలక్ట్రిక్ స్కూటర్. బట్ దీంట్లో అయితే మేము ఎక్స్పెక్ట్ చేస్తుంది అదొక 800 వాట్ మోటార్ అనేది యూస్ చేసినట్టు మేము ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. దీనికి టాప్ స్పీడ్ వచ్చి 40 కిలోమీటర్ వరకు అనేది టాప్ స్పీడ్ అనేది ఆఫర్ చేస్తున్నారండి. పికప్ లెవెల్స్ అన్ని కూడా బాగానే ఉన్నాయి. నేను నా రైడ్ ఎక్స్పీరియన్స్ లో అయితే మాత్రం వెనక సైడ్ కంఫర్ట్ కోసం అయితే డ్యూయల్ స్ప్రింగ్ సస్పెన్షన్ అనేది రేట్ సైడ్ అనేది ఆఫర్ చేస్తున్నారు. ఇక సెంటర్ స్టాండ్ అనేది మన స్కూటర్ తో పాటు లభిస్తుంది. అలానే మనకి సైడ్ స్టాండ్ కూడా వస్తుందండి. ఇందులో సెన్సార్ అయితే సైడ్ స్టాండ్ కి అయితే సెన్సార్ ఇలాంటిది ఏమీ లభించదు మీకు. ఇక క్యూట్ స్కూటర్ లో మనకి క్యూట్ గా ఒక సీట్ అనేది లభిస్తుందండి. మరీ పెద్దదైతే ఉండదు, బట్ ఇద్దరైతే మీరు కూర్చుని అయితే ట్రావెల్ చేసే విధంగా అయితే ఈ సీట్ అనేది లభిస్తుంది. ఒకసారి మీకు దీని బూట్ స్పేస్ కూడా ఓపెన్ చేస్తాను. ఒకసారి యాంటీ క్లాక్ వైజ్ కీని తిప్పితే కనుక బూట్ స్పేస్ అనేది ఓపెన్ అవుతుంది. ఇందులో మనకి MCB స్విచ్ ఉందండి. ఇన్ కేసు మీరు స్కూటర్ని వాడకుండా వదిలేస్తే కనుక MCB అనేది ఆఫ్లో పెట్టుకుంటారు. మళ్ళీ ఆన్ చేసుకుంటే కనుక స్కూటర్కి అనేది పవర్ సప్లై అనేది అవుతుంది. దీంతో మీకు 3 amps ఛార్జర్ అనేది ఇస్తారండి. ఈ పర్సెంటేజ్ అనేది 20, 40, 60 ఇలాగా వన్స్ ఫుల్ అవగానే 20% అవుద్ది. తర్వాత ఇక్కడ బ్లింక్ అవడం ఆగిపోతుంది. తర్వాత 40% దగ్గర అవుతుంది. ఇలాగ ఫుల్ అయిన ప్రతి చోట బ్లింక్ అవ్వడం ఆగిపోయి కంప్లీట్ గా 100% అవుతుంది, ఫుల్ ఛార్జ్ అయినట్టు. ఇది మనకి 3 amps ఛార్జర్ అండి. ఇక్కడ మనకి దాదాపు ఒక 12 to 13 లీటర్స్ బూట్ స్పేస్ అనేది ఆఫర్ చేస్తున్నారండి. ఇది మన బ్యాటరీ కంపార్ట్మెంట్. ఇందులో 2 రకాల రేంజ్ వేరియంట్స్ ఇస్తున్నారు. 5 బ్యాటరీస్తో ఇస్తున్నారు, 4 బ్యాటరీస్ ఇస్తున్నారు. 5 బ్యాటరీస్ అంటే మనకి 60 volt 30Ah బ్యాటరీ ప్యాక్ వస్తుంది. దాంతో మీకు 75 కిలోమీటర్స్ రేంజ్ అనేది కంపెనీ వాళ్ళు క్లెయిమ్ చేస్తున్నారు. 4 బ్యాటరీస్ అయితే 48 volt 30Ah బ్యాటరీ ప్యాక్, దీంతో వీళ్ళు 60 కిలోమీటర్స్ రేంజ్ అనేది క్లెయిమ్ చేస్తున్నారు. మీకు ఇందాక ఛార్జర్ చూపించాను కదండి. 5 బ్యాటరీస్ని మీరు ఛార్జ్ చేయడానికి అయితే 8 నుండి 10 గంటల టైం పడుతుంది. 4 బ్యాటరీస్ని ఛార్జ్ చేయాలంటే 6 నుండి 8 గంటల సమయం పడుతుంది. ఇది మనకి లైట్ స్విచెస్ అండి, టర్న్ లైట్ ఇండికేటర్స్, అలానే హార్న్. ఇది USB సాకెట్ మొబైల్ ఛార్జ్ చేసుకోవడానికి. అలానే కొంత స్పేస్ కూడా ఇచ్చారు. మీరు బాటిల్ కానీ ఇతర చిన్న ఏమన్నా కప్స్ లాంటివి పెట్టుకోవడానికి ఇక్కడ స్పేస్ ఉంది. ఇటు సైడ్ అయితే మీకు హుక్ అనేది వచ్చింది. మీరు ఏమైనా బ్యాగ్స్ అనేవి క్యారీ చేయడానికి ఇక్కడ. అలానే కీ అనేది ఇక్కడ ఉంటుంది, కీ పెట్టుకోవడానికి. అలానే ఇది మనకి హై బీమ్, లో బీమ్ స్విచెస్ అండి. ఇది కూడా మనకి ఇంకో రైట్ సైడ్ కూడా హార్న్ ఇచ్చారు. ఫస్ట్, సెకండ్, థర్డ్ 3 మోడ్స్ ఇచ్చారు. రివర్స్ బటన్ ప్రెస్ చేసి థ్రాటల్ ఇస్తే స్కూటర్ అనేది రివర్స్ అనేది మూవ్ అవుతుంది. క్యూట్ ఎలక్ట్రిక్ స్కూటర్ తో లభించే కీ ఇదేనండి. మీకు మీరు 2 వేస్గా డైరెక్ట్ గా ఫిజికల్ కీతో డైరెక్ట్ గా స్కూటర్ ఆపరేట్ చేయొచ్చు, లేదంటే రిమోట్ గా కూడా మీరు స్కూటర్ ఆపరేట్ చేయొచ్చు. దీని పూర్తి వివరాలు అయితే మీరు ఈవీ కుర్రాడు రివ్యూస్ ఛానల్ వీడియోలో అయితే చూడండి. సో డాష్ బోర్డ్ ఆన్ చేయగానే మీకు డీటెయిల్స్ అనేవి ఇలా కనిపిస్తాయండి. ఇక్కడ స్పీడోమీటర్ రీడింగ్ కనిపిస్తుంది. అలానే ఇక్కడ ఇనీషియల్గా చూపించేది మనకి కంప్లీట్ ఓడోమీటర్ రీడింగ్. తర్వాత మనకి చూపించేది ఇది వోల్టేజ్, ఇటు సైడ్ చూపించేది. ఇక్కడ చూపించేది ట్రిప్ మీటర్ రీడింగ్ అండి. ఇటు సైడ్ మీకు చూపించేది బ్యాటరీ పర్సెంటేజ్ ఇండికేషను. ఇక్కడ మనకి డిఫరెంట్ మోడ్స్ అనేవి 1లో చూపించింది కదా, మనం మోడ్స్ని మారిస్తే 1, 2, 3 అనే మోడ్స్ అనేవి ఇక్కడికి వెళ్తున్నాయి. ఇది మనకి లైట్ స్విచ్ అనమాట, హై సిగ్నల్ లైట్ స్విచ్. ఇది ఫస్ట్ అయితే మన క్యూట్ ఎలక్ట్రిక్ స్కూటర్లో ఉన్న పాజిటివ్స్ అయితే నీకు చెప్తానండి నా రైడ్ ఎక్స్పీరియన్స్ తర్వాత. ఫస్ట్ ఎవరికైనా కూడా రేంజ్ ముఖ్యం. నేను 5 బ్యాటరీ ప్యాక్స్ ఉన్న స్కూటర్ అయితే రేంజ్ టెస్ట్ చేశాను. కంపెనీ వాళ్ళు అయితే 75 కిలోమీటర్ల రేంజ్ క్లెయిమ్ చేశారు, కానీ నాకైతే 84 కిలోమీటర్ రేంజ్ అయితే వచ్చిందండి. నా వెయిట్ ఒక 65 kgs. నేను యావరేజ్ గా ఒక 35 కిలోమీటర్ల స్పీడ్ తో రైడ్ చేశాను, అంటే 40 టాప్ స్పీడ్. బట్ యావరేజ్ డిస్టెన్స్ ఒక 35 కిలోమీటర్స్ టాప్ స్పీడ్ తో మెయింటైన్ చేస్తే నాకు 84 కిలోమీటర్ రేంజ్ వచ్చింది. ఎవరైతే
అయితే లోకల్ గా తిరిగితే చాలా మంచి రేంజ్ అనేది చెప్పొచ్చు. ఇది 5 బ్యాటరీలకు వచ్చింది. దాన్ని నేను యావరేజ్ గా తీసుకుంటే కనుక 4 బ్యాటరీలకి మనకి 60 కిలోమీటర్ రేంజ్ అనేది ఎక్స్పెక్ట్ చేయవచ్చు. ఇక్కడ మీరు గమనించాల్సింది వెయిట్ ఇంపార్టెంట్ అండి. ఒకవేళ మీ వెయిట్ కొంచెం పెరిగితే కనుక డబల్స్ వెళ్తే ఈ రేంజ్ అయితే రాదు, బట్ సింగిల్స్ వెళ్తే మాత్రం నాకు వచ్చిన రేంజ్ ఇది. మీరు రోజువారీ కమ్యూటింగ్ చేసినప్పుడు వెళ్తే బ్రహ్మాండంగా రోజుకి అప్ అండ్ డౌన్ చేసుకున్న వాళ్ళకి బాగా హెల్ప్ అవుతుంది. ఫస్ట్ పాజిటివ్. రెండోది స్కూటర్ హ్యాండ్లింగ్ చాలా సింపుల్ అండి, లైట్ వెయిట్ ఉంటుంది. లేడీస్ కానీ జెంట్స్ కానీ సీనియర్ సిటిజన్స్ కానీ ఎవరైనా కూడా సింపుల్ గా హ్యాండిల్ చేయవచ్చు. నో లైసెన్స్ స్కూటర్ ఇది. యాక్సలరేషన్ కూడా స్మూత్ గా యాక్సలరేషన్ ఉందండి. కాకపోతే ఇనీషియల్ గా మనం పెట్రోల్ బండి నడిపి వెంటనే నడిపితే కొంచెం జర్క్ అనిపించినట్టు ఉంటుంది, కానీ వన్స్ మీరు అలవాటు పడితే కనుక స్మూత్ గానీ ఎలక్ట్రిక్ స్కూటర్ అనేది రన్ అవుతుంది. నెక్స్ట్ సస్పెన్షన్ కూడా నేను డిఫరెంట్ రోడ్ కండిషన్స్ లో నడిపినప్పుడు మంచి ట్యూనింగ్ సస్పెన్షన్ ఉంది కాబట్టి మీకు సస్పెన్షన్ యాక్షన్ కూడా బాగానే ఉంది. ఇక మరొకటి ఫీచర్స్ పరంగా ఇందులో మనకి రిమోట్ కీ ఫీచర్స్ ఇస్తున్నారు. ఎవరికైతే బండి ప్రతిసారి ఆన్ చేయాలంటే కీ పెట్టకూడదు అనుకుంటే రిమోట్ గా ఆపరేట్ చేయొచ్చు. పార్కింగ్ సింపుల్ గా చేసుకోవడానికి రివర్స్ మోడ్ ఆప్షన్ కూడా లభిస్తుంది. ఇది పాజిటివ్స్ మన క్యూట్ ఎలక్ట్రిక్ స్కూటర్ లో. కొన్ని ఇంప్రూవ్మెంట్స్ ఏంటంటే ఇందులో మనకి రేంజ్ ప్రెడిక్టర్ అయితే లేదు. కాకపోతే మనం పెట్టే పెట్టుబడికి మనం పెట్టే 45,000 రూపాయలకి రేంజ్ ప్రెడిక్టర్ ఆశించడం అయితే అత్యాశ అవుతుంది. రెండోది ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ లో బ్యాటరీ పర్సెంటేజ్ ఇండికేటర్ ఏదైతే ఉందో ఆ బార్స్ ఏదైతే ఉన్నాయో నేను కంప్లీట్ రేంజ్ రివ్యూ చేసేసినప్పుడు కూడా ఒక్క బార్ కూడా డ్రాప్ కాలేదు. సో మనకి బార్స్ ని ఆధారంగా చేసుకోవడం అయితే ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ ని మనం జడ్జ్ చేయలేమండి. వోల్టేజ్ ఆధారంగానే మనం చెక్ చేసుకోవాలి. సో ఆ వోల్టేజ్ ని మీరు అలవాటు పడాలి. స్కూటర్ ఛార్జ్ చేసుకున్నప్పుడు ఎంత వోల్టేజ్ ఉంది, తర్వాత ఎన్ని కిలోమీటర్స్ కి డ్రాప్ అవుతే మనం రెడీ అవ్వాలి, ఛార్జింగ్ పెట్టుకోవాలనేది ఒకసారి చెక్ చేసుకోవాలి. మూడోది ఛార్జింగ్ టైం. ఛార్జింగ్ టైం అనేది చాలా ఎక్కువ, ఎందుకంటే 3 amps ఛార్జర్ అనేది ఇస్తున్నారు. బట్ నైట్ టైం పెట్టుకుని వదిలేస్తే కనుక హాయిగా మనకి పొద్దున్న లేచేసరికి అనేది ఛార్జ్ అయిపోతుంది. బట్ మనం పెట్టుకున్న బడ్జెట్ ప్రకారం అయితే కొంచెం ఆ ఛార్జింగ్ టైం కూడా కన్సిడర్ చేసుకోవాలి. నైట్ టైం పట్టుకుని మనం సరిగ్గా ప్లాన్ చేసుకుంటే దానికి కూడా మనం అనేది రెడీ చేసుకోవచ్చు. ఇప్పుడు ఈ పాయింట్స్ అన్ని గమనించిన తర్వాత ఎటువంటి ఆడియన్స్ ఎలక్ట్రిక్ స్కూటర్ని తీసుకోవచ్చు. ఫస్ట్ ఒకసారి ప్రైస్ సెగ్మెంట్లో చూస్తే ఈ 45,000 ప్రైస్ సెగ్మెంట్లో అయితే నాకు తెలిసినంత వరకు ఏ ఇతర గ్రాఫిన్ బ్యాటరీ ఎలక్ట్రిక్ స్కూటర్ అయితే మార్కెట్లో అందుబాటులో లేదు ఈ ప్రైస్ సెగ్మెంట్లో. అలానే వీళ్ళు 5 బ్యాటరీ ప్యాక్స్ తో వీళ్ళు 75 కిలోమీటర్ రేంజ్ ఇచ్చి 48,000 రూపాయలు చెప్తున్న ఎలక్ట్రిక్ స్కూటర్ మోడల్ సేమ్ ఇదే మోడల్లో 5 బ్యాటరీ ప్యాక్స్ ఇస్తారు. దానికి కూడా ఆ ప్రైస్ సెగ్మెంట్ లో ఎవరైతే కూడా ఆ ప్రైస్ సెగ్మెంట్ లో స్కూటర్ అనేది ఇవ్వట్లేదు ఆ 48,000 రూపాయలు. సో మీరు గనక రోజువారీ ప్రయాణానికి ఒకవేళ మీరు తక్కువగా ఒక అప్ అండ్ డౌన్ చేసుకోవడానికి ఒక 40-50 కిలోమీటర్ రేంజ్ ట్రావెల్ చేద్దాం అనుకుంటే మీకేమో 4 బ్యాటరీ ప్యాక్స్, లేదు నేను ఒక మరింత ఎక్కువ కిలోమీటర్స్ ట్రావెల్ చేస్తాను ఒక 60, ఒక 65 ఈ రేంజ్ లో తిరుగుతాను అనుకున్న వాళ్ళు అయితే మీకు 5 బ్యాటరీ ప్యాక్స్. నేను 80కి వచ్చిందని నేను మీకు ఎందుకు చెప్పట్లేదంటే మీ రైడ్ ప్యాటర్న్స్ ఎలా ఉంటుందో నాకు తెలియదు. మీరు కొంతమంది కొంచెం వెయిట్ ఉండొచ్చు, కొంతమంది నాకన్నా సన్నగా ఉంటే ఇంకా ఎక్కువ రేంజ్ రావచ్చు. సో ఎటువంటి ప్యాటర్న్స్ మనం చెప్పలేదు. ఎక్కువ ఫ్లై ఓవర్స్ ఉంటే మరి కొంచెం డ్రాప్ అయ్యే అవకాశం ఉంటుంది. డబల్స్ వెళ్ళినా మరి ఇంపాక్ట్ ఉంటుంది. సో సేఫ్ సైడ్ మీకు చెప్పేది ఒక 65 కిలోమీటర్స్ అయితే మనకి 5 బ్యాటరీ ప్యాక్స్ తో అప్ అండ్ డౌన్ చూసుకుంటే, అదే మనకి 4 బ్యాటరీ ప్యాక్స్ అయితే కనుక అప్ అండ్ డౌన్ ఒక 45 నుండి ఒక 55 కిలోమీటర్స్ వరకు, పోనీ 50 కిలోమీటర్స్ వేసుకున్నా కూడా ఈ డిస్టెన్స్ లో ట్రావెల్ చేసి నాకు రోజువారీ ఇంతే తిరుగుతాను, నేను ఎక్కువ మరీ బయటికి వెళ్ళను, ఒక పర్టికులర్ డిస్టెన్స్లో ట్రావెల్ చేస్తా, నేను ఛార్జింగ్ నైట్ పెట్టుకుంటా, నా ప్రాబ్లం లేదు, పొద్దున్న తీసుకుంటా అనుకునే వాళ్ళు మాత్రం ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ మీకు వాల్యూ ఫర్ మనీ అని చెప్పుకోవచ్చండి. ఎందుకంటే మీకు వచ్చిన ఆ సస్పెన్షన్ బాగానే ఉంది, అలానే మీకు రేంజ్ ఇస్తున్నారు, ఇటు వచ్చి మీకు ఛార్జింగ్ టైం అది కొంచెం మీరు అలవాటు పడుకుంటే దానికి కూడా బాగానే ఉంటుంది. సో ఓవరాల్గా అయితే వేద్ మోటార్స్ సంబంధించిన క్యూట్ ఎలక్ట్రిక్ స్కూటర్ అయితే ఈ రేటు ఈ ప్రైస్కి అయితే మీకు అయితే న్యాయం చేస్తుంది. నా ఓవరాల్ రైడ్ ఎక్స్పీరియన్స్లో నేను 5 బ్యాటరీ ప్యాక్స్ ఈ స్కూటర్లో 5 బ్యాటరీ ప్యాక్స్ వేరియంట్ టెస్ట్ రైడ్ చేస్తే నాకైతే 84 కిలోమీటర్ రేంజ్ అయితే వచ్చిందండి. సో 5 బ్యాటరీ ప్యాక్ వేరియంట్ అయితే ఎలక్ట్రిక్ స్కూటర్ 48,000 రూపాయలకి ఇస్తున్నారండి. ఈ ప్రైస్ కూడా మార్చి 31వ తారీఖు వరకు మాత్రమే ఉంటుంది. ఒకవేళ మీ ఇంట్లో లేడీస్ ఉంటే లేడీస్ ద్వారా ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ కొంటే ఈ నెల చివరి వరకు కూడా ఇంకొక 1,000 రూపాయలు అదనంగా డిస్కౌంట్ ఇస్తున్నారు. అంటే 48,000 రూపాయల ఎలక్ట్రిక్ స్కూటర్ని 47,000 రూపాయలకి అందజేస్తున్నారు. ఏది మీకు చెప్పిన నేను 84 కిలోమీటర్ నాకు వచ్చిన రేంజ్ రియల్ రేంజ్ వచ్చింది. లేదు మాకు అంత అవసరం లేదు, ఇంకా తక్కువ తిరుగుతాను అనుకున్న వాళ్ళకి ఇందులో తక్కువ 4 బ్యాటరీ ప్యాక్స్ ఇచ్చే వేరియంట్ ఉంది. అది 45,000 రూపాయలకి ఇస్తున్నారు. కంపెనీ వాళ్ళు చెప్పడం అయితే ఒక 60 కిలోమీటర్ వరకు రేంజ్ వస్తుందని చెప్తున్నారు. ఎవరికైనా 45,000 రూపాయల ప్రైస్, బట్ లేడీస్ అదే స్కూటర్ తీసుకుందాం అనుకున్నట్లయితే వాళ్ళకి 1,000 రూపాయల డిస్కౌంట్తో 44,000 రూపాయలకే 60 కిలోమీటర్ రేంజ్ ఇచ్చే ఎలక్ట్రిక్ స్కూటర్ అయితే ఆఫర్ చేస్తున్నారు. ఇక వేద్ మోటార్స్ సంబంధించిన ఈ క్యూట్ ఎలక్ట్రిక్ స్కూటర్ గుంటూరు ద్వారా కొంటే ఉచితంగా డెలివరీ ఉంటుందండి. లేదు మీరు ఇతర ప్రాంతాల నుంచి కావాలనుకున్న వాళ్ళైతే మీ ట్రైన్ ఛార్జెస్, ఒకవేళ వీళ్ళు ట్రైన్కి వేస్తే లేకపోతే ఇతర ట్రాన్స్పోర్టేషన్ వేస్తే ఆ ట్రాన్స్పోర్టేషన్ ఖర్చులు మీరు భరించుకోవాలి. తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడికైనా కూడా వీళ్ళైతే ఎలక్ట్రిక్ స్కూటర్ అయితే డెలివరీ అయితే చేస్తారు. అలానే వేద్ మోటార్స్ కంపెనీ వాళ్ళకి డీలర్షిప్స్ కూడా ఉన్నాయండి ఏపీ తెలంగాణలో. సో ఒకవేళ మీరు డీలర్షిప్ ద్వారా తీసుకుంటే అదనంగా కొంత డబ్బులు అనేది పే చేయాలి. ఎందుకంటే డైరెక్ట్
డైరెక్ట్ మీ సర్వీస్ అనేది షోరూమ్ ద్వారా జరుగుతుంది. సో మీరు షోరూమ్ ద్వారా తీసుకుంటే కొంచెం అడిషనల్ పేమెంట్ ఉంటుంది. లేదు మేము డైరెక్ట్ గా వేద్ మోటార్స్ కంపెనీ నుంచి వస్తే కనుక మీకు తక్కువ రేటుకి ఈ డిస్కౌంటెడ్ ప్రైస్ లో లభిస్తుంది. ఇప్పటివరకు నేను గ్రాఫిన్ బ్యాటరీ ఎలక్ట్రిక్ స్కూటర్ రివ్యూ చేసిన మోడల్స్ లో అత్యంత చౌకైన ఎలక్ట్రిక్ స్కూటర్ ఇదే అండి. ఆ రేంజ్ కానీ మళ్ళీ ఆ ఫీచర్స్ కానీ చూసుకోవచ్చు. ఓవరాల్ గా ఎవరైనా వేద్ మోటార్ సంబంధించిన క్యూట్ ఎలక్ట్రిక్ స్కూటర్ తీసుకుందాం అనుకున్నట్లయితే మార్చి 31వ తారీఖు లోపు తీసుకుంటేనే మీకు ఈ డిస్కౌంట్ అయితే లభిస్తుందండి. ఇంట్రెస్టెడ్ ఉండి ఎలక్ట్రిక్ స్కూటర్ తీసుకుందాం అనుకున్నట్లయితే వీళ్ళ కాంటాక్ట్ డీటెయిల్స్ అనేవి స్క్రీన్ మీద అలానే డిస్క్రిప్షన్ కూడా అందజేస్తాం. ఇంట్రెస్టెడ్ ఉన్న వాళ్ళు ఆ నెంబర్ కి కాంటాక్ట్ అవ్వండి. రోజు రోజుకి ఎండలు పెరిగిపోతున్నాయి, చెమటలతో చొక్కాలు తడిచిపోతున్నాయి. 50 డిగ్రీల సెంటీగ్రేడ్ టెంపరేచర్ని కంట్రోల్ చేయడానికి 55,000 రూపాయలకి ఎలక్ట్రిక్ స్కూటర్ లాంచ్ చేస్తామని చెప్తున్నారు జేఎస్ఆర్ గ్రీన్ మోటార్స్ కంపెనీ వాళ్ళు. అయితే ఇందులో సంచలనమైన విషయం ఉందనుకుంటున్నారా? ఫాస్ట్ ఛార్జింగ్ తో లిథియం అయాన్ బ్యాటరీ ప్యాక్ తో 55,000 రూపాయలకి ఎలక్ట్రిక్ స్కూటర్ లాంచ్ చేశారు జేఎస్ఆర్ గ్రీన్ మోటార్స్ కంపెనీ వాళ్ళు. ఒకటి కాదు, 2 మోడల్స్, డైనమో X1 అలానే స్టెల్లా సంబంధించిన ఎలక్ట్రిక్ స్కూటర్ మోడల్ని 55,000 రూపాయలకే లిథియం అయాన్ ఫాస్ట్ ఛార్జింగ్తో ఆఫర్ చేస్తున్నారు. మరి ఈ గేమ్ చేంజర్ ఎలక్ట్రిక్ స్కూటర్ని మీరు తీసుకోవచ్చా లేదా? పూర్తి సమాచారాన్ని ఈరోజు మన ఈవీ కుర్రాడి ఛానల్ తెలుసుకుందాం. నమస్తే, నేను మీ కృష్ణ చైతన్య మండేలా, మీ ఈవీ కుర్రాడి. ఇప్పటికే మనం డైనమో X1 సంబంధించిన పూర్తి రేంజ్ రివ్యూని అయితే మన ఈవీ కుర్రాడి రివ్యూస్ ఛానల్ అప్లోడ్ చేయడం జరిగింది. ఎంత రేంజ్ వచ్చింది అలానే దీని పర్ఫార్మెన్స్ ఎలా ఉంది తెలుసుకోవడానికి ఈవీ కుర్రాడి రివ్యూస్ ఛానల్ చూడండి. దాని లింక్ అనేది డిస్క్రిప్షన్లో అందజేస్తాం. వీళ్ళు ఆఫర్ చేస్తున్న మోడల్స్ చూసుకున్నట్లయితే ఇది డైనమో X1 అండి. దీన్ని నేను రేంజ్ రివ్యూ చేయడం జరిగింది. సేమ్ ఇదే ప్రైస్కి వీళ్ళు స్టెల్లా సంబంధించిన SA1000 మోడల్ కూడా ఆఫర్ చేస్తున్నారు. ఈ 2 మోడల్లో ఇంచుమించుగా ఒకటే స్పెసిఫికేషన్స్ అయితే ఆఫర్ చేస్తున్నారు. అలానే రేంజ్ కూడా వీళ్ళు చెప్పిన 60 కిలోమీటర్ రేంజ్ అనేది 2 వేరియంట్స్లో కూడా వస్తుందన్నమాట. బట్ నేను ఈ స్కూటర్ని రైడ్ రివ్యూ చేశాను కాబట్టి దీనికి సంబంధించిన స్పెసిఫికేషన్ మీకు మరింత క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఫస్ట్ మనం ఈ స్కూటర్ డిజైన్ చూడగానే మాత్రం మార్కెట్లో చాలా వరకు ఇటువంటి స్కూటర్ డిజైన్స్ అయితే ఉన్నాయి. బట్ బిల్డ్ క్వాలిటీ మాత్రం కొంచెం స్ట్రాంగ్ అయితే ఆఫర్ చేస్తున్నారు. X1 సంబంధించిన ఎలక్ట్రిక్ స్కూటర్ ఇంచుమించుగా దీని బిల్డ్ క్వాలిటీ కూడా అలాగే అనిపిస్తుందండి. ఇక మన ఫ్రంట్ సైడ్ చూసుకున్నట్లయితే 10 ఇంచ్ ట్యూబ్లెస్ టైర్స్ ఆఫర్ చేస్తున్నారు. డిస్క్ బ్రేకింగ్ యాక్షన్ ఇస్తున్నారు. ఈ 2 వేరియంట్స్ కూడా సిమిలర్గా డిస్క్ బ్రేక్ ఆఫర్ చేస్తున్నారు. ఇక లైట్స్ పరంగా చూసుకున్నట్లయితే LED లైట్ అనేది ఆఫర్ చేస్తున్నారండి. అలానే ఇక్కడ మనకి వీ కర్వ్ షేప్లో కూడా లైటింగ్ అనేది ఆఫర్ చేస్తున్నారు. టర్న్ ఇండికేటర్స్ అయితే ఇక్కడ ఉంటాయి. ఇక ఫ్రంట్ సైడ్ ఫుట్ బోర్డ్ స్పేస్ అయితే మాత్రం చాలా వైడ్గా ఆఫర్ చేస్తున్నారు. మీరు సిలిండర్ కానీ వాటర్ క్యాన్స్ కానీ బ్యాగులు కానీ అయితే పెట్టుకోవచ్చు. ఈజీగానే మనకి ఎక్కువ స్పేస్ అయితే కంఫర్టబుల్గా అయితే ఉంది. ఈవెన్ లెగ్ స్పేస్ కూడా చాలా ఎక్కువగానే ఆఫర్ చేస్తున్నారు. అలానే గ్రౌండ్ క్లియరెన్స్ కూడా ఈ స్కూటర్కి బాగుందండి. దాదాపుగా 160 మిల్లీమీటర్స్ వరకు గ్రౌండ్ క్లియరెన్స్ అనేది ఆఫర్ చేస్తున్నారు. ఇక రేర్ సైడ్ చూసుకున్నట్లయితే ఎలక్ట్రిక్ స్కూటర్లో 1200 వాట్ మోటార్ అయితే ఆఫర్ చేస్తున్నారండి. ఇది నో లైసెన్స్ స్కూటర్ అయినప్పుడు కూడా ఎక్కువ పికప్ ఆఫర్ చేయడం పాయింట్ ఆఫ్ వ్యూలో ఎక్కువ పవర్ మోటార్ని అయితే యూస్ చేస్తున్నారు. అలానే రేర్ సైడ్ అయితే డ్యూయల్ స్ప్రింగ్ సస్పెన్షన్ అయితే ఆఫర్ చేస్తున్నారండి. సస్పెన్షన్ యాక్షన్ అయితే చాలా బాగుంది. మన ఇండియన్ రోడ్ కండిషన్స్కి అయితే బాగా ట్యూన్ అయింది అనమాట. రేర్ సైడ్ కూడా మనకి ఫ్రంట్ లాగానే 10 ఇంచ్ ట్యూబ్లెస్ టైర్స్ అయితే ఆఫర్ చేస్తున్నారు. కాకపోతే రేర్ సైడ్ మనకి డ్రమ్ బ్రేకింగ్ యాక్షన్ అయితే ఆఫర్ చేస్తున్నారు. అలానే దీంతో పాటుగా మనకి ఫుట్ రెస్ట్ అనేది ఆఫర్ చేస్తున్నారండి. ఇది లేడీస్ ఫుట్ రెస్ట్, అలానే ఫుట్ పెక్స్ కూడా ఉన్నాయి వెనక వాళ్ళు కూర్చోడానికి సౌకర్యవంతంగా. అలానే సెంటర్ స్టాండ్ ఇస్తున్నారు, సైడ్ స్టాండ్ కూడా ఆఫర్ చేస్తున్నారు. ఇక డైనమో X1 ఎలక్ట్రిక్ స్కూటర్తో లభించే సీట్ అయితే అండి మరీ అంత పెద్దగా అయితే ఉండదు. మీకు సింగిల్ రైడ్ పర్సన్కి అయితే బాగా సూట్ అవుతుంది. డబల్స్ కూడా కూర్చోవచ్చు కానీ కొంచెం అడ్జస్ట్ చేసుకుని అయితే కూర్చుంటే సరిపోతుంది. ఇక కంఫర్ట్ అయితే మాత్రం నాకు చాలా బాగా నచ్చింది. నా రైడ్ ఎక్స్పీరియన్స్లో అయితే మంచి రేంజ్ వరకు నేను రైడ్ చేసినప్పటికీ ఎటువంటి ఇబ్బంది అయితే ఫేస్ చేయలేదు. అలానే బూట్ స్పేస్ చూసుకున్నట్లయితే దాదాపుగా ఒక 12 లీటర్స్ వరకు బూట్ స్పేస్ అయితే ఇక్కడ ఆఫర్ చేస్తున్నారు. ఇక్కడ మీకు ఛార్జరు ఇతర చిన్న గ్రాసరీ లాంటిది ఏమైనా పెట్టుకోవచ్చు. అలానే ఇక్కడ మనకి MCB స్విచ్ కూడా ఆఫర్ చేశారు. ఇన్ కేసు మీరు స్కూటర్ని ఆపరేట్ చేయకపోతే కనుక ఆఫ్లో పెట్టుకుని తర్వాత మీరు వచ్చిన తర్వాత అయితే ఆన్ చేసుకోవచ్చు. ఈ స్కూటర్ మనకి స్విచ్చెస్ చూసుకున్నట్లయితే ఇది హై బీము, లో బీమ్ స్విచ్ అండి. అలానే టర్న్ లైట్ ఇండికేటర్ స్విచ్ ఇదేమో హార్న్, ఇదేమో పార్కింగ్ మోడ్ బటన్, ఇదేమో లో బీము, ఇదేమో హై బీమ్ స్విచ్ అండి ఇది. అలానే కింద మనకి క్రూజ్ కంట్రోల్ ఆప్షన్ కూడా ఉంది. మీరు బండి థ్రాటిల్ ఇచ్చిన తర్వాత ఈ క్రూజ్ కంట్రోల్ బటన్ ప్రెస్ చేస్తే రెడ్ ఇండికేషన్ వస్తే మనకి క్రూజ్ కంట్రోల్లోకి వెళ్ళినట్టు అనమాట. క్రూజ్ కంట్రోల్ నుంచి బయటకు వెళ్ళిపోవాలంటే జస్ట్ బ్రేక్ ప్రెస్ చేస్తే మనకి క్రూజ్ కంట్రోల్ నుంచి లెఫ్ట్ అయిపోవచ్చు. అలానే ఈ స్కూటర్లో మనకి ఎకో మోడ్, సిటీ మోడ్, స్పోర్ట్స్ మోడ్ అయితే ఉంది. అలానే రివర్స్ మోడ్ ఆప్షన్ కూడా ఉంది. రివర్స్ బటన్ పట్టుకుని థ్రాటిల్ ఇస్తే వీల్ అనేది వెనక్కి మూవ్ అవుతుంది. ఇక స్కూటర్తో లభించే కీ ఇది అనమాట. ఇది ఫిజికల్ కీ, అలానే ఇది రిమోట్ కీ. రిమోట్ కీ ద్వారా అయితే నార్మల్గా అన్ని స్కూటర్తో పాటు వచ్చే పవర్ బటన్, రిమోట్ పవర్ బటన్ కానీ యాంటీ థెఫ్ట్ అలారం, ఫైండ్ మై స్కూటర్ వంటి ఆప్షన్స్ అయితే ఈ కీ ఫీచర్స్ అయితే లభిస్తుంది. ఇక డాష్ బోర్డ్ చూసుకున్నట్లయితే ఇక్కడ మనకి ఫస్ట్ వచ్చి స్పీడోమీటర్ రీడింగ్ కనిపిస్తుంది. అలానే ఇక్కడ బ్యాటరీ పర్సంటేజ్ ఇండికేటర్ అండి. ఇక్కడ మనకి చూపించేది ఇక్కడ వోల్టేజ్ పర్సంటేజ్, ఎంత వోల్టేజ్ ఉన్నది ఇక్కడ చూపిస్తుంది. అలానే ఇది మనకి ట్రిప్ మీటర్ రీడింగ్. ఇన్ కేసు మనకు ఓడోమీటర్ రీడింగ్ కావాలంటే ఒకసారి ఆఫ్ చేసి ఆన్ చేయాలి. ఇప్పుడు 5 చూపిస్తుంది కదా, ఇది 5 కిలోమీటర్స్ అనేది ఓడోమీటర్ రీడింగ్ అనమాట. కింద చూసుకున్నట్లయితే ఇక్కడ కీ ఇక్కడ ఉంటుందండి. అలానే ఇక్కడ మనకి USB
పాయింట్ ఉంటుంది. ఇక్కడ మనం ఏమైనా మొబైల్ లాంటివి ఛార్జ్ చేసుకోవచ్చు. ఇక్కడ మొబైల్ పెట్టుకునేందుకు స్పేస్ కూడా ఆఫర్ చేస్తున్నారు. ఇక్కడ మన హుక్ ఇచ్చారు, ఏమన్నా మనకి బ్యాగేజ్ లాంటివి అయితే క్యారీ చేసుకోవచ్చు. ఇటు సైడ్ కూడా మనకి కొంచెం బూట్ స్పేస్ అయితే ఇస్తున్నారు. మీకు కల్జోడ్ లాంటివి కానీ చిన్న చిన్న గ్రాసరీ లాంటివి కూడా ఇక్కడ పెట్టుకోవచ్చు. ఇక X1 ఎలక్ట్రిక్ స్కూటర్లో ఉన్నట్టుగానే మనకి స్టెల్లా స్కూటర్లో కూడా డాష్ బోర్డ్ ఇంచుమించుగా అలాగే కనిపిస్తుంది. మనకి స్పీడోమీటర్ కానీ, ఆ బ్యాటరీ పర్సెంటేజ్ ఇండికేషన్ కానీ, వోల్ట్ మీటర్ రీడింగ్ కానీ, అలానే ఓడోమీటర్ రీడింగ్, ట్రిప్ మీటర్ రీడింగ్ కానీ ఇంచుమించుగా ఒకేలా కనిపిస్తున్నాయి. అలానే స్విచ్చెస్ చూసుకున్నాక మనకి హెడ్ ల్యాంప్ స్విచ్చెస్, టర్న్ లైట్ ఇండికేటర్స్, అలానే హార్న్, మరి హై బీమ్, లో బీమ్ స్విచ్చెస్, రివర్స్ మోడ్, 1 2 3 మోడ్స్ అన్నీ ఇక్కడ కనిపిస్తున్నాయి. కాకపోతే ఇందులో మనకి క్రూజ్ కంట్రోల్ ఆప్షన్ అయితే ఇందులో అయితే ఆఫర్ చేయట్లేదు. ఇందులో కూడా మనకి రిమోట్ కీ ఫీచరు, అలానే USB ఛార్జింగ్, ఆ ఫీచర్స్ మాత్రం సేమ్ X1లో ఉన్నట్టు ఫీచర్స్ ఇందులో కూడా ఆఫర్ చేస్తున్నారు. సీట్ చూసుకున్నా మనకి X1తో పోల్చుకున్నట్లయితే సిమిలర్ సీట్ అయితే ఆఫర్ చేస్తున్నారు. కాకపోతే దీనికి ఉన్న అడ్వాంటేజ్ ఏంటంటే గ్రాబ్ రైల్ అనేది పిల్లలు ఎవరైనా కూర్చుంటే వాళ్ళకి కంఫర్టబుల్గా రెస్టింగ్ పొజిషన్ అయితే ఆఫర్ చేస్తున్నారు. బూట్ స్పేస్ కూడా ఇంచుమించుగా ఇది కూడా ఒక 12 to 13 లీటర్స్ బూట్ స్పేస్ అయితే ఆఫర్ చేస్తున్నారు. అలానే MCB స్విచ్ కూడా ఇక్కడ కూడా ఉంది సేఫ్టీ పరంగా. సో ఓవరాల్గా చూసినట్లయితే ఈ రెండు ఎలక్ట్రిక్ స్కూటర్లో మనకి డిజైన్లో చేంజెస్ తప్పిస్తే ఇంచుమించుగా ఫీచర్స్ కానీ ఆ స్పెసిఫికేషన్స్ అనేవి ఆల్మోస్ట్ సేమ్గానే కనిపిస్తున్నాయి. సో ఓవరాల్ నా రైడ్ ఎక్స్పీరియన్స్లో డైనమో X1లో బాగా అనిపించిన అడ్వాంటేజెస్ చూసుకున్నట్లయితే ఫస్ట్ ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ ఇంత తక్కువ ప్రైస్లో లిథియం అయాన్ బ్యాటరీ ప్యాక్ ఆఫర్ చేస్తున్నారు. అలానే మన గ్రాఫిన్ బ్యాటరీ ప్యాక్తో పోల్చుకున్నట్లయితే ఛార్జింగ్ టైం చాలా తగ్గుతుంది. కేవలం ఎలక్ట్రిక్ స్కూటర్ని 3 నుంచి 4 గంటల్లోనే ఛార్జింగ్ చేసుకోవచ్చు. సగానికి ఛార్జింగ్ టైం అయితే తగ్గిపోతుంది. ఇది బాగా మేజర్ అడ్వాంటేజ్ కింద చెప్పుకోవచ్చు. అలానే ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ మనకి స్టెల్లాలో చూసుకున్నట్లయితే సిమిలర్ స్పెసిఫికేషన్స్ ఉన్నాయి. అలానే మీకు ఈ ఎలక్ట్రిక్ స్కూటర్లో నేను రేంజ్ టెస్ట్ చేసినప్పుడు కంపెనీ వాళ్ళు చెప్పింది 50 to 60 కిలోమీటర్ రేంజ్ అని చెప్పారు. నాకు 60 కూడా కాదు 63 కిలోమీటర్ రేంజ్ వచ్చింది. 40 స్పీడ్తో వెళ్ళాను. నేను కంప్లీట్గా థర్డ్ మోడ్లో వెళ్ళానండి. ఎందుకంటే ఆ స్పీడ్ ఆ మోడ్లోనే పాసిబుల్ అవుతుంది కాబట్టి ఆ మోడ్లో వెళ్తే అరౌండ్ 40 స్పీడ్ యావరేజ్గా వెళ్ళాను. అంటే ఇంకా ఎగ్జాక్ట్గా చెప్పాలంటే 35 to 37 స్పీడ్ యావరేజ్తో వెళ్తే నాకు 63 కిలోమీటర్ రేంజ్ అయితే వచ్చింది. సో మనకి 55,000 రూపాయల ప్రైస్ సెగ్మెంట్లో లోకల్లో తిరగడానికి హాయిగా మీకు ఆ కిలోమీటర్ రేంజ్ అనేది ఇంకొక అడ్వాంటేజ్ అని చెప్పుకోవచ్చు. ఇంకొక విషయం ఏంటంటే ఈ ఎలక్ట్రిక్ స్కూటర్లో నో లైసెన్స్ సెగ్మెంట్ అయినప్పటికీ కూడా పికప్ లెవెల్లో మాత్రం మంచి పికప్ అయితే ఆఫర్ చేస్తున్నారు. ఈవెన్ నేను ఫ్లైఓవర్స్ ఎక్కినప్పుడు కూడా ఎటువంటి పికప్ డ్రాప్స్ అయితే మాత్రం అబ్జర్వ్ చేయలేదు. ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ మనం ఛార్జ్ చేయడానికి ఒక 6 amps ఛార్జర్ అయితే ఇస్తున్నారు. దాదాపుగా 3 నుంచి 4 గంటల్లోనే ఎలక్ట్రిక్ స్కూటర్ అయితే ఛార్జింగ్ చేసేసుకోవచ్చు. అలానే కంపెనీ వాళ్ళు అయితే ఈ లిథియం అయాన్ బ్యాటరీ ప్యాక్తో 1+1 వ్యారంటీ అయితే ఆఫర్ చేస్తున్నామని చెప్తున్నారు. 1 year ఫుల్ వ్యారంటీ ఇస్తామని చెప్తున్నారు. బ్యాటరీ ప్యాక్ మీద 1 year సర్వీస్ వ్యారంటీ ఆఫర్ చేస్తామని చెప్తున్నారు. ఇక ఈ ఎలక్ట్రిక్ స్కూటర్లో ఇంప్రూవ్మెంట్స్ గురించి మాట్లాడుకోవాలంటే నిజానికి ఈ ప్రైస్ సెగ్మెంట్కి అనేది మన అది ఎక్కువగా ఊహించుకోవడం కూడా తప్పే అవుతుంది ఆ ప్రైస్ సెగ్మెంట్లో. బట్ నేను గమనించిన విషయం ఏంటంటే ఓడోమీటర్ రీడింగ్ అంటే కొంచెం ఎక్కువ చూపిస్తుంది. ప్రతి 10 కిలోమీటర్లకి 2 కిలోమీటర్లు ఎక్స్ట్రా చూపిస్తుంది. నేను చెప్పిన 63 కిలోమీటర్ రేంజ్ ఏదైతే ఉందో నాకు 77 కిలోమీటర్ చూపిస్తే అది మైనస్ చేయగా నాకు వచ్చిన రియల్ రేంజ్ అనమాట. సో ఆ ఎడిషనల్ రేంజ్ మైనస్ చేసినప్పుడు కూడా ఆ రేంజ్ అయితే వచ్చింది. బట్ ఓడోమీటర్ ఎక్కువ చూపించిన ఈవెన్ స్పీడోమీటర్ రీడింగ్ కూడా మనం 30 స్పీడ్ అని చూపించింది అనుకోండి ఓడోమీటర్లో, మనం యాక్చువల్గా 25 అని కౌంట్ చేసుకోవాలి. అలా అయినా కూడా ఒక 40 యావరేజ్గా 40 వరకు స్పీడ్ అనేది వెళ్తుంది ఇందులో. అలానే ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ నో లైసెన్స్ సెగ్మెంట్ చూసుకున్నట్లయితే సీట్ అనేది జనరల్గా ఈ నో లైసెన్స్ సెగ్మెంట్ స్కూటర్లు ఎక్కువగా సింగిల్ రైడర్ కోసం అని వాళ్ళు డిజైన్ చేస్తారు. బట్ సింగిల్ రైడర్ అయినా కొంచెం నాలాగా బక్ పర్సనాలిటీ ఉన్నారనుకోండి, ఇద్దరు కూడా వెళ్ళిపోవచ్చు. మరి కొంచెం ఇద్దరు పెట్టారంటే కొంచెం కంజెస్టెడ్గా అడ్జస్ట్ చేసుకుని వెళ్ళాల్సి అయితే వస్తుంది. రెండోది ఇప్పుడు గ్రాఫిన్ బ్యాటరీ ప్యాక్, లిథియం అయాన్ బ్యాటరీ ప్యాక్ కి చాలా మంది కూడా డౌట్ ఉండొచ్చు. ఈ రెండు బ్యాటరీ ప్యాక్స్ కి సంవత్సరం వారంటీ ఇస్తున్నారండి. కాకపోతే మనం లాజికల్ గా ఆలోచిస్తే లిథియం అయాన్ బ్యాటరీ ప్యాక్ లైఫ్ సైకిల్స్ వచ్చి 1000 లైఫ్ సైకిల్స్ ఇస్తున్నారు. సో 1000 లైఫ్ సైకిల్స్ ఇప్పుడు మనకి యావరేజ్ గా నాకు 60 వచ్చినా కూడా నేను 50 కిలోమీటర్లే తీసుకున్నా 1000 లైఫ్ సైకిల్స్ ప్రకారం 50,000 కిలోమీటర్ రేంజ్ వచ్చే అవకాశం ఉంటుంది. అదే మనకి గ్రాఫిన్ బ్యాటరీ ప్యాక్ చూసుకున్నట్లయితే ఇంచుమించుకు 300 వరకు లైఫ్ సైకిల్స్ ఉంటాయి. అంటే ఆల్మోస్ట్ ఒక 20,000 కిలోమీటర్స్ వరకు లైఫ్ సైకిల్స్ ప్రకారం చూసుకున్నా కూడా ఎక్కువ అడ్వాంటేజ్ లిథియం అయాన్ బ్యాటరీ ప్యాక్ ఉంది. సో మీరు 1 year పాటు ఎలాగో ఫుల్ వారంటీ ఇస్తున్నారు కాబట్టి 1 year లోపు ఏమైనా ప్రాబ్లం వస్తే ఫుల్ బ్యాటరీ ప్యాక్ రీప్లేస్ చేస్తారు. దాని తర్వాత మీకు లైఫ్ సైకిల్స్ ఆధారంగా చూసుకున్నట్లయితే కంపెనీ వాళ్ళు పైగా JSR మోటార్స్ కంపెనీ వాళ్ళు ఏం చెప్తున్నారంటే వాళ్ళు మంచి క్వాలిటీ సెల్స్ యూజ్ చేస్తున్నామని చెప్తున్నారు. వాళ్ళు చెప్పిందే నిజం అయితే కనుక మంచిగా ఎక్కువ లైఫ్ టైం వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. సో చివరిగా 55,000 రూపాయలకి ఒక లిథియం అయాన్ బ్యాటరీ ప్యాక్ ఎలక్ట్రిక్ స్కూటర్ అంటే ఇండస్ట్రీని షేక్ చేసేదని చెప్పుకోవచ్చు. ఎందుకంటే మురుపెనడు కూడా ఒక లెడ్ యాసిడ్ బ్యాటరీ ప్యాక్ లేకపోతే గ్రాఫిన్ బ్యాటరీ ప్యాక్తో ఈ ప్రైస్ సెగ్మెంట్లో ఆ ఎలక్ట్రిక్ స్కూటర్ ఆఫర్ చేశారు. కానీ ఫస్ట్ టైం ఒక లిథియం అయాన్ బ్యాటరీ ప్యాక్ని ఇంత తక్కువ ప్రైస్కి అయితే ఆఫర్ చేస్తున్నారు. సో ఎవరైతే ప్రజలు కోదాడలో కానీ మిర్యాలగూడ దగ్గర ఉన్న హాల్య దగ్గర కానీ వీళ్ళ షోరూమ్స్ అయితే ఉన్నాయి, JSR గ్రీన్ మోటార్ షోరూమ్ దగ్గర, అక్కడికి వచ్చి మీరైతే
టెస్ట్ రైడ్ చేసుకోవచ్చు. కంపెనీ వాళ్ళు క్లియర్గా వాళ్ళ సర్వీస్ గురించి కానీ అలానే వారంటీ గురించి మరిన్ని డీటెయిల్స్ కనుక్కోండి. మీకు నచ్చితేనే ఎటువంటి ఎలక్ట్రిక్ స్కూటర్ అనేది తీసుకోండి. అలానే సర్వీస్ గురించి స్పేర్ పార్ట్స్ గురించి ఎంక్వైరీ చేసుకున్న తర్వాత ఎటువంటి ఎలక్ట్రిక్ వెహికల్ అని తీసుకోండి. ఎవరైనా ఇంట్రెస్టెడ్ ఉండి 55,000 రూపాయలకి లిథియం అయన్ ఎలక్ట్రిక్ స్కూటర్ తీసుకుందాం అనుకున్నట్లయితే తెలుగు రాష్ట్రాల ప్రజల్లో ఎవరైనా కూడా ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ సంబంధించిన కాంటాక్ట్ డీటెయిల్స్ అయితే మీకు స్క్రీన్ మీద అందజేస్తాం. ఆ నెంబర్స్కి అయితే కాంటాక్ట్ అవ్వండి. నమస్తే, నేను మీ కృష్ణ చైతన్య మండేలా, మీ ఈవీ కుర్రాడు. ప్రస్తుతం నేను చర్లపల్లి దగ్గర అయితే ఉన్నానండి. ఇదే మన మ్యాక్ మోటార్స్ కంపెనీ వాళ్ళ స్పార్క్ ఎలక్ట్రిక్ స్కూటర్ అనమాట. కంపెనీ వాళ్ళు అయితే ఒకసారి చార్జ్ పెడితే 100 కిలోమీటర్ రేంజ్ వస్తుందని చెప్తున్నారు. అయితే నిజంగా రియల్ రేంజ్ ఎంత వచ్చింది అనేది మన ఈవీ కుర్రాడు రివ్యూస్ ఛానల్లో కంప్లీట్ రేంజ్ రివ్యూ చేసాం. ఒకసారి ఆ వీడియో చూడండి. ఆ వీడియో చూసిన తర్వాత ఈ వీడియో అయితే చూడండి. ఇక ఈ కంపెనీ వాళ్ళు చెప్తున్న ప్రైస్ చూసుకున్నట్లయితే 52,500 ప్లస్ జిఎస్టీ, అంటే 55,000 రూపాయలకి ఎలక్ట్రిక్ స్కూటర్ 100 కిలోమీటర్ రేంజ్ అయితే ఆఫర్ చేస్తున్నారు. ఇక మ్యాక్ మోటార్స్ కంపెనీ గురించి విషయానికి వస్తే వీళ్ళు 2018 నుంచి అయితే మార్కెట్లో ఉన్నారు. దాదాపుగా మనకి 6 నుంచి 7 సంవత్సరాల నుంచి అయితే వీళ్ళు ఎలక్ట్రిక్ స్కూటర్స్ అయితే ఆఫర్ చేస్తున్నారు. ఇక ఈ స్పార్క్ ఎలక్ట్రిక్ స్కూటర్ పరంగా డిజైన్ గురించి మాట్లాడితే మ్యాక్సిమం ఇది ఓపెన్ మార్కెట్లో డిజైన్ కనిపించినట్టుగానే మ్యాక్సిమం అన్ని చోట్ల కనిపించే డిజైనే అటువంటి ఎలక్ట్రిక్ స్కూటర్ అనమాట. ఈ వీడియోలో మనం 55,000 రూపాయల ప్రైస్కి ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ని ఎటువంటి ఆడియన్స్ తీసుకొచ్చి మీకు చెప్తాను. అలానే ఎంత రియల్ రేంజ్ వచ్చిందో నేను మీకు వీడియో చివరిలోనే చెప్తాను. ఎందుకంటే చాలామంది వీడియోని అయితే ఫుల్గా చూడలేదు, ముందుగానే చూసేసి రియల్ రేంజ్ ఎంత వచ్చింది కాబట్టి నేను తీసుకోకూడదు డిసైడ్ అయిపోతున్నారు. బట్ ఎటువంటి రోడ్ కండిషన్స్లో ఆ రేంజ్ వచ్చింది అది మీకు తెలియాలంటే వీడియో ఎండ్ వరకు అయితే చూడండి. ఫస్ట్ మన డిజైన్ పరంగా చూసుకున్నట్లయితే స్పార్క్ ఎలక్ట్రిక్ స్కూటర్లో మార్కెట్లో చూసిన ఎలక్ట్రిక్ స్కూటర్ కొంచెం డిఫరెన్స్ ఏమొస్తుందంటే ఇక్కడ కొంచెం చిన్న బంప్ కింద వస్తుంది. ఇది మనకి డిజైన్లో కొంచెం వేరియేషన్ అయితే కనిపిస్తుంది అనమాట. ఇక్కడ చూసుకున్నట్లయితే కట్ టైప్ డిజైన్తో మనకి ఎల్ఈడి ల్యాంప్స్ అయితే ఆఫర్ చేస్తున్నారు. అలానే బ్లాక్ కలర్ బ్యాడ్జింగ్ అయితే మ్యాక్స్ సంబంధించిన బ్యాడ్జింగ్ అయితే ఇక్కడ ఇస్తున్నారు. కింద చూసుకున్నట్లయితే మడ్ గార్డ్తో పాటుగా 10 ఇంచ్ ట్యూబ్లెస్ టైర్స్, అలానే బ్రేకింగ్ చూసుకున్నట్లయితే ఫ్రంట్ సైడ్ డిస్క్ బ్రేక్స్ అయితే ఆఫర్ చేస్తున్నారు. అలానే టెలిస్కోపిక్ సస్పెన్షన్ అయితే ఆఫర్ చేస్తున్నారు. ఇక్కడ మన ఫుట్బోర్డ్ స్పేస్ చూసుకున్నట్లయితే ఇది లార్జ్ ఫుట్బోర్డ్ స్పేస్ అయితే ఆఫర్ చేస్తున్నారండి. పెద్ద బ్యాగుల నుంచి ఈవెన్ మనకి సిలిండర్ పట్టేంత స్పేస్ అయితే ఆఫర్ చేస్తున్నారు. రెండో చూసుకున్నట్లయితే ఇక్కడ మనకి ఛార్జింగ్ పోర్ట్ అనేది ఇక్కడ ఆఫర్ చేస్తున్నారు. ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ని మనకి ఇచ్చిన ఎక్కువ రేంజ్ ఇచ్చే వేరియంట్కి అయితే అరౌండ్ ఒక 9 నుండి 10 గంటల టైం పడుతుంది 4 amps ఛార్జర్లో ఛార్జింగ్ చేయడానికి. ఇక రేర్ సైడ్ చూసుకున్నట్లయితే రేర్ సైడ్ నార్మల్ ఎల్లో లైట్ అయితే ఆఫర్ చేస్తున్నారండి. అలానే ఇక్కడ మ్యాక్స్ సంబంధించిన ఏఆర్ఐ సర్టిఫికేట్ అయితే వీళ్ళు ఆఫర్ చేస్తున్నారు. సర్టిఫికేషన్ అయితే వీళ్ళకైతే ఉందని చెప్తున్నారు, ఏఆర్ఐ సర్టిఫికేషన్ అనమాట. దాంతోపాటుగా మళ్ళీ నార్మల్ సంబంధించిన మడ్ గార్డ్ అయితే ఆఫర్ చేస్తున్నారు. రేర్ సైడ్ వచ్చి మళ్ళీ 10 ఇంచ్ ట్యూబ్లెస్ టైర్. సో రేర్ సైడ్ కూడా వాళ్ళు డిస్క్ బ్రేక్ అయితే ఆఫర్ చేస్తున్నారు. అంటే నాన్ రిజిస్టర్డ్ సెగ్మెంట్లో ముందు వెనక కూడా డ్యూయల్ డిస్క్ బ్రేక్ అయితే ఆఫర్ చేస్తున్నారు, వీళ్ళ ప్రత్యేకత అనమాట. ఇక మోటార్ చూసుకున్నట్లయితే అరౌండ్ ఒక 800 వాట్ BLDC హబ్ మోటార్ అనమాట. ఇది పికప్ కూడా బాగానే ఉంది ఇందులో. ఇక ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి లేడీస్ ఫుట్ రెస్ట్ అది కూడా చాలా స్ట్రాంగ్ ఇచ్చారు అనమాట. చాసిస్ సంబంధించిన గ్రేడ్ ఏదైతే ఉందో అదే సంబంధించిన మెటీరియల్ అయితే ఇక్కడ యూస్ చేస్తున్నారు. కొంచెం స్ట్రాంగ్ అయితే ఇన్బిల్ట్గా దీనికి సంబంధించిన లేడీస్ ఫుట్ రెస్ట్ అయితే ఆఫర్ చేస్తున్నారు. అలానే ఇక్కడ మడ్ గార్డ్స్ అనమాట. ఇక్కడ వచ్చి సెంటర్ స్టాండ్ ఆఫర్ చేస్తున్నారు, దాంతోపాటుగా సైడ్ స్టాండ్ కూడా ఆఫర్ చేస్తున్నారు. ఇక్కడ గ్రౌండ్ క్లియరెన్స్ వచ్చి అరౌండ్ ఒక 160 mm వరకు ఈ ఎలక్ట్రిక్ స్కూటర్లో మన గ్రౌండ్ క్లియరెన్స్ అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఇక్కడ బ్యాటరీ ప్యాక్స్ కూడా 6 బ్యాటరీ ప్యాక్స్ అయితే ఇందులో అయితే ఆఫర్ చేస్తున్నారు. ఇక సీట్ పరంగా చూసుకున్నట్లయితే మరీ పెద్ద సీట్ ఏం కాదండి ఇది. బట్ ప్రజెంట్ మార్కెట్లో ఉన్న నో లైసెన్స్ సెగ్మెంట్స్ సీట్లు ఎలా ఉన్నాయి ఇంచుమించుగా అదే సైజ్లో మనకి సీట్ అయితే లభిస్తుంది. సరే కీని యాంటీ క్లాక్ వైస్ తిప్పితే మనకి బూట్ స్పేస్ అయితే ఓపెన్ అవుతుంది. ఇది స్కూటర్తో పాటు వచ్చే ఛార్జర్ అనమాట. దీంట్లో ఏంటంటే మీకు 100% నెంబర్స్ కూడా చూపిస్తుంది అనమాట మీరు ఛార్జింగ్ చేసేటప్పుడు. 4 amps ఛార్జర్ ఇది. ఇక ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ 100 కిలోమీటర్ రేంజ్ వేరియంట్ మీరు ఛార్జ్ చేయడానికి అరౌండ్ 9 to 10 hours ఛార్జింగ్ టైం అయితే పడుతుంది. కంపెనీ వాళ్ళు యూస్ చేసిన కంట్రోలర్ ఇది, అలానే DC కన్వర్టర్ ఇది. అంటే కంపెనీ వాళ్ళు ఏం యూస్ చేస్తున్నారో ఒకసారి అడిగి వాళ్ళ దగ్గర నుంచి కాంపోనెంట్స్ తీసుకుని మీకు చూపించడానికి అయితే నేను సెపరేట్గా చూపిస్తున్నాను. ఇవి వీళ్ళు ఏం చెప్తున్నారంటే వీళ్ళ పార్ట్స్, మోటార్ కంట్రోలర్ ఇలా ప్రతి దాని మీద కూడా ఆ కంపెనీకి సంబంధించిన మోడల్ బ్రాండ్ ఏదైతే ఉందో ఆ మోడల్ డీటెయిల్స్ అయితే ఇక్కడ ఉంటాయి. అదే ఐడెంటిఫికేషన్ ఈజీ అవుతుంది అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం రివ్యూ చేస్తున్న స్పార్క్ మోడల్, ఆ స్పార్క్ మోడల్ సంబంధించిన డీటెయిల్స్ ఈ కంట్రోలర్ మీద ఉంటుంది అనమాట. అది మీరు ఇక్కడ చూడొచ్చు. మన పైన వచ్చి MCV స్విచ్ అయితే ఇచ్చారు. ఇది ఆన్ పొజిషన్లో ఉంది, ఇదేమో ఆఫ్ పొజిషన్ అనమాట. అలానే ఇది బ్యాటరీ ప్యాక్స్ ఇక్కడ ఉంటాయి అనమాట. ఇక బూట్ స్పేస్ వచ్చి మనకి అరౌండ్ ఒక 12 to 14 liters బూట్ స్పేస్ అయితే ఉంటుందండి. ఇక్కడ మీరు ఛార్జర్ పెట్టుకోవచ్చు, చిన్న సామాన్లు ఏమైనా ఇక్కడ పెట్టుకోవచ్చు. దాంతోపాటుకి ఇక్కడ ఈ వేరియంట్కి ఆఫర్ చేస్తున్న బ్యాటరీస్ చూసుకున్నట్లయితే మొత్తం 6 బ్యాటరీ ప్యాక్స్ అయితే యూస్ చేస్తున్నారు. గ్రాఫిన్ బ్యాటరీ ప్యాక్స్ అనమాట. 72 volts 32Ah బ్యాటరీ ప్యాక్, అంటే మల్టిప్లై చేస్తే మనకి 2.88 kWh బ్యాటరీ ప్యాక్ అయితే ఇందులో యూస్ చేస్తున్నారు. ఇది వచ్చి మనకి లైట్ స్విచ్ అండి. అలానే టర్న్ లైట్ ఇండికేటర్ స్విచ్చెస్ ఇవి, హార్న్ ఇది, అలానే పార్కింగ్ మోడ్ ఇది. ఇది వచ్చి మనకి USB సాకెట్, అంటే మీరు ఏమైనా మొబైల్ ఫోన్ ఛార్జింగ్ కావాలంటే ఛార్జింగ్ చేసుకోవచ్చు. ఇక్కడ చిన్న స్పేస్ అనమాట, ఏమన్నా మనకి గ్లాసెస్ కానీ లేకపోతే ఫోన్స్ లాంటివి పెట్టుకోవడానికి ఇక్కడ స్పేస్ ఇది. ఇది హుక్ అనమాట, మనం ఏమైనా క్యారీ బ్యాగ్స్ క్యారీ చేసుకోవడం కోసం. రైట్ సైడ్ చూసుకున్నట్లయితే లో బీమ్, హై బీమ్ స్విచ్చెస్ ఇవి. మళ్ళీ ఇది కూడా హార్న్ స్విచ్. నెక్స్ట్ ఇక్కడ చూసుకున్నట్లయితే మోడ్స్ అనమాట, 1, 2, 3 మోడ్స్.
అలానే కింద రివర్స్ మోడ్ ఆప్షన్ ఉంది. మనం ఆర్ పట్టుకుని థ్రాటిల్ ఇస్తే స్కూటర్ వెనక్కి మూవ్ అవుతుంది అనమాట. ఇదే మన స్కూటర్తో పాటు లభించే కీ అనమాట. ఇది నార్మల్ ఫిజికల్ కీ, దాంతో పాటుగా మనకి రిమోట్ కీ ఆప్షన్ కూడా ఉన్నాయి. సో రిమోట్గా మీరు ఎలక్ట్రిక్ స్కూటర్ ఆన్ చేయాలంటే పవర్ బటన్ 2 times ప్రెస్ చేయాలి. అలానే మీకు ఇందులో యాంటీ థెఫ్ట్ అలారం ఆప్షన్ కూడా ఉంది. ఫస్ట్ అన్లాక్ ప్రెస్ చేసి తర్వాత లాక్ ప్రెస్ చేసి అలా మనం ఎవరైనా థెఫ్ట్ చేస్తాను ట్రై చేస్తే మనకి అలారం సౌండ్ అయితే మోగుతుంది అనమాట. మళ్ళీ అన్లాక్ బటన్ ప్రెస్ చేస్తే అన్లాక్ అయిపోతుంది. స్కూటర్ మనకి రైట్ సైడ్ అయితే తాళం తిప్పితే మనకి డాష్ బోర్డ్ ఆన్ అవుతుంది. ఇనీషియల్గా వచ్చి మనకి పీ మోడ్ అంటే పార్కింగ్ మోడ్ ఆప్షన్ ఉంటుంది అనమాట. బ్రేక్ ఒకసారి ప్రెస్ చేయొచ్చు, లేకపోతే మనకి పార్కింగ్ మోడ్ బటన్ ప్రెస్ చేసినా రెడీ టు మూవ్ అనమాట. లెఫ్ట్ సైడ్ చూసుకుంటే 100% ఏదైతే ఉందో ఇది యాక్చువల్ ఛార్జింగ్ పర్సెంటేజ్ కాదు, ఇది వోల్టేజ్ అనమాట. ఆ వోల్టేజ్ని వీళ్ళు 100% కింద డీటెయిల్స్ కింద ఇస్తున్నారు. కింద సంబంధించి చూసుకున్నట్లయితే ఛార్జింగ్ సంబంధించి బార్స్లో ఇచ్చారు 1 2 3 4 బార్స్. ఇది వచ్చి మనకి స్పీడోమీటర్ రీడింగ్, ఇది వచ్చి మనకి ఇది ట్రిప్ మీటర్ రీడింగ్ అనమాట. మనం స్కూటర్ ఆఫ్ చేసి ఆన్ చేయగానే మనకు వోల్టేజ్ చూపిస్తుంది. ఇది వోల్టేజ్ ప్రజెంట్ 60 volts చూపిస్తుంది. అలానే ఇది మనకి మెయిన్ ఓడోమీటర్ రీడింగ్ అనమాట. అలానే మన స్పార్క్ ఎలక్ట్రిక్ స్కూటర్లో క్రూజ్ కంట్రోల్ ఆప్షన్ కూడా ఉందండి. జస్ట్ మీరు థ్రాటల్ ఇచ్చిన తర్వాత కంప్లీట్ థ్రాటల్ ఇవ్వాలి, ఫస్ట్ మోడ్లో కానీ సెకండ్ మోడ్లో కానీ. దాని తర్వాత ఒక 5 to 10 seconds ఆగిన తర్వాత ఆటోమేటిక్గా ఆ స్పీడ్కి లాక్ చేసుకుని క్రూజ్ కంట్రోల్లోకి వెళ్ళిపోతుంది. అలానే కంపెనీ వాళ్ళు ఈ బ్రేకింగ్ సిస్టంలో ఒక ఇన్నోవేషన్ చేసామని చెప్తున్నారు. సాధారణంగా మన డిస్క్ బ్రేక్లో ఫ్రంట్ డిస్క్ బ్రేక్ యాక్షన్ ఫాస్ట్గా ఉంటుంది. కొత్తగా ఏం చేస్తారంటే రియర్ సైడ్ డిస్క్ బ్రేక్ని స్మూత్గా పడిగేలాగా స్మూత్ యాక్షన్ తీసుకొచ్చారనమాట. చాలా స్మూత్గా రియర్ సైడ్ డిస్క్ బ్రేక్ అయితే వర్క్ అవుతుంది అనమాట. సో డబల్ డిస్క్ మీద అయితే వీళ్ళు ఎక్కువ వర్క్ అయితే చేశారు. అది నేను నా రైడ్ ఎక్స్పీరియన్స్లో కూడా దాన్ని అయితే ఫీల్ అయ్యాను. సో ఓవరాల్గా నా రైడ్ ఎక్స్పీరియన్స్లో నేను రియల్ రేంజ్ కండిషన్స్లో నాకు వచ్చిన రియల్ రేంజ్ 99 kilometers అండి. నా వెయిట్ వచ్చి 65 kgs. నేను యావరేజ్గా వెళ్ళిన స్పీడ్ అంటే హైయెస్ట్ స్పీడ్ వచ్చి 40 రీచ్ అయ్యాను, లోయెస్ట్ వచ్చి ఒక 30 స్పీడ్ అనమాట. సో మీడియంగా 35 kilometers టాప్ స్పీడ్తో వెళ్తే నాకు వచ్చిన రేంజ్ వచ్చి 99 kilometers. ఇక ఈ ఓవరాల్గా 99 kilometers రైడ్ జర్నీలో నాకు అనిపించిన ఏంటంటే ఇప్పుడు మనకి సస్పెన్షన్ కానీ లేకపోతే మనకి సీట్ కంఫర్ట్ కానీ థ్రాటల్ రెస్పాన్స్ కానీ ఇవన్నీ మీరు పెట్టిన డబ్బులు ఏదైతే ఉంటాయో దానికి ఓకే అండి, మీకు న్యాయం చేసే విధంగానే ఆ పర్ఫార్మెన్స్ అయితే మీరు ఫీల్ అవుతారు, అంటే మీరు పెట్టిన డబ్బులకి అయితే. సో ఇప్పుడు రేంజ్ గురించి మాట్లాడుకుంటే ఇప్పుడు ఓవరాల్గా మన మార్కెట్లో చూసుకున్నట్లయితే చాలా మంది కస్టమర్లు ఏంటంటే 4 బ్యాటరీలు ఉన్న ఎలక్ట్రిక్ స్కూటర్ అయితే తీసుకుంటున్నారు. బట్ నేనైతే దాన్ని రికమెండ్ చేయనండి. ఎందుకంటే మీరు ఒక 4 బ్యాటరీలతో కంపెనీ వాళ్ళు చెప్పేది ఎలా ఉంటుందో ఒక 60 kilometers రేంజ్ అంటారు. బట్ మీకు సడన్గా ఎమర్జెన్సీ పర్పస్లో మీ ఇంకొక ఫ్రెండ్ వచ్చి మీ బండి ఎక్కుతారు, అప్పుడు మీకు రేంజ్ తగ్గచ్చు. ఇంకొంచెం లగేజ్ పెట్టారనుకోండి, మీరు అప్ టు ఒక 30 or 40 వచ్చిందనుకోండి, మీరు అనుకున్న డెస్టినేషన్ రీచ్ కూడా కష్టం రావచ్చు. నేను రికమెండ్ చేసేది ఏంటంటే మినిమం ఒక 5 batteries లేదంటే 6 batteries తీసుకోండి. ఇప్పుడు 6 batteries ఉంది, కంపెనీ వాళ్ళు చెప్తుంది అంత 90 kilometers రేంజ్ చెప్తున్నారు. నాకు రియల్గా వచ్చింది 99 kilometers. బట్ నేను డబల్స్ వెళ్తే నాకు ఇంత రేంజ్ రాదు. సో మీరు 75 kilometers వచ్చినా మీరు అనుకున్న రేంజ్ రీచ్ అయినట్టుగా లేదు. మీరు వెళ్ళి కొందాం అనుకున్న షోరూంలో 5 batteries ఉంది, స్టిల్ 4 batteries పోలిసి మీకు బెస్ట్ 5 batteries. అప్పుడు మీకు కొంచెం రేంజ్ తక్కువైనా అరౌండ్ మీకు ఒక 65-70 వచ్చినా కొంచెం మీకు ఓకే కదా. అలా చూసుకున్నట్లయితే కనుక మీరు ఏదైనా బ్యాటరీ ప్యాక్స్ గ్రాఫిన్ బ్యాటరీ ప్యాక్ వెహికల్ తీసుకుంటే మినిమం 5 batteries నుంచి 6 battery packs తీసుకోండి. ఇదైతే మీకు 6 battery packs అయితే కనుక నాకు వచ్చింది 99 kilometers రేంజ్. ఇక మ్యాక్ మోటార్స్ కంపెనీ వాళ్ళు స్పార్క్లో అయితే 2 వేరియంట్స్ ఇస్తున్నారు. ఒకటి 5 battery packs 60 volts 32 Hzతో అయితే కనుక వీళ్ళు చెప్తున్న సర్టిఫైడ్ రేంజ్ వచ్చి 70 నుండి 80 kilometers, అంటే మనం ఒక 75 kilometers రేంజ్ అయితే వస్తుంది. నాకు ఇచ్చిన రేంజ్ టెస్ట్ చేయమన్న వేరియంట్ చూసుకున్నట్లయితే వీళ్ళు చెప్పింది వచ్చి 90 నుండి 100 kilometers, నాకు రియల్గా వచ్చింది 99 kilometers. సో మీరు ఎవరైతే నో లైసెన్స్ ఎలక్ట్రిక్ స్కూటర్ తీసుకుందాం అనుకుంటున్నారో, ఉదాహరణకి ఈ మోడల్లో చూసుకున్నట్లయితే మ్యాక్ మోటార్ సంబంధించిన స్పార్క్ ఎలక్ట్రిక్ స్కూటర్ తీసుకుందాం అనుకున్నట్లయితే ఫస్ట్ అయితే మీరు ఎలక్ట్రిక్ స్కూటర్ని అయితే రైడ్ చేయండి. రైడ్ చేసిన తర్వాత మీరు దగ్గరలో ఉన్న షోరూమ్కి వెళ్ళండి. షోరూమ్ పర్సన్తో మీకున్న డౌట్స్ని క్లారిఫై చేసుకోండి. దాని తర్వాత మీ బండి సంబంధించిన మీ కంఫర్ట్ లెవెల్స్ ఎలా ఉన్నాయి, మీరు అనుకున్న ఫీచర్స్ అన్ని మ్యాచ్ అయినాయా, అవన్నీ ఓకే అనుకుంటే అప్పుడు నో లైసెన్స్ ఎలక్ట్రిక్ స్కూటర్ అయితే తీసుకోండి. ఇప్పుడు రేంజ్ పరంగా చూసుకున్నట్లయితే నాకు ఈ మ్యాక్ మోటార్ సంబంధించిన స్పార్క్ ఎలక్ట్రిక్ స్కూటర్తో నాకు వచ్చిన రేంజ్ వచ్చి 99 kilometers. ఈరోజు వరకు మేము చేసిన రివ్యూస్లో 55,000 రూపాయల ప్రైస్ సెగ్మెంట్లో 99 kilometers రేంజ్ వచ్చింది ఇదే ఈ ఎలక్ట్రిక్ స్కూటర్. సో మీరు రేంజ్ పరంగా అయితే ఎక్కువ రేంజ్ ఎలక్ట్రిక్ స్కూటర్ అయితే ఆఫర్ చేస్తున్నారు. గ్రాఫిన్ బ్యాటరీ ప్యాక్స్ వారంటీ చూసుకున్నట్లయితే సంవత్సరం పాటు వారంటీ ఇస్తున్నారు. పీస్ టు పీస్ బ్యాటరీ చేంజ్ చేస్తామని అయితే కంపెనీ వాళ్ళు అయితే చెప్తున్నారు. సో ఎవరైనా ఇంట్రెస్టెడ్ ఉండి ఎలక్ట్రిక్ స్కూటర్ తీసుకుందాం అనుకున్నట్లయితే మీ కాంటాక్ట్ డీటెయిల్స్ అనేవి స్క్రీన్ మీద అలాంటి డిస్క్రిప్షన్ కూడా అందజేస్తాం. ఆ నెంబర్స్కి అయితే మీరు కాంటాక్ట్ అవ్వండి. అవసరాలు తీరుస్తాడు బ్రో, లోడర్ కష్టాలు తీరుస్తుంది రాయల్ ఈవీ లోడర్ ఎక్స్ ప్రో. భారతదేశ సినిమా స్థాయిని పెంచింది బాహుబలి, భారతదేశంలో తయారు చేసింది వైజాగ్ చెందిన రాయల్ ఈవీ లోడర్ ఎక్స్ ప్రో ఎలక్ట్రిక్ స్కూటర్. వైజాగ్ అనగానే గుర్తుకొస్తుంది బీచ్. వైజాగ్ రాయల్ ఈవీ లోడర్ ఎక్స్ ప్రో ఎలక్ట్రిక్ స్కూటర్ ఎక్కి తిరగచ్చు రిషికొండ బీచ్. ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ని మీరు ఛార్జ్ చేయడానికి 15 amps ఛార్జరు,
సేఫెస్ట్ ఎల్ఎఫ్పి బ్యాటరీలు. బాడీ పెంచాలంటే వెళ్లాల్సింది జిమ్కి, హెవీ లోడ్ మోయాలంటే ఫోన్ కొట్టాల్సింది రాయల్ ఈవీ ప్రీ బుకింగ్ నంబర్కి. నమస్తే, నేను మీ కృష్ణ చైతన్య మండేలా, మీ ఈవీ కుర్రాడు. ప్రస్తుతం మనతో పాటు రాయల్ ఈవీ సంబంధించిన లోడర్ ఎక్స్ ప్రో ఎలక్ట్రిక్ స్కూటర్ అయితే ఉందండి. ఇది కంప్లీట్ లోడర్ ఎలక్ట్రిక్ స్కూటర్, కంప్లీట్ మెటల్ బాడీతో తయారు చేసిన ఎలక్ట్రిక్ స్కూటర్ అనమాట. ఈ రోజు వరకు మనకి లోడర్ ఎలక్ట్రిక్ స్కూటర్ సెగ్మెంట్స్ భారతదేశ మార్కెట్లో చూసాం, కానీ చాలా రేర్ ఏంటంటే కంప్లీట్ చాసిస్ నుండి మేజర్ కాంపోనెంట్స్ వరకు కూడా ఈ మన వైజాగ్లోనే ఎలక్ట్రిక్ స్కూటర్ అయితే తయారు చేయడం జరిగింది. కొన్ని కాంపోనెంట్స్ మాత్రం అయితే సోర్స్ చేసుకోవడం జరిగింది. మరి లోడర్ ఎక్స్ ప్రో ఎలక్ట్రిక్ స్కూటర్ సంబంధించిన లోడ్ కెపాసిటీ ఎలా ఉంది, అలానే ఎలక్ట్రిక్ స్కూటర్ రేంజ్ ఎంత వస్తుంది, కంప్లీట్ వివరాలను అయితే ఈరోజు మనం తెలుసుకుందాం. దీనికి సంబంధించిన కంప్లీట్ రేంజ్ రివ్యూ వీడియోని మన ఈవీ కుర్రాడు రివ్యూస్ ఛానల్ అప్లోడ్ చేసాం. ఫస్ట్ అయితే ఆ వీడియో చూడండి, మనకి ఎంత రేంజ్ వచ్చిందని చెప్పి. అలానే ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ని ఎటువంటి ఆడియన్స్ తీసుకోవచ్చు అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. లోడర్ ఎక్స్ ప్రో ఎలక్ట్రిక్ స్కూటర్లో నాకు బాగా నచ్చిన ఫస్ట్ విషయం ఏంటంటే దీని టైర్స్ అండి. ఎందుకంటే సాధారణంగా లోడర్ సెగ్మెంట్లో 10 ఇంచ్ టైర్స్ వస్తున్నాయి నో లైసెన్స్ సెగ్మెంట్లో. బట్ ఇది నో లైసెన్స్ స్కూటర్ అయినప్పటికీ కూడా మనకి 12 ఇంచెస్ టైర్స్ అవడం వల్ల నేను కొంచెం వర్షం నీటిలో వెళ్ళినప్పుడు కొంచెం ఎక్కువ లెవెల్లో ఉన్నప్పుడు కూడా ఆ టైర్స్ అనేది బాగా సపోర్ట్ చేసింది అన్నమాట. ఈజీగా వెళ్ళిపోవడం జరిగింది. అలానే ముందు వైపు కూడా మనకి స్ట్రాంగ్ మెటల్ బాడీతో తయారు చేసిన మడ్ గార్డ్ ఆఫర్ చేయడం జరిగింది. ఇక్కడేమో మనకి టెలిస్కోపిక్ సస్పెన్షన్, ఇండియన్ మేడ్ సస్పెన్షన్. ట్యూన్ అయితే బాగా అయిందండి. నేను డిఫరెంట్ రోడ్ కండిషన్స్లో బాగా ట్యూన్ అయిన సస్పెన్షన్ ఉంది. ముందు వైపు వచ్చి ఎల్ఈడి హెడ్ ల్యాంప్ అయితే ఆఫర్ చేస్తున్నారు. అలానే మనకి టర్న్ ఇండికేటర్ లైట్స్ ఉన్నాయి. అలానే ఇందులో మనకి బ్రేకింగ్ పరంగా చూసుకున్నట్లయితే ముందు వైపు డ్రమ్ బ్రేకింగ్ సిస్టమ్ అయితే ఇస్తున్నారు. ఇక స్కూటర్ ఆల్రెడీ చాలా హెవీగా ఉంది, కంప్లీట్ మెటల్ బాడీ అయినా దానికి అడిషనల్ సేఫ్టీ కోసం లెగ్ గార్డ్స్ అనేది ఆఫర్ చేస్తున్నారు. ఇది కూడా మెటల్తోనే తయారు చేసినవి. అలానే ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ మనకి గ్రౌండ్ క్లియరెన్స్ వచ్చి 180 మిల్లీమీటర్ల గ్రౌండ్ క్లియరెన్స్ అనేది ఆఫర్ చేస్తున్నారండి. కాల్ దగ్గర పెట్టుకోవడానికి ఎక్కడైనా పెట్టుకోవచ్చు. ఇన్ కేసు మీరు లోడ్ ఉంటే కనుక సెపరేట్గా ఫుట్ రెస్ట్ కూడా ఇచ్చారు ఇటు సైడ్ పెట్టుకోవడానికి అనమాట. ఇక ముందు అయితే బాగా నచ్చిన విషయం ఏంటంటే మనకి వెడల్పాటి స్పేస్ అనేది ఆఫర్ చేయడం జరిగింది అనమాట. మీకు ఏమన్నా మందు గట్టలు వేసుకోవడానికి కానీ లేకపోతే ఏమన్నా గడ్డి మోపులు వేసుకోవడానికి కానీ హంది హెల్ప్ అవుతుంది అనమాట. ఇంకా పెద్ద పెద్ద బ్యాగ్లు ఏమైనా పెట్టుకోవడానికి కూడా వీలుగానే ఉంటుంది. ఇది రేర్ సైడ్ కూడా చూసుకున్నట్లయితే మనకి రేర్ సైడ్ కూడా మడ్ గార్డ్స్ మెటల్తోనే ఆఫర్ చేస్తున్నారండి. అలానే ఈ రేర్ సైడ్ కూడా మనకి 12 ఇంచ్ ట్యూబ్లెస్ టైర్స్ అనేది ఆఫర్ చేస్తున్నారు. రేర్ సైడ్ కూడా మనకి డ్రమ్ బ్రేకింగ్ యాక్షన్ ఇస్తున్నారు. బ్రేకింగ్ పరంగా కూడా బాగానే ఉందండి. అంటే మనకి లోడర్ పరంగా లోడ్స్ వేసుకెళ్తున్నప్పుడు మరీ ఫాస్ట్ యాక్షన్ అయితే ఉండకూడదు. సో దానికోసం మేబీ వీళ్ళు డ్రమ్ బ్రేకింగ్ యాక్షన్ ఇచ్చినట్టుగా మనం ఎక్స్పెక్ట్ చేస్తున్నాం అనమాట. అలానే మనకి ఇటు సైడ్ చూసుకున్నట్లయితే దీనికి సపోర్టింగ్ ఎలిమెంట్గా ఇలాంటివి కూడా ఇచ్చారు. మీరు ఇక్కడ ఏమైనా ఫుట్ రెస్ట్ కింద ఇచ్చుకోవచ్చు. బట్ ఇక్కడ ఏమైనా సామాన్ పెట్టుకుని దాన్ని కట్టుకోవడానికి కూడా 2 రకాలుగా యూజ్ చేసుకోవచ్చు. ఛార్జింగ్ సాకెట్ అనేది ఇటు సైడ్ ఇస్తున్నారు అనమాట. ఇక్కడ మనం ఛార్జింగ్ చేసుకోవచ్చు. ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ని మనం ఛార్జ్ చేసుకోవడానికి అరౌండ్ 4 to 5 అవర్స్ టైంలో మీరు ఛార్జింగ్ చేసుకోవచ్చు. అలాగే ఎన్సీబీ స్విచ్ కూడా వెనక సైడే ఆఫర్ చేయడం జరుగుతుంది. అలానే రేర్ సైడ్ ఇక్కడ మనకి నెంబర్ ప్లేట్ చూడండి. ఇక్కడ జస్ట్ వీళ్ళు సర్టిఫికేషన్ ఐకాట్ సర్టిఫికేషన్ అని చూపిస్తున్నారు. ఇది నో లైసెన్స్ సెగ్మెంట్ CMVR రూల్స్ ప్రకారం. అందుకనే ఇక్కడ వీళ్ళకి గ్రీన్ నెంబర్ ప్లేట్ అనేది ఇస్తున్నారు అనమాట. చాలా మంది పెద్ద వయసు వాళ్ళకి కూడా ఎటువంటి ఇబ్బంది ఉండదు అనమాట. లైసెన్స్ ఉన్నా లేకపోయినా కూడా మీరు ఈ లోడర్ ఎలక్ట్రిక్ స్కూటర్ అయితే నడపచ్చు. ఇంక ఈ స్కూటర్లో అడ్వాంటేజ్ ఏంటంటే మనకి హెవీ గేజ్ సస్పెన్షన్. రేర్ సైడ్ కూడా మనకి డ్యూయల్ స్ప్రింగ్ సస్పెన్షన్, అది కూడా 2 కూడా కాదు 4 అనమాట. ఇటు సైడ్ అటువైపు ఇటువైపు ఒకటి, మళ్ళీ ఇటు సైడ్ అనమాట. సో మరి ఎక్కువ లోడ్ వేసినప్పుడు దాని కంఫర్ట్ కోసం అయితే ఈ సస్పెన్షన్ అయితే యూజ్ చేసినట్టు తెలుస్తుంది. అంటే నేనే చెక్ చేసినప్పుడు అరౌండ్ నేను ఇంకొక 30 kgs అరౌండ్ ఒక 95 kgs వెళ్ళినప్పుడు అయితే మాత్రం కంఫర్ట్గా అనిపించింది. ఇంకా మరింత లోడ్ పెట్టినా కూడా దాన్ని హ్యాండిల్ చేసే విధంగా ఇంత డబల్ సస్పెన్షన్ యూజ్ చేసినట్టుగా మనం అర్థం చేసుకోవచ్చు. అలానే ఇక్కడ మనకి సెంటర్ స్టాండ్, ఇది కూడా కంప్లీట్గా మెటల్తో చాలా హెవీ గేజ్ ఉంది. అలానే సైడ్ స్టాండ్ కూడా అయితే ఆఫర్ చేస్తున్నారు. బట్ సైడ్ స్టాండ్కి అయితే మనకి సెన్సర్ లాంటిది ఉండదు అనమాట. స్కూటర్ వెనకాల చూసుకున్నట్లయితే ఇది మళ్ళీ స్ట్రాంగ్ గ్రాబ్ రైల్ అనేది ఆఫర్ చేస్తున్నారండి. దాంతోపాటుగా రేర్ సైడ్ కూర్చోడానికి మాల్ సీట్ అయిన ఒక ఆప్షన్ ఉంటుంది. లేదంటే మళ్ళీ ఇంకొక డిఫరెంట్ ఆప్షన్స్ కూడా ఉన్నాయి. అంటే మీకు అటాచ్మెంట్ కావాలంటే కనుక డబల్ సీట్ వచ్చి దాన్ని మళ్ళీ విప్పుకుని అక్కడ మళ్ళీ సామాన్ పెట్టుకుని అటాచ్మెంట్ పెట్టుకోవచ్చు. లేదు ఇంకొక అటాచ్మెంట్ కూడా ఉంటుంది. అలాగా 3 ఆప్షన్స్ అయితే ఇస్తున్నారు. డైరెక్ట్ సీటు అంటే ఫిక్స్డ్ సీట్ కావాలంటే ఫిక్స్డ్ సీటు, దాన్ని డిటాచ్ చేసుకునే సీట్ కావాలంటే డిటాచ్ సీటు, కంప్లీట్ లోడింగ్ పాయింట్లో ఏమైనా లోడ్ పెట్టుకోవడానికి కావాలనుకుంటే దానికి సంబంధించిన అటాచ్మెంట్ కూడా ఉంటుంది. సో మీకు ఈ సీట్తో పాటుగా అవి కూడా కావాలంటే అడిషనల్ పేమెంట్. బట్ నాకు డైరెక్ట్గా కావాలంటే ఏదో ఒక అటాచ్మెంట్ ఆ స్కూటర్ అనేది ఫ్రీగా వస్తుంది అనమాట. ఇక ఫ్రంట్ సైడ్ కూర్చోడానికి రైడర్ సీట్ అనమాట. కంఫర్టబుల్గానే ఉంది. ఎక్కువ డిస్టెన్స్ ట్రావెల్ చేసినా కూడా కంఫర్ట్ అయిన ఫీల్ అవుతారు. ఇక వెనక సైడ్ ఇక్కడ చిన్నది రెస్ట్ కింద ఉంది కదండి, ఇది పెద్ద ఇబ్బంది ఏం లేదు. అంటే ఏంటంటే కొంచెం పైకి వేస్తే నడుం కన్నా ఆనుకుని నొప్పి వచ్చే అవకాశం ఉంది. కానీ డౌన్కి ఇవ్వడం వల్ల ఎటువంటి ఇబ్బంది అయితే ఫీల్ అవ్వరు మీరు. ఇందులో మనకి డ్యూయల్ బ్యాటరీ ఆప్షన్ ఉందండి. ఒకవేళ డ్యూయల్ బ్యాటరీలో సెకండ్ బ్యాటరీని మీరు యూజ్ చేసుకోకపోతే అది బూట్ స్పేస్ కింద యూజ్ చేసుకోవచ్చు. సో ఇక్కడ మనకి కీ ఉంటుంది. దాన్ని ఒకసారి ప్రెస్ చేస్తే సీట్ ఓపెన్ అవుతుంది.
సో ఇన్ కేస్ మీరు సింగిల్ బ్యాటరీ ప్యాక్ యూస్ చేస్తే కనుక ఇక్కడ అంతా కూడా బూట్ స్పేస్ ఉంటుందన్నమాట. అరౌండ్ మీకు ఒక 20 లీటర్స్ వరకు బూట్ స్పేస్ ఉంటుంది. దీన్ని మీరు ఏమైనా సామాన్లు పెట్టుకోవడానికి యూస్ చేసుకోవచ్చు. లేదు మీరు డ్యూయల్ బ్యాటరీ ప్యాక్ కావాలంటే ఇక్కడ కూడా ఇంకొక బ్యాటరీ ప్యాక్ వస్తుంది. రేంజ్ అనేది అప్పుడు మీకు ఎక్స్టెండ్ అవుతుంది అనమాట. సో దీన్ని మళ్ళీ మూసేయాలంటే సేమ్ రివర్స్లో ఇలా పెట్టేస్తే లాక్ అయిపోతుంది. సో ఈ స్కూటర్ సంబంధించిన మెయిన్ బ్యాటరీ ప్యాక్ వచ్చి ఇక్కడ ఉంటుంది అనమాట. ఇది ఫిక్స్డ్ బ్యాటరీ ప్యాక్. సెకండ్ బ్యాటరీ ప్యాక్ వచ్చి రిమూవబుల్ వస్తుంది. ఒకవేళ మీరు ఎక్స్టెండెడ్ రేంజ్ అయితే ఫస్ట్ బ్యాటరీ ప్యాక్ ఇక్కడ వస్తుంది. స్కూటర్తో పాటు వచ్చే కీ ఇదేనండి. మీరు కావాలంటే జనరల్గా వితౌట్ ఎనీ స్మార్ట్ ఫీచర్స్ కావాలంటే కనుక నార్మల్ కీతో అయితే మీరు స్కూటర్ను ఆపరేట్ చేసేయచ్చు. లేదు మీరు స్మార్ట్ కీ కావాలంటే స్మార్ట్ కీ ఆప్షన్ కూడా ఉంది. అంటే డైరెక్ట్గా స్కూటర్తో పాటు ఇచ్చేస్తారు ఇది. సో మీరు చూసినట్లయితే రిమోట్ కీ ఫీచర్స్ కూడా ఉన్నాయి. ఇక్కడ పవర్ బటన్ ఉంది కదండి, దీన్ని డ్యూయల్ ప్రెస్ చేస్తే స్కూటర్ అనేది రిమోట్గా ఆన్ అవుతుంది. మీరు దీనికి యాంటీ థెఫ్ట్ అలారం ఆప్షన్ కూడా ఉంది. దీన్ని యాంటీ థెఫ్ట్ అలారం ప్రెస్ చేసి మరియు లాక్ బటన్ ప్రెస్ చేసి ఎవరైనా కదిపితే కనుక ఇలాగ యాంటీ థెఫ్ట్ సైరన్ అనేది మోగుతుంది. మీరు మళ్ళీ అన్లాక్ బటన్ ప్రెస్ చేసేస్తే మళ్ళీ లాక్ నుంచి వెళ్ళిపోతుంది అనమాట. మళ్ళీ కావాలంటే మీరు ఆన్ చేసుకోవాలంటే పవర్ బటన్ ప్రెస్ చేయొచ్చు. ఈ స్కూటర్ బటన్ చూసుకున్నట్లయితే ఇది లో బీమ్ హై బీమ్ స్విచ్చెస్ అండి. ఇది అలానే టర్న్ లైట్ ఇండికేటర్ స్విచ్, అలానే పాస్ స్విచ్ దీని ముందు సైడ్ ఉంటుంది, దీన్ని పాస్ చేసుకోవడానికి స్విచ్ ఇది. అలానే కింద వచ్చేది మనకి హార్న్ స్విచ్ అనమాట. ఇది రైడ్ మోడ్స్ చూసుకున్నట్టు ఒకటే మోడ్ ఉంటుందండి, బట్ స్విచ్ లాగా కనిపిస్తుంది కానీ మనకి ఒకటే స్పీడ్లో వెళ్తుంది. ఇది ఆటో రిపేర్ బటన్ అనమాట, డయాగ్నోస్ చేసుకునే ఆప్షన్ ఉంది. నెక్స్ట్ వచ్చి ఇది హజార్ లైట్ స్విచ్. మనకి రివర్స్ మోడ్ ఆప్షన్ కూడా ఉంది. మీరు రివర్స్ బటన్ ప్రెస్ చేసి థ్రాటిల్ ప్రెస్ చేశారు అనుకోండి, స్కూటర్ రివర్స్ మూవ్ అవుతుంది అనమాట. ఈ స్కూటర్ మెయిన్ డిస్ప్లే చూసుకున్నట్లయితే ఇది ఆన్ చేస్తే మనకి డీటెయిల్స్ ఇలా కనిపిస్తాయి. ఇనీషియల్గా పీ మోడ్ ఉంటుంది, వోల్టేజ్ చూపిస్తుంది. ఇక్కడ మనకి ఎంత ఓడో డిస్టెన్స్ ఇక్కడ చూపిస్తుంది. ఒక ఫ్యూ సెకండ్స్ అయిన తర్వాత వోల్టేజ్ ఇక్కడ చూపిస్తుంది. సో ఇక్కడ బ్యాటరీ పర్సెంటేజ్ బార్స్లో ఇక్కడ కనిపిస్తుంది. స్కూటర్ని ఆన్ మోడ్లోకి వెళ్ళాలంటే కనుక జస్ట్ బ్రేక్ లెవర్ని ఒకసారి ప్రెస్ చేసి వదిలేస్తే కనుక రెడీ టు మూవ్ అనమాట. థ్రాటిల్ వేస్తే స్కూటర్ మూవ్ అవుతుంది. ఈ స్కూటర్లో ఇంకొక ఫీచర్ కూడా ఉంది. మీకు ఓడోమీటర్ రీడింగ్ కాకుండా డైరెక్ట్గా మనకి బ్యాటరీ పర్సెంటేజ్ రీడింగ్ ఆప్షన్ కూడా ఉంది. డిజిటల్ మీటర్ డైరెక్ట్గా ఈ స్కూటర్తో వస్తుంది. మీరు జస్ట్ బటన్ ప్రెస్ చేస్తే ఇందులో ఎంత బ్యాటరీ పర్సెంటేజ్ ఉందో ఇక్కడ డిస్ప్లే అవుతుంది అనమాట. సో మనకి డిస్ప్లే చూడండి, డిస్ప్లేలో మనకి బ్యాటరీ పర్సెంటేజ్ డీటెయిల్డ్గా ఎంత పర్సెంటేజ్ ఉందని కనిపిస్తుంది. ఇప్పుడు 99, ఆ తర్వాత 98, అలా మరింత కాన్ఫిడెంట్గా రైడ్ చేయడం కోసం ఈ ఫీచర్ హెల్ప్ అవుతుంది అనమాట. ఈ లోడర్ ఎక్స్ ప్రో వేరియంట్లో యాక్చువల్గా మనకి డిఫరెంట్ బ్యాటరీ ప్యాక్ వేరియంట్స్ అనేది ఆఫర్ చేస్తున్నారండి. నేను రేంజ్ టెస్ట్ కోసం యూస్ చేసిన బ్యాటరీ ప్యాక్ కెపాసిటీ చూసుకున్నట్లయితే 52 వోల్ట్ 45H, అంటే మనకి 2.34 kWh బ్యాటరీ ప్యాక్ అయితే యూస్ చేశారు. కంపెనీ వాళ్ళు చెప్పడం అయితే సర్టిఫైడ్ రేంజ్ అరౌండ్ 100 వస్తుంది, బట్ కస్టమర్కి చెప్పడం 80 కిలోమీటర్స్ వరకు వస్తుందని చెప్పి కంపెనీ వాళ్ళు అయితే చెప్పారు రియల్ రేంజ్. నేనైతే 65 kgs ప్లస్ ఒక 30 kg లోడ్ వేసుకుని వెళ్ళాను. యావరేజ్ స్పీడ్ వచ్చి ఒక 30 కిలోమీటర్స్ యావరేజ్ స్పీడ్, టాప్ స్పీడ్ వచ్చి 40 km/h టాప్ స్పీడ్. ఈ పర్టికులర్ స్పీడ్తో నేను మెయింటైన్ చేసుకుని వెళ్తే నాకు వచ్చిన రేంజ్ వచ్చి 88 కిలోమీటర్ రేంజ్ అయితే వచ్చిందండి. వాళ్ళు చెప్పిన దానికన్నా ఎక్కువ రేంజ్ వచ్చింది. అంటే ఒక 30 kgs లోడ్ నాతో పాటు అడిషనల్గా లోడ్ వేసుకుంటే కనుక మేబీ వాళ్ళు చెప్పినట్టుగా ఇప్పుడు 100 kgs లోడ్ వేసి, లేకపోతే ఇంకా వాళ్ళ కంపెనీ వాళ్ళు ఏం చేయడం అప్ టు 300 kg వరకు లోడ్ కెపాసిటీ వేసుకోవచ్చు అని చెప్తున్నారు. సో 300 kg లోడ్ కెపాసిటీ వేస్తే మాత్రం అంత రేంజ్ అయితే రాదు, తగ్గుతుంది. బట్ నేను వేసుకున్న ఒక 30 kgsతో నాకు వచ్చిన రేంజ్ రియల్ రేంజే లోడ్తో వచ్చిన రేంజ్ ఇది. సో మనకి 52 వోల్ట్ 45H బ్యాటరీ ప్యాక్ తగ్గితే ప్రైస్ వచ్చి 97,000 రూపాయలకి అయితే ఆఫర్ చేస్తున్నారండి. ఇదే LFP బ్యాటరీ ప్యాక్తో మీకు ఎక్స్టెండెడ్ రేంజ్ వేరియంట్ కూడా ఆఫర్ చేస్తున్నారు. దానికైతే మనకి 180 కిలోమీటర్ల సర్టిఫైడ్ రేంజ్ కంపెనీ వాళ్ళు క్లెయిమ్ చేస్తున్నారు. దానికైతే మనకి ఇంకొంచెం ప్రైస్ అడిషనల్ హై ఉంటుంది అనమాట. సో నెక్స్ట్ వచ్చి మనకి ఇంకా తక్కువ ప్రైస్లో కావాలంటే వీళ్ళు గ్రాఫిన్ బ్యాటరీ ప్యాక్తో ఆఫర్ చేస్తున్నారు. అదైతే చాలా తక్కువ ప్రైస్కి ఆ బ్యాటరీ ప్యాక్తో రేంజ్ కూడా తగ్గిపోతుంది. అరౌండ్ 40 కిలోమీటర్ రేంజ్ వస్తుంది. దానికి 65,000 రూపాయలతో ఎలక్ట్రిక్ స్కూటర్ను ఆఫర్ చేస్తున్నారు. కాకపోతే ఛార్జింగ్ టైం ఎక్కువ ఉంటుంది అనమాట. మీకు అరౌండ్ ఒక 8 hours ఛార్జింగ్ టైం పెడితేనే మీకు ఆ ఎలక్ట్రిక్ స్కూటర్ అనేది మీరు రన్ చేసుకోవచ్చు. కాకపోతే మీరు LFP బ్యాటరీ ప్యాక్లో ఛార్జింగ్ చేసుకోవడానికి 4 నుండి 5 గంటల్లోనే ఛార్జింగ్ అయిపోతుంది అనమాట. నా రైడ్ ఎక్స్పీరియన్స్లో 88 కిలోమీటర్ల రైడ్ ఎక్స్పీరియన్స్లో అయితే కనుక బండి హ్యాండ్లింగ్ అయితే చాలా ఈజీగా స్మూత్గానే ఉందండి. రెండోది మనకి షార్ప్ టర్న్స్ తీసుకున్నప్పుడు చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. బండి చాలా స్మూత్గా మనం అటుగా అంటే ఇటుగా తిప్పుకోవడానికి వీలుగానే ఉంది. నెక్స్ట్ బ్రేకింగ్ పరంగా డ్రమ్ బ్రేకింగ్ యాక్షన్ ఇచ్చినప్పటికీ కూడా ఓకే, మరీ స్పీడ్ ఇప్పుడు లోడ్ వేసుకునేటప్పుడు ఎట్ ఏ టైం ఆగకుండా ఉండడం కూడా స్మూత్గా వెళ్ళి బ్రేక్ అయితే యాక్షన్ ఇస్తుంది. చాలా బాగా నచ్చిన విషయం ఏంటంటే సస్పెన్షన్ అనమాట. మన ఇండియన్ రోడ్స్కి తగ్గట్టుగా బాగా ట్యూన్ అయిన సస్పెన్షన్ అని చెప్పచ్చు. ముందు వైపు టెలిస్కోపిక్ సస్పెన్షన్ బాగా ట్యూన్ అయింది. రేర్ సైడ్ కూడా బాగానే అనిపించింది. అంటే మరీ లోడ్ అయ్యలేదు కానీ, బట్ ఓవరాల్గా మనకి ఆ స్ట్రాప్స్ మీద వెళ్ళినప్పుడు అయితే మాత్రం అసలు వెళ్ళినట్టే తెలియలేదు. మరీ పెద్ద సస్పెన్షన్ వెళ్ళినప్పుడు అయితే కొంచెం క్లోజ్ చేసుకుని వెళ్ళినప్పుడు కూడా ఇబ్బంది అయితే తెలియదు అనమాట. సో సస్పెన్షన్ యాక్షన్ ఫీల్ కూడా బాగానే ఉంది. సో స్కూటర్లో నాకు నచ్చిన ఇంకొక విషయం ఏంటంటే ప్రజెంట్ మార్కెట్లో దొరుకుతున్న లోడర్ సెగ్మెంట్లో ఏది కూడా బ్యాటరీ పర్సంటేజ్కి సెపరేట్గా ఇండికేషన్ ఇవ్వలేదు. దీనికి ఉన్న అడ్వాంటేజ్ అది.
మనకి 100% ఇండికేషన్తో 99, 98 అలా చూపిస్తుంది. సో మన ఈ ఓడోమీటర్ రీడింగ్ మీద డిపెండ్ అవ్వాల్సిన అవసరం లేదు, లేకపోతే వోల్టేజ్ మీద డిపెండ్ అవ్వాల్సిన అవసరం లేదు. ఓకే నాకు ఎంత రేంజ్ వస్తుందని చెప్పి కాన్ఫిడెంట్గా రైడ్ చేసే అవకాశం ఉంటుంది. సో దానికి హెల్ప్ అవుతుందండి. రెండోది ఓడోమీటర్ రీడింగ్లో అయితే పెద్దగా గ్లిచ్ ఏం లేదు. నేను కంప్లీట్గా 88 కిలోమీటర్ జర్నీలో ఒక 20 కిలోమీటర్స్కి 1 కిలోమీటర్ ఎక్స్ట్రా చూపిస్తుంది. అలానే ఇక్కడ బ్యాటరీ పర్సంటేజ్ సెపరేట్గా వీళ్ళు ఇచ్చిన ఇండికేషన్లో కూడా ఆల్మోస్ట్ సింక్గానే కనిపిస్తుంది. అది ఒక 10% ఎలాగైతే ఆ కిలోమీటర్స్కి మనకి రేంజ్కి అయితే సింక్ అవుతుంది అనమాట. మరీ డిఫరెన్స్గా ఏం తెలియట్లేదు. సో దీన్ని మనం పట్టుకుని అయితే మన రేంజ్ పరంగా కూడా డ్రైవ్ చేసుకోవచ్చు. కంపెనీ వాళ్ళు అయితే LFP బ్యాటరీ ప్యాక్ వేరియంట్తో వారంటీ చూసుకున్నట్లయితే 2+1 ఇయర్స్ వారంటీ ఇస్తున్నారు. అంటే 2 ఇయర్స్ ఫుల్ వారంటీ, 1 ఇయర్ సర్వీస్ వారంటీ. అంటే కమర్షియల్ వెహికల్ సెగ్మెంట్లోకి వస్తుంది కాబట్టి లోడ్ యూస్ చేస్తారు కాబట్టి దాన్ని కమర్షియల్ కింద పరిగణించి 2+1 ఇయర్స్ వారంటీ అని చెప్తున్నారు. గ్రాఫిన్ బ్యాటరీ ప్యాక్స్ తీసుకుంటే ఇదే వేరియంట్లో మీకు ఒక 1 ఇయర్ వారంటీ అనేది ఆఫర్ చేస్తున్నారు. 97,000 రూపాయల ప్రైస్ సెగ్మెంట్కి ఇది ఓకేనా లేదా అంటే కనుక మీరు వైజాగ్ పరిసర ప్రాంతాల్లో ఎవరైనా లోడర్ ఎలక్ట్రిక్ స్కూటర్ తీసుకుందాం అంటే కనుక మీరు ఒకసారి వైజాగ్ ఇక్కడ షోరూమ్ వీళ్ళ మ్యానుఫ్యాక్చరింగ్ ప్లాంట్ యూనిట్ ఇక్కడే ఉంది కాబట్టి మీరు ఇక్కడికి రావచ్చు, ఒకసారి ట్రై చేయొచ్చు ఎలక్ట్రిక్ స్కూటర్ని. ఎందుకంటే మన ఇక్కడ వైజాగ్లోనే వీళ్ళు తయారు చేస్తున్నారు చాసిస్ ఎలిమెంట్స్, అలానే మేజర్ కాంపోనెంట్స్ వరకు కూడా ఈవెన్ వీళ్ళ LFP బ్యాటరీ ప్యాక్స్ని వీళ్ళే తయారు చేసుకుంటున్నారు కాబట్టి. అలానే రాయల్ ఈవీ సంబంధించిన ప్లాంట్ వీడియోస్ కానీ బ్యాటరీ యూనిట్ వీడియోస్ కావాలంటే కనుక మన ఛానల్ డిఫరెంట్ మల్టిపుల్ ఛానల్స్లో ఉంటాయి. అది చూస్తే మీకు మరింత ఓకే వీళ్ళు ఎక్కడెక్కడ ఉన్నారో కూడా మీకు అర్థమవుతుంది అనమాట. అలానే ఎవరైతే లోడర్ ఎలక్ట్రిక్ స్కూటర్ తీసుకుందాం అనుకుంటున్నారో వాళ్ళకి ఇచ్చే సజెషన్ ఏంటంటే స్పెసిఫిక్గా లోడర్ సెగ్మెంట్ ఆడియన్స్కి ఇప్పుడు లోడ్ వేసుకునేటప్పుడు మనకి గ్రాఫిన్ బ్యాటరీ ప్యాక్ యూజ్ చేసేవారు అనుకోండి, మనకి ఎక్కువ లోడ్ పెడుతుంది కాబట్టి దానివల్ల కొంచెం ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ బ్యాటరీ ప్యాక్స్ కొంచెం డ్రైన్ అయిపోయే అవకాశం ఫాస్ట్గా ఉంటుందన్నమాట లోడర్ సెగ్మెంట్ వరకు. ఎందుకంటే ఒకళ్ళు 100 వేయచ్చు, ఒకళ్ళు 200 వేయచ్చు, దీని కెపాసిటీ 300 కాబట్టి లోడ్ బాగా వేస్తూ ఉంటారు కాబట్టి ఫాస్ట్గా డ్రైన్ అయ్యే అవకాశం ఉంటుంది. రెండోది మనకి గ్రాఫిన్ బ్యాటరీ ప్యాక్స్లో ఏంటంటే ఆ పికప్ లెవెల్స్ కొంచెం వేరియేషన్ వస్తుంది. ఎందుకంటే మనకి ఇందులో కూడా మళ్ళీ లోడ్ వల్లే ఏదైనా లోడ్ వల్లే దానికి దానికి దీనికి లింక్ ఉంటుంది కాబట్టి లోడ్ సెగ్మెంట్ వరకు ఎవరైతే లోడర్ స్కూటర్ తీసుకుందాం అనుకునే వాళ్ళ వరకు మాత్రం తీసుకుంటే మీరు లిథియం అయాన్ కెమిస్ట్రీ కానీ లేకపోతే LFP బ్యాటరీ కెమిస్ట్రీకి వెళ్ళండి. అది మీకు లోడ్ వేసినా కూడా ఆ బ్యాటరీ ప్యాక్ పికప్ లెవెల్స్ తగ్గకుండా మనకి కొంచెం ఆపే విధంగా ఉంటాయి అనమాట. లిథియం అయాన్ LFP సెగ్మెంట్లో కూడా నేను LFP మీకు సజెస్ట్ చేస్తానండి. దానికి కారణం ఏంటంటే సేఫెస్ట్ టెక్నాలజీ. మీరు కనుక ఎక్కువ లోడ్ వేసుకున్నా కూడా ఎటువంటి ఇబ్బంది ఉండదు. సేఫ్ బ్యాటరీస్ కాబట్టి ఫైర్ అయ్యే అవకాశాలు ఉండవు అనమాట. మీకు లైఫ్ సైకిల్స్ కూడా ఎక్కువ ఉంటాయి. సేఫెస్ట్ బ్యాటరీ టెక్నాలజీ అరౌండ్ మీకు ఒక 2000 నుంచి 3000 లైఫ్ సైకిల్స్ అనేవి ఆఫర్ చేస్తారు. సో వీళ్ళు ఆఫర్ చేస్తున్న LFP బ్యాటరీ ప్యాక్స్లో స్మార్ట్ BMS కనెక్టివిటీ కూడా ఆఫర్ చేస్తున్నారు. దాంతోపాటు యాప్ కనెక్టివిటీ కూడా ఉంది. సో మీరు బ్యాటరీ ప్యాక్ రీడింగ్ ఇక్కడ డిజిటల్ మీటర్ మీద చూడాల్సిన అవసరం లేదు, మీరు యాప్లో కూడా చూసుకోవచ్చు అనమాట ఎంత బ్యాటరీ ప్యాక్ పర్సెంట్ ఉందని చెప్పి. అది కూడా మీకు హెల్ప్ అవుతుంది. సో మీరు ఎలక్ట్రిక్ స్కూటర్ తీసుకునే ముందు ఖచ్చితంగా ఆ రేంజ్ రివ్యూ చూడండి. ఆ రేంజ్ రివ్యూ చూసిన తర్వాతే ఈ వీడియో కూడా చూడండి. సో మీకు డిఫరెంట్ రోడ్ కండిషన్లో రైడ్ ఎక్స్పీరియన్స్ డీటెయిల్స్ కూడా అక్కడ తెలుస్తాయి మీకు. సో దాని తర్వాత మీ ఎటువంటి ఆడియన్స్ కావాలంటే ఈ వీడియో పాయింట్లో మీకు అర్థమవుతుంది. సో ఎవరైనా ఇంట్రెస్ట్ ఉండి రాయల్ ఈవీ సంబంధించిన లోడర్ ఎక్స్ప్రో ఎలక్ట్రిక్ స్కూటర్ కొనుక్కుందాం అనుకుంటే కనుక స్క్రీన్ పై కనిపించే నెంబర్కి అయితే వాట్సాప్ చేయండి, లేకపోతే డిస్క్రిప్షన్లో కూడా నెంబర్ ఇస్తాం. ఆ నెంబర్కి అయితే మీరు కాంటాక్ట్ అవ్వండి. ప్రస్తుతం మనతో పాటు వేణు మోటార్స్ థండర్ ఎలక్ట్రిక్ స్కూటర్ అయితే ఉందండి. చాలా మంది వ్యూవర్స్ వేణు మోటార్స్ థండర్ ఎలక్ట్రిక్ స్కూటర్ని రేంజ్ రివ్యూ చేయమని అయితే అడిగారు. ఇప్పుడు ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ అయితే మనం రేంజ్ రివ్యూ చేద్దాం. అయితే ఎలక్ట్రిక్ స్కూటర్ మీద ఇప్పుడు ప్రైస్ కూడా డిస్కౌంట్ ఇస్తున్నారు. 70 కిలోమీటర్ రేంజ్ వేరియంట్ని ఇప్పుడు 47,777 రూపాయలకి అయితే ఆఫర్ చేస్తున్నారు అనమాట. మరి ఎలక్ట్రిక్ స్కూటర్ 70 కిలోమీటర్ రేంజ్ వస్తుందా లేదా పూర్తి సమాచారాన్ని ఈరోజు మన ఈవీ కుర్రాడు రివ్యూస్ ఛానల్లో తెలుసుకుందాం. సో డిజైన్ పరంగా చూసుకున్నట్లయితే మనందరికీ తెలిసిందే వేణు మోటార్స్ థండర్ ఎలక్ట్రిక్ స్కూటర్ గురించి మన ప్రీవియస్గా కూడా రివ్యూ కూడా చేయడం జరిగింది. సో ఇప్పుడు రేంజ్ రివ్యూ చేస్తున్నామండి. డిజైన్ పరంగా ఎటువంటి మార్పులు అయితే లేవు ఎలక్ట్రిక్ స్కూటర్లో, బట్ చిన్న అప్గ్రేడ్స్ అయితే చేయడం జరిగింది. రేర్ సైడ్ వచ్చి డ్రమ్ బ్రేకింగ్ యాక్షన్ అయితే ఉంటుంది, అలానే ఫ్రంట్ సైడ్ వచ్చి డిస్క్ బ్రేకింగ్ యాక్షన్ అయితే ఉంటుంది. LED లైట్స్ అయితే ఆఫర్ చేస్తున్నారు. డ్యూయల్ స్ప్రింగ్ సస్పెన్షన్ రేర్ సైడ్ అనమాట. 10 ఇంచ్ ట్యూబ్లెస్ టైర్స్, అలానే మనకి సెంటర్ స్టాండ్ ఉంది, సైడ్ స్టాండ్స్ కూడా ఆఫర్ చేస్తున్నారు. అలానే ఈ ఎలక్ట్రిక్ స్కూటర్లో కొత్తగా చేసిన అప్డేట్ చూసుకున్నట్లయితే ఇందులో మనకి బ్యాటరీ పర్సెంటేజ్ ఏదైతే ఉందో బార్స్లో ఇస్తున్నారన్నమాట మరింత క్లియర్ విజిబిలిటీ కోసం. అలానే ఫీచర్స్ పరంగా చూస్తే ఇందులో మనకి క్రూయిజ్ కంట్రోల్ ఆప్షన్ ఇస్తున్నారు, అలానే డిఫరెంట్ రైడ్ మోడ్స్, రివర్స్ మోడ్ వంటి ఫీచర్స్ అయితే ఇస్తున్నారు. అలానే బూట్ స్పేస్ కూడా ఇప్పుడు అప్గ్రేడ్ చేశారనమాట ఎలక్ట్రిక్ స్కూటర్ని. యాంటీ క్లాక్ వైజ్ తిప్పితే కనుక మన బూట్ స్పేస్ చూడండి, ఇదివరకు వేరియంట్తో పోలిస్తే ఇప్పుడు కొంచెం బూట్ స్పేస్ కూడా అప్గ్రేడ్ చేశారు. 4 amps ఛార్జర్ ఇస్తున్నారు అనమాట. సో ఎలక్ట్రిక్ స్కూటర్ మనకి అరౌండ్ 7 గంటల నుంచి 8 గంటలు అయితే ఎలక్ట్రిక్ స్కూటర్ అయితే ఛార్జ్ చేసుకోవచ్చు. ఇప్పుడైతే మన వేణు మోటార్స్ థండర్ ఎలక్ట్రిక్ స్కూటర్ మీద అయితే రేంజ్ రివ్యూ
స్టార్ట్ చేద్దాం. ఓవరాల్గా ఎంత రేంజ్ వస్తుందో చెక్ చేద్దాం. ఇప్పుడైతే మన థండర్ ఎలక్ట్రిక్ స్కూటర్ మీద రేంజ్ రివ్యూ అయితే స్టార్ట్ చేద్దాం. మన ఓడోమీటర్ రీడింగ్ చూసుకున్నట్లయితే 31 కిలోమీటర్ రేంజ్ అయితే చూపిస్తుంది. బ్యాటరీ అయితే ఫుల్ ఛార్జ్లో అయితే ఉంది. సో టైం చూసుకున్నట్లయితే 8 గంటల 57 నిమిషాలు అయింది గూగుల్ టైం ఇది. సో ఇప్పుడు నేనైతే స్పీడోమీటర్ కూడా స్టార్ట్ చేశాను. ఇప్పుడైతే మనం పాలకొల్లు రైల్వే స్టేషన్ రోడ్ దగ్గర అయితే ఉన్నామండి. సో జస్ట్ మనం బండి ఆన్ చేసిన తర్వాత పార్క్ మోడ్లో ఉంటుంది ఇనీషియల్గా ఈ స్కూటర్. బ్రేక్ పట్టుకుంటే కనుక స్కూటర్ అనేది మూవ్ అవుతుంది అనమాట. సో పాలకొల్లు రైల్వే స్టేషన్ నుంచి మనం నరసాపురం అయితే వెళ్దామండి. అక్కడ నుంచి అయితే మనం ఆ గుడివాడ రోడ్డు వైపు వెళ్దాం అప్ టు 30 కిలోమీటర్స్ తర్వాత. ఇక్కడ మనకి స్పేస్ కూడా ఉంది కాబట్టి నేను ఫోన్ అయితే అక్కడ పెట్టేశాను. ఈ పర్టికులర్ రేంజ్ టెస్ట్లో నేను మెయింటైన్ చేయబోయే స్పీడ్ వచ్చి 40 కిలోమీటర్స్ యావరేజ్ స్పీడ్ అయితే మెయింటైన్ చేస్తాను. థ్రాటల్ మూవ్మెంట్ గురించి చెప్పాలంటే నాన్ రిజిస్టర్డ్ ఎలక్ట్రిక్ స్కూటర్లో ఫస్ట్ చాలా మందికి ఉన్న ఒక డౌట్ ఏంటంటే క్యాలిబ్రేషన్ ఎలా ఉంటుందని చెప్పి. సో ఇవి చాలా స్మూత్గా ఉందన్నమాట. ఆల్మోస్ట్ పెట్రోల్ లైక్ స్కూటర్ లాంటి ఫీల్ అనేది లభిస్తుంది ఆ థ్రాటల్ క్యాలిబ్రేషన్ అంతా కూడా. జస్ట్ మనం పెట్రోల్ బండి అలా నడుపుతాం, కొంచెం అలా స్మూత్గా మూమెంట్ వేస్తే వెళ్ళిపోతుంది. అలాంటి మన క్రూజ్ కంట్రోల్ ఆప్షన్ ఇక్కడ ఉంది, గ్రీన్ కలర్ బటన్. జస్ట్ ఇలా కొంతసేపు ఒక ఫ్యూ సెకండ్స్ హోల్డ్ చేసి పట్టుకుంటే అది క్రూజ్ కంట్రోల్ ఆన్ అయిపోయింది మనకి. ఇప్పుడు నేను హ్యాండ్ వదిలేసినా కూడా చూడండి ఆటోమేటిక్గా ఒక స్పీడ్ లాక్ చేసుకుని వెళ్ళిపోతుంది. సో ఎవరికైతే ఒకటే రోడ్డు ఉండి నేను మళ్ళీ థ్రాటిల్ పట్టుకోవాల్సిన అవసరం లేదనుకుంటే మంచిగా వాళ్ళకి హెల్ప్ చేస్తుంది ఇది ఫీచరు. సో ఇప్పటిదాకా మీరు గమనించినట్లయితే నేను హ్యాండ్ రిలీజ్ చేసి నడుపుతున్నానండి, ఎందుకంటే క్రూజ్ కంట్రోల్ మోడ్లో అయితే ఆన్లో ఉంది స్కూటరు. సో రెండోది స్పీడోమీటర్ నేను ఫోన్లో ఉన్న స్పీడోమీటర్లో చెక్ చేశాను, కరెక్ట్గా 40 స్పీడ్ వరకు వెళ్తున్నాను అనమాట. నేను టాప్ మోడ్లో పెట్టుకున్నాను. సో ఈ మోడ్లో అదే స్పీడ్ అయితే మెయింటైన్ చేసుకుని వెళ్తున్నాను ఇంకా. సో నా డెస్టినేషన్ రీచ్ అవ్వడం కోసం. నా వెయిట్ వచ్చి ఒక 65 kg అనమాట. సింగిల్ రైడర్తో వెళ్తున్న రేంజ్ అయితే మీకు చెప్తున్నాను. ఇంకోటి దీని డాష్ బోర్డ్ విజిబిలిటీ కూడా బాగుందండి. బ్యాక్గ్రౌండ్ కలర్ వచ్చి పైన వైట్ కలర్ నెంబర్స్ అవడం మంచి విజిబిలిటీ అయితే ఇస్తుంది ఇది. నెక్స్ట్ స్టాప్ చూసుకున్నట్లయితే ఒక 20 కిలోమీటర్స్ దగ్గర అయితే మనం నెక్స్ట్ స్టాప్ తీసుకుందాం. కానీ మనం నర్సాపురం వరకు రీచ్ అయిపోయామండి. అసలు వెళ్ళినట్టే తెలియదు, అంత స్మూత్గా వెళ్ళిచేసింది ఎలక్ట్రిక్ స్కూటర్. కంఫర్ట్గానే ఉంది. ఈ ఆల్మోస్ట్ ఒక 8 to 9 కిలోమీటర్ జర్నీ చేశాను. ఈ జర్నీ వరకు మాత్రం కంఫర్టబుల్ రైడ్తో అయితే వస్తున్నాను. సీతారాంపురం దాకా వచ్చేసి ఇక్కడ లెఫ్ట్ సైడ్ తిరిగితే మనకి స్వర్ణాంధ్ర కాలేజ్ వెళ్ళే రోడ్ అనమాట ఇది. ఇప్పుడు ఈ రోడ్డు పట్టుకుంటే మనం స్ట్రైట్ ఇంకా మచిలీపట్నం రోడ్డు అనమాట. చాలా ఫాస్ట్గా వెళ్ళచ్చు మచిలీపట్నం వెళ్ళేవాళ్ళు. లేదా అటేపు నుంచి మన కాండగూడువాడ అటువంటి వేరే ప్లేసెస్ కూడా ఈ టైప్ నుంచి వెళ్ళిపోవచ్చు అనమాట. సో మనమైతే ఎలక్ట్రిక్ స్కూటర్ మీద సక్సెస్ఫుల్గా 20 కిలోమీటర్ వరకు రీచ్ అయిపోయింది. కిలోమీటర్ చూడొచ్చు 20.17 కిలోమీటర్ వరకు రీచ్ అయ్యాం. గూగుల్ టైం చూసుకున్నట్లయితే 9 గంటల 32 నిమిషాలు అయితే అయింది. ట్రావెల్ చేసిన 20 కిలోమీటర్ జర్నీలో మాత్రం కంఫర్ట్ అయితే బాగుందండి. సీట్ కంఫర్ట్ ఎటువంటి ఇబ్బంది లేకుండా అయితే ఉంది. సో డిఫరెంట్ రోడ్ కండిషన్లో వెళ్ళినా కూడా సస్పెన్షన్ ట్యూన్ అయితే బాగానే ఉందన్నమాట. నేను వచ్చి ఇంకొక 13 కిలోమీటర్స్ వరకు వెళ్తాను ఫ్రంట్కి. వెళ్ళిన తర్వాత అప్పుడు రిటర్న్ వస్తాను. 70 అంటున్నారు కాబట్టి మనం మళ్ళీ రిస్క్ ఏం తీసుకోకుండా ఒక 13 కిలోమీటర్స్ ముందుగా అక్కడి నుంచి రిటర్న్ అయిపోతాం. యాక్చువల్గా నేను 30 కిలోమీటర్ రేంజ్ అయితే రీచ్ అయ్యానండి. కాకపోతే నేను ఎందుకు ఆపానంటే 33 కాకుండా ముందే కరెక్ట్గా 30 కిలోమీటర్ రీచ్ అయిన తర్వాత ఇక్కడ 1 బార్ అయితే డ్రాప్ అయిందనమాట. బట్ ఇప్పుడు చూపించట్లేదు, కానీ ఇక్కడ బార్ అయితే డ్రాప్ అవ్వడం జరిగింది. సో మరి డిస్టెన్స్ చూడొచ్చు 30.99, దాదాపు 31 కిలోమీటర్స్ అయితే ఇప్పటివరకు నేను రైడ్ చేయడం జరిగింది. ఓడోమీటర్ రీడింగ్ చూసుకున్నట్లయితే 67 కిలోమీటర్లు అయితే చూపిస్తుంది. సో 31 మనకు తిరిగితే కనుక 31 నుంచి చూపించింది స్టార్టింగ్ ఇనీషియల్గా. అంటే వాస్తవానికి ఇది 62 చూపించాలి, బట్ 67 కిలోమీటర్ అయితే చూపిస్తుంది. సో 30 కిలోమీటర్ రీచ్ అయిపోయినా కూడా స్టిల్ కంఫర్టబుల్గానే ఉందండి సీట్ పరంగా. కానీ క్రూజ్ కంట్రోల్ ఆప్షన్ అనేది మేజర్ అడ్వాంటేజ్ అని చెప్పుకోవచ్చు. ఇలాగ ఎవరైతే ఒకటే రోడ్డు మీద వెళ్తున్న వాళ్ళకి అసలు టైం కూడా తెలియట్లా. సో నేనైతే ఇప్పుడు ఇక్కడ నుంచి రిటర్న్ అవుతున్నానండి, మచిలీపట్నం ఈ వైపుకి వెళ్తున్నాను. సో ఇప్పటి వరకు మనం డిస్టెన్స్ ట్రావెల్ చూసుకున్నట్లయితే 34.26 కిలోమీటర్లు అనమాట. ఇది యావరేజ్ స్పీడ్ చూసుకున్నట్లయితే 36 కిలోమీటర్ల యావరేజ్ స్పీడ్తో అయితే వెళ్తున్నాం అనమాట. టైం చూసుకున్నట్లయితే 9 గంటల 57 నిమిషాలు అయితే అయింది. ఓడోమీటర్ రీడింగ్ 71 కిలోమీటర్ చూపిస్తుంది. ఇక్కడ బ్యాటరీ పర్సెంటేజ్ యాక్చువల్ ఫుల్ చూపిస్తుంది, కానీ వాస్తవానికి ఒక బ్యాటరీ బార్ అయితే తగ్గిపోయింది. మన బండి రన్ చేస్తున్నప్పుడు అయితే తెలుస్తుంది. సో మనమైతే నెక్స్ట్ స్టాప్ చేసుకున్నట్లయితే 60 కిలోమీటర్ల దగ్గర నెక్స్ట్ స్టాప్ తీసుకుందాం. సో యాక్చువల్గా నేను ఇప్పుడు 47 కిలోమీటర్ల వరకు రీచ్ అయిపోయానండి. అయితే 46 కిలోమీటర్ రీచ్ అయిన తర్వాత ఇంకొక బార్ కూడా డ్రాప్ అయింది. బట్ అది డ్రాప్ అయ్యి మళ్ళీ నార్మల్ అయిపోతుంది. ఇంకో బార్ వచ్చి బ్లింక్ అయితే తగ్గిపోతూ వస్తుంది. సో అది మీరు మళ్ళీ 50 కిలోమీటర్ దగ్గర ఆపి మళ్ళీ క్లియర్గా చెప్తాను ఆ విషయం.
సో మనమైతే ఇప్పుడు 50 కిలోమీటర్స్ అయితే రీచ్ అయిపోయామండి. యాక్చువల్లీ 60 కిలోమీటర్స్ స్టాప్ తీసుకుందాం అనుకున్నాను, కానీ ఇక్కడ బ్యాటరీ పర్సంటేజ్ బాగా డ్రాప్ అవుతూ వస్తుంది కాబట్టి నేను ఆపాను ఇక్కడ. ఇప్పుడు కరెక్ట్గా మనకి 50.1 కిలోమీటర్స్ వరకు రీచ్ అయ్యామన్నమాట. 36 కిలోమీటర్ యావరేజ్ స్పీడ్ మీద వెళ్తున్నాం. టైం చూసుకున్నట్లయితే 10 గంటల 24 నిమిషాలు అయింది. ఆఫ్ చేసి ఆన్ చేస్తున్నాను. మనకు ఓడోమీటర్ రీడింగ్ కూడా ఒకసారి చెక్ చేద్దాం. 89 కిలోమీటర్స్ అయితే చూపిస్తుంది అనమాట. కొంచెం కిలోమీటర్స్ అయితే గ్లిచ్ అయితే క్లియర్గా కనిపిస్తుంది. సో ఈ బార్ కూడా మీరు చూసుకున్నట్లయితే 4 బార్స్ చూపిస్తుంది. వాస్తవానికి 3 బార్సే ఉందన్నమాట. మన థ్రాటిల్ ఇచ్చిన తగ్గిపోతుంది. నెక్స్ట్ వచ్చి నేను 60 కిలోమీటర్స్ దగ్గర అయితే నెక్స్ట్ స్టాప్ అయితే తీసుకుంటాను. అలానే ఇంకొక విషయం ఏంటంటే మనం అరౌండ్ ఒక 45 రేంజ్ దాటేసిన తర్వాత స్పీడ్ అయితే తగ్గిపోయింది అనమాట. ఇది మన ఇనీషియల్గా 40 స్పీడ్ వరకు వెళ్ళింది, బట్ ఇప్పుడు 35 స్పీడ్ వరకు మాత్రం వెళ్తుంది. సో మనమైతే ఇప్పుడు నర్సాపురం దాటి పాలకొల్లు వైపుగా వెళ్తున్నాం అండి. సో సక్సెస్ఫుల్గా అయితే మనం ఇప్పుడు 60 కిలోమీటర్ వరకు రేంజ్ అనేది రీచ్ అయిపోవడం జరిగింది. బట్ బ్యాటరీ బార్స్ అయితే నాకు కొంచెం కంగారు వస్తుంది, ఎందుకంటే 2 బార్స్ చూపిస్తుంది. ఇక్కడ 3 చూపిస్తున్నా కానీ నాకు 2 చూపిస్తుంది అనమాట. సో 60.15 కిలోమీటర్లు అయితే ఉంది. యావరేజ్ స్పీడ్ వచ్చి 36 కిలోమీటర్ల యావరేజ్ స్పీడ్తో అయితే వెళ్తున్నాం. గూగుల్ టైం 10 గంటల 43 నిమిషాలు అయిందండి. ఓడోమీటర్ రీడింగ్ వచ్చి 101 కిలోమీటర్లు అయితే చూపిస్తుంది. సో మన నెక్స్ట్ స్టాప్ వచ్చి మనం మ్యాక్సిమం ఒక 68 ఆ కిలోమీటర్స్ దగ్గర చూద్దాం, ఎందుకంటే మనం 34 దగ్గర రిటర్న్ అయ్యాం కాబట్టి. మరి 70 కిలోమీటర్స్ రీచ్ అవుతుందా లేదా అని చెక్ చేద్దాం. మరి నేనైతే రీచ్ అవుతుందా అని అనుకుంటున్నాను, ఎందుకంటే 2 బార్స్ ఉన్నాయి కాబట్టి. సో మరి స్టార్ట్ చేద్దాం మరి. సో కొంచెం టెన్షన్ అయితే పెరిగిపోయిందండి, ఎందుకంటే ఇంకొక బారే చూపిస్తుంది. ఇది మనకి ఇప్పుడు 3 బార్స్ చూపిస్తున్నాయి, కానీ దానికి 1 బార్ పడిపోయింది ఇది. సో నేను వెళ్ళాల్సిన డెస్టినేషన్కి అయితే ఇంకా నాకు ఒక 5 కిలోమీటర్స్ అయితే ఉంది. మరి చూద్దాం. సో 5 కిలోమీటర్స్ రీచ్ అవుతాను లేదా. 54 వోల్ట్స్కి అయితే వచ్చేసింది ఇప్పుడు ఇది. నేనైతే స్పీడ్ ఏం తగ్గించలేదు, ఇంకా అదే స్పీడ్ మెయింటైన్ చేసి వెళ్తున్నాను. 35 యావరేజ్ స్పీడ్తో వెళ్తున్నాను ఇప్పుడు. సో ఇంకా క్రూజ్ కంట్రోల్ అయితే ఇంకా పనిచేస్తుంది. ఈ పర్టికులర్ ఆల్మోస్ట్ లైక్ 90% ఆఫ్ ద బ్యాటరీ కన్సంప్షన్ అయిపోయినా ఇంకా క్రూజ్ కంట్రోల్ అయితే ఆగలేదు. ఈ బ్యాటరీ పర్సంటేజ్ బార్ ఇండికేషన్ కూడా మీరు గుర్తుపెట్టుకోవాల్సింది అంటే ఫస్ట్ బార్లో ఎక్కువ ఉంటుందండి. అప్ టు 30 కిలోమీటర్ ఫస్ట్ బార్లోనే ఉంది. అప్పుడు డ్రాప్ అవుతుంది 30 కిలోమీటర్. తర్వాత 45 డ్రాప్ అయింది 15 కిలోమీటర్స్కి. నెక్స్ట్ వచ్చి మళ్ళీ 57కి డ్రాప్ అయింది, అంటే మనకి 12 కిలోమీటర్స్ డ్రాప్ అయింది. నెక్స్ట్ వచ్చి ఫాస్ట్గానే డ్రాప్ అయింది. నెక్స్ట్ వచ్చి ఇంకొక 6 కిలోమీటర్స్కి, ఇప్పుడు ఇంకా 5 కిలోమీటర్స్కి అలా డ్రాప్ అయ్యేలాగా ఉంది. మరి చూద్దాం అది. సో 57 తర్వాత అరౌండ్ 62, 63 దగ్గర డ్రాప్ అయింది అనమాట. ఇంకా లాస్ట్ బార్ అవుట్ ఉంది. సడన్గా రెడ్ ఇండికేషన్ ఇంకా గుండు కొట్టుకుంటుంది. ఇంకా నేను వెళ్ళాల్సిన డెస్టినేషన్ ఇంకా 2 కిలోమీటర్స్ ఉంది. రెడ్లోకి వెళ్ళిపోయింది అనమాట. ఇందులో అయితే వైట్ చూపిస్తుంది, కానీ సడన్గా మళ్ళీ రెడ్లోకి వెళ్తుంది. స్పీడ్ అయితే 35 స్పీడ్లోనే వెళ్తున్నాను. కొంచెం రెడ్ వస్తుంది, మళ్ళీ రెడ్ కలర్లోకి వెళ్ళిపోతుంది, మళ్ళీ నార్మల్ అవుతుంది. పవర్ అయితే పికప్లో తెలిసిపోతుంది, ఇంక ఎంతోసేపు ఇంకా ఉండదని చెప్పి. సో మనం ఎక్కడైతే డెస్టినేషన్ స్టార్ట్ అయ్యామో అక్కడికైతే రీచ్ అయిపోయాం అనమాట. ఇంకైతే ఇప్పుడు స్పీడ్ అయితే ఇంకా ఫుల్ థ్రాటిల్ ఇస్తున్నాను నేను, కానీ పికప్ అయితే ఏం తీసుకోవట్లేదు. సో అలాగే ఆగి వెళ్తుంది అనమాట. సో ఇందాక మనం స్టార్ట్ అయింది కరెక్ట్గా ఈ ప్లేస్ నుంచే స్టార్ట్ అయ్యాం, కటికి ఖాళీ స్థలం నుంచి స్టార్ట్ అయ్యాం అనమాట. సరే నేను మీకు చూపిస్తాను. సో మీరు చూస్తే 68.48 సక్సెస్ఫుల్గా డెస్టినేషన్ వరకు రీచ్ అయిపోయాం. బట్ వీళ్ళు చెప్పిన రేంజ్కి ఇంకా 1.5 కిలోమీటర్ డిస్టెన్స్లో ట్రావెల్ డిఫరెన్స్లో ఉన్నాం. సో టైం చూసినట్లయితే 10 గంటల 59 నిమిషాలు అయింది. మీకు బార్ కూడా చూపిస్తాను చూడండి, ఇది వైట్లో చూపిస్తున్నా. వన్స్ థ్రాటిల్ ఇస్తే రెడ్లోకి వెళ్ళిపోద్ది. ఇది రెడ్ వస్తుంది చూడండి, రెడ్ బ్లింక్ అవుతుంది. నేను జస్ట్ ఒక రౌండ్ వేస్తాను. సో ఇలా వెళ్తుందంటే ఇంకా ఆల్మోస్ట్ ఇంకా మనకి ఒక 1 కిలోమీటర్ అలా అని ఎక్స్పెక్ట్ చేసుకోవడమే. ఇప్పుడు ఈ టైంలో మనం ఛార్జింగ్ పెట్టుకుంటే ఓకే, మళ్ళీ కంప్లీట్ డ్రైన్ అయిపోయింది అనుకోండి, మళ్ళీ కొంచెం ఎక్కువ టైం పట్టేస్తుంది అనమాట. ఇంకా కొంచెం పవర్ ఉంది కాబట్టి ఇంకా ఆల్మోస్ట్ పికప్ లెవెల్స్ అన్నీ అయిపోయినాయి అనమాట. సో నేను ఫుల్ థ్రాటిల్ ఇస్తున్నా, ఇంతే వెళ్తుంది ఇది. ఇంక నేనైతే ఇంకా ఆఫ్ చేస్తున్నానండి, ఎందుకంటే ఇంకా ఆల్మోస్ట్ ఇది పవర్ లేనట్టుగానే నాకు అర్థమైపోయింది. ఇంక అది
కనీసం మనం ఇంటి దగ్గర దాకా వెళ్ళాలి కదా, జస్ట్ పక్కనే ఉందనుకోండి. సో నేను ఇప్పుడు ఒక ఫైనల్ టెస్ట్ చూపిస్తున్నాను ఎంతవరకు వచ్చిందని. సో మనకి ఫైనల్గా చూసినట్లయితే 69.64 కిలోమీటర్లు, అంటే మనకి దాదాపుగా ఇంకా 70 కిలోమీటర్ రేంజ్ అనేది వచ్చేసినట్టే అనమాట. సో 70 కిలోమీటర్ రేంజ్ అనేది వీళ్ళు చెప్పినట్టుగా 70 కిలోమీటర్ ఇంకా, ఎందుకంటే కొంచెం పవర్ మిగిలింది బట్ ఇంకా పికప్స్ లేవు. సో మీకు ఎలా లేదన్నా ఇది ఒక 500 మీటర్స్ పైన వస్తుంది, బట్ ఇంకా పికప్ లెవెల్స్ లేనప్పుడు ఎంత దూరం అయినా వెళ్తాం. సో మనకి యావరేజ్ స్పీడ్ చూసినట్లయితే 34 స్పీడ్తో అయితే రైడ్ చేయడం జరిగింది. సో టైం చూసుకున్నట్లయితే 11 గంటలు అయితే అయిందనమాట. అలానే ఓడోమీటర్ రీడింగ్ ఒకసారి చూపిద్దాం. 112 కిలోమీటర్లు చూపిస్తుంది. అలానే వేణు మోటార్స్ థండర్ ఎలక్ట్రిక్ స్కూటర్లు మరిన్ని ఫీచర్స్ అయితే ఉన్నాయండి, బట్ రేంజ్ టెస్ట్ చేస్తున్న టైంలో ఆ ఫీచర్స్ గురించి చెప్పడం మర్చిపోయాను, అందుకని రేంజ్ టెస్ట్ అయిపోయిన తర్వాత మీకు చెప్తున్నాను. ఈ ఎలక్ట్రిక్ స్కూటర్లో మనకి రిమోట్కి ఫీచర్ ఉందన్నమాట. బండి ప్రజెంట్ ఆఫ్ పొజిషన్లో ఉంది. ఇప్పుడు ఈ పవర్ బటన్ నేను ప్రెస్ చేస్తాను చూడండి రిమోట్ కింద, బట్ ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ అయితే ఆన్ అయింది. ఇలా రిమోట్గా ఎలక్ట్రిక్ స్కూటర్ని ఆన్ చేయొచ్చు, ఆఫ్ చేసుకోవచ్చు. అలానే యాంటీ థెఫ్ట్ అలారం ఆప్షన్ కూడా ఉంది. ఇక్కడ మన అన్లాక్ బటన్ ఒకసారి, అలానే లాక్ బటన్ ఒకసారి ప్రెస్ చేసి ఎవరైనా స్కూటర్ మూవ్ చేసుకోరండి అది యాంటీ థెఫ్ట్ అలారం సిగ్నల్ అయితే ఇస్తుంది అనమాట. అలాగే మనకు ఒక రిమోట్కి ఫీచర్ కూడా హెల్ప్ అవుతుంది. నెక్స్ట్ ఇందులో రివర్స్ మోడ్ కూడా ఉంది. జస్ట్ బండి నేను ఆన్లోనే ఉంది కాబట్టి స్కూటర్ ముందుకెళ్తే ఇలా థ్రాటిల్ ఇస్తే ముందుకు వెళ్తుంది కదా, దీన్ని రివర్స్ మోడ్లోకి వెళ్ళాలంటే ఇక్కడ ఆర్ బటన్ ఉంది కదండి, ఈ ఆర్ బటన్ ప్రెస్ చేసి థ్రాటిల్ ఇస్తే స్కూటర్ వెనక్కి మూవ్ అవుతుంది అనమాట. అలానే ఇప్పుడు దీని బ్రేకింగ్ కూడా టెస్ట్ చేద్దాం. ఇది ఫ్రంట్ బ్రేక్ యాక్షన్ అండి, ఇది డిస్క్ బ్రేక్ యాక్షన్ పర్లేదు, ఒక్క ఫ్యూ సెకండ్స్ తీసుకున్నా కానీ బాగానే పడుతుంది. ఇది రేర్ బ్రేక్ యాక్షన్ అండి, కొంచెం దాని మీద డిస్క్ బ్రేక్ మీద కొంచెం డిలే ఉంది. బోత్ బ్రేక్స్ అప్లై చేస్తే ఫాస్ట్గా అయితే బ్రేకింగ్ పడుతుందండి. థండర్ ఎలక్ట్రిక్ స్కూటర్ మీద ఇప్పుడు నేను ఫుట్ బోర్డ్స్ పెట్టి దగ్గర మనకి సిలిండర్ కూడా పెట్టానండి నేను. ఇది కంప్లీట్ గ్యాస్ ఉన్న సిలిండర్, అంటే దీని వెయిట్ వచ్చి మనకి 30 కేజీల వరకు వెయిట్ అయితే ఉంటుందన్నమాట. సో ఈ వెయిట్ ఉన్న సిలిండర్ నేను పెట్టి మీకు చూపిస్తున్నాను, అంటే రైడ్ చేసిన తర్వాత ఎలా ఉంది, అంటే ఈ లోడ్ పెట్టిన తర్వాత కూడా ఈ స్కూటర్ ఏమైనా మూమెంట్లో తేడా వచ్చినా కూడా మీకు చూపిస్తున్నాను నేను. ప్రజెంట్ అయితే నేను సెకండ్ మోడ్లో పెట్టాను చూడండి ఇక్కడ. సో మన కాల్ అయితే నేను చివరికి పెట్టుకున్నాను, ఇది నా కాల్ ఇక్కడ చూడండి. సో ఇలా పెట్టుకుంటే మనకి సిలిండర్ కూడా పెట్టేసుకోవచ్చు అనమాట. సో ఇక్కడ ఫుట్ బోర్డ్ స్పేస్ పెట్టి ఉన్న తర్వాత మనకి ఏమైనా పికప్లో అటువంటి ల్యాగ్ ఏం కనిపించట్లేదు, ఎందుకంటే స్లోగానే వెళ్తున్నాను నేను. సో మీరు సిలిండర్ పెట్టుకున్న కొంచెం కాల్ అలా అడ్జస్ట్ చేసుకుని పెట్టుకుంటే కనుక స్కూటర్ అయితే నార్మల్గానే మూవ్ అయిపోతుంది. స్పేస్ కూడా సరిపోయింది అనమాట, అవి ఫుట్ బోర్డ్ స్పేస్ అనమాట. సో కావాలంటే డబల్ కూడా పెట్టుకోవచ్చు అన్నారు వాళ్ళు చెప్పిన ప్రకారం అయితే, బట్ నేను డబల్ది అయితే పెట్టి టెస్ట్ చేయట్లేదు, అంత వెయిట్ అక్కడ పెట్టదాం ఎందుకని చెప్పి పెట్టలేదు. కానీ సింగిల్ సిలిండర్ వరకు అయితే మనం పెట్టుకోవచ్చు అనమాట. అంటే నేను టెస్ట్ చేస్తున్న వరకు అయితే సింగిల్ సిలిండర్ విత్ ఫుల్ గ్యాస్తో ఉన్నది అనమాట. సో వెయిట్ పరంగా చూడండి స్మూత్గానే బండి అయితే వెళ్ళిపోతుంది. ఇప్పుడు మనం థండర్ స్కూటర్ని గొత్కుల్ రోడ్లో టెస్ట్ చేద్దామండి. దీని సస్పెన్షన్ యాక్షన్ ఎలా ఉందో కూడా తెలిసిపోద్ది. నేను ఒక 8 కిలోమీటర్స్ 5 to 6 ఇలా 8 up to అలా స్పీడ్లో అయితే వెళ్తున్నాను నేను. సో అది ఇంపాక్ట్ అయితే పైకి తెలుస్తుంది మనకి, రియర్ సస్పెన్షన్ డ్యూయల్ స్ప్రింగ్ సస్పెన్షన్ వెనక్కి పైకి కింతున్నట్టయితే ఉంది. కాకపోతే ఆ మూమెంట్ కొంతమేర తగ్గిస్తుంది అనమాట. సో మీకు తెలుస్తుంది, ఆ సౌండ్ కూడా తెలిసే ఉంటుంది. నేను వెళ్తున్నప్పుడు కొంచెం సౌండ్ పైకి లేపుతుంది కదా చూసారా. బట్ కొంచెం ఆ రేర్ సస్పెన్షన్ ఏదైతే ఉందో కొంచెం మేరకు దాన్ని ఇంపాక్ట్ తీసుకోవచ్చు. అంటే ఇది కొత్త స్కూటర్ కావడం వల్ల మేబీ అదొక రీజన్ అయి ఉండొచ్చు. బట్ వన్స్ మనం నాకు తెలిసి ఇప్పుడు డబల్స్ వెళ్ళాం అనుకోండి ఇంకొంచెం ఇంపాక్ట్ తీసుకుంటుంది. సో ఇప్పుడు సింగిల్స్ కాబట్టి వెయిట్ ఉండడం కాబట్టి అలా అనిపిస్తుంది నాకు. బట్ ఫ్రంట్ అయితే కొంచెం బెటర్ అనమాట, ఆ టెలిస్కోపిక్ యాక్షన్ లోపలికి వెళ్ళినట్టుగా తెలుస్తుంది. అంటే ఇంకా స్లో వెళ్ళాలన్నమాట, ఇప్పుడు ఇంకొంచెం స్లోగా వెళ్తే అసలు తెలియదు. ఇప్పుడు ఇది ఇంకా దారుణంగా ఉంది, దీంట్లో కూడా వెళ్దాం. ఈ టైర్లు గ్రిప్ అయితే బాగానే ఉంది, టైర్ గ్రిప్పు. ఎంత దారుణమైన రోడ్డు. ఓవరాల్గా సస్పెన్షన్ అయితే డీసెంట్గానే ఉంది స్కూటర్ది. సో థండర్ ఎలక్ట్రిక్ స్కూటర్ యొక్క నైట్ టైం విజిబిలిటీ ఇలా కనిపిస్తుంది అనమాట. డాష్ బోర్డ్ విజిబిలిటీ చూడండి చాలా క్రిస్టల్ క్లియర్గా కనిపిస్తుంది అనమాట. ఇవన్నీ నేను గేర్స్ మార్చితే ఇక్కడ 3లో ఉంది కదా, నెంబర్ 2 నెంబర్ 1 గేర్స్ ఇలా మారుతాయి అనమాట. సో ఇక్కడ ఇంకోటి ఏంటంటే టర్న్ లైట్ ఇండికేటర్ సౌండ్ కూడా ఇచ్చారు, ఇలా చెక్ మన సౌండ్ వస్తుంది కదా, అందులోంచి వస్తుంది స్కూటర్ నుంచి. ఇప్పుడు ఒకసారి మీకు లైటింగ్ ఒకసారి మీకు ఇలా కనిపిస్తుంది కదా, వాస్తవానికి ఆఫ్ చేసేస్తే చూడండి
అక్కడ మొత్తం డార్క్ అయిపోయింది కదా, ఇప్పుడు ఆన్ చేస్తే అంత ఇంటెన్సిటీ వస్తుంది చూడండి. ఇది లో, ఇది హై అనమాట. ఇందులో కూడా హైలో కూడా ఇంకా లాంగ్ డిస్టెన్స్, ఇది కొంచెం షార్ట్ డిస్టెన్స్ లైట్. రేర్ సైడ్ వచ్చి రేర్ సైడ్ లైటింగ్ ఇలా కనిపిస్తుంది. ఇప్పుడు టర్న్ లైట్ ఇండికేటర్ ఆన్ చేస్తే వెనకాల వెలుగుతుంది, అదే టర్న్ లైట్ ఇండికేటర్ రైట్ సైడ్ ముందు ఫ్రంట్ సైడ్ నుంచి కూడా కనిపిస్తుంది. ఇప్పుడు ఫ్రంట్ సైడ్ చూద్దాం ఎంతవరకు వెళ్తుందో మన బీమ్ వచ్చి. చూడండి నాకు స్కూటర్ ఇంకా అలా కనిపిస్తూనే ఉంది. సో ఫోకస్ అయితే మాత్రం చాలా బాగుంది అనమాట. ఇక్కడ నుంచి ఆ బీచ్ ఎవరి వరకు అయితే ఫోకస్ అయితే బాగుంది. సో మొత్తానికి వేణు మోటార్స్ థండర్ ఎలక్ట్రిక్ స్కూటర్ యొక్క రేంజ్ రివ్యూ కంప్లీట్ అయిందండి. సో మనకైతే కంప్లీట్ 65 kgs వెయిట్తో వెళ్ళడం జరిగింది. టాప్ స్పీడ్ వచ్చి 40 kilometers, యావరేజ్గా 35 kilometers టాప్ స్పీడ్తో వెళ్తే నాకు వచ్చిన రేంజ్ 69.64 kilometers అనమాట. అంటే నాకు అరౌండ్ ఆల్మోస్ట్ 70 kilometers రేంజ్ వచ్చింది. ఆ 400 మీటర్లు కూడా నేను డ్రైవ్ చేస్తే నాకు వచ్చేసింది, బట్ నేనే వెళ్ళలేదనమాట. ఎందుకంటే అప్పటికే కొంచెం స్లో అయింది కదా, ఇంకా అంతకంత స్లోగా ఏమి వెళ్తామని చెప్పి. ఈవెన్ నాకు 1 kilometers 1.5 kilometers కూడా రావచ్చు, బట్ అంతకు మించి స్లో చేసి ఇంకెంత రైడ్ చేస్తామని చెప్పి నేను ఆపేయడం జరిగింది. సో నాకు ఒక 70 kilometers రేంజ్ వచ్చిందంటే యావరేజ్గా కొంతమంది ఇప్పుడు ఎక్కువ అప్స్ మీద లేకపోతే ఏమైనా ఫ్లైఓవర్స్ మీద కొన్ని అలాంటివి వెళ్ళినప్పుడు మాత్రం సుమారుగా ఒక 63 kilometers వరకు రేంజ్ వచ్చే అవకాశం ఉంటుంది. అదే డబల్స్ వెళ్ళారనుకోండి, లేదంటే ఇంకా వెయిట్ ఉంటే ఒకవేళ 65 kgs వెయిట్ కన్నా ఎక్కువ వెయిట్ ఉన్న రేంజ్ కొంచెం డిఫరెన్స్ వస్తుంది. డబల్స్ వెళ్తే మనకి ఇంకొంచెం రేంజ్ డిఫరెన్స్ అయితే వస్తుంది అనమాట. ఇక వేణు మోటార్స్ కంపెనీ వాళ్ళు అయితే ఎలక్ట్రిక్ స్కూటర్ మీద ఇప్పుడు భారీ డిస్కౌంట్ అయితే ఆఫర్ చేస్తున్నారు. మొన్నటి వరకు 53,000 రూపాయలకి ఆఫర్ చేస్తున్న ఎలక్ట్రిక్ స్కూటర్ని ఇప్పుడు 47,777 రూపాయలకి ఎలక్ట్రిక్ స్కూటర్ అయితే ఆఫర్ చేస్తున్నారు అనమాట. ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ బ్యాటరీ ప్యాక్ మీద సంవత్సరం పాటు వారంటీ అనేది ఆఫర్ చేస్తున్నారు. అలానే వేణు మోటార్స్ కంపెనీ వాళ్ళు చెప్పే మాట ఏంటంటే వాళ్ళు 60కి పైగా షోరూమ్స్ అయితే ఓపెన్ చేసామని చెప్తున్నారు. బట్ మేమైతే లైవ్లో అయితే మన ఛానల్ తరపున అయితే దాదాపుగా 10 షోరూమ్స్ వరకు విజిట్ చేయడం జరిగింది. ఎవరైనా ఇంట్రెస్టెడ్ ఉండి వేణు మోటార్స్ సంబంధించిన థండర్ ఎలక్ట్రిక్ స్కూటర్ తీసుకుందాం అనుకున్నట్లయితే వీళ్ళ కాంటాక్ట్ డీటెయిల్స్ అనేవి స్క్రీన్ మీద అలాంటి డిస్క్రిప్షన్ కూడా అందజేస్తాం. ఆ నెంబర్ కాంటాక్ట్ అవ్వండి. మీరు కూడా ఎలక్ట్రిక్ వెహికల్ వచ్చినట్లయితే మీ ఓనర్షిప్ నుండి మాతో షేర్ అవుతున్నట్లయితే స్క్రీన్ పై కనిపించే నెంబర్కి వాట్సాప్ చేయండి. నేను డిస్క్రిప్షన్ ఫామ్ ని ఫిల్ చేయండి. ఈ వీడియో కానీ మీ నచ్చినట్లయితే ఈవీ కొరడ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. రివ్యూస్ కోసం ఈవీ కొరడ రివ్యూస్ ఛానల్, ఆటోమొబైల్ కోసం ఎంవీఎస్ ఆటో తెలుగు ఛానల్, ఏ కనెంట్ కోసం ఏ తెలుగు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. చార్జ్ ది నేచర్, డ్రైవ్ ది ఫ్యూచర్.